హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'తెలిసి చేసిన పాపం'. పాటిబండ్ల విజయలక్ష్మి గారు రచించారు. 1984లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రావు గారి జీవితంలో మధురమైన వరం శోభాదేవి. అన్యోన్యమైన దాంపత్యం వారిది. చీకు చింతాలేని జీవితం. తన కోసం ప్రాణమైన ఇవ్వడానికి వెనుకాడిని భార్య శోభ. వంశోద్ధారకుడుగా పుట్టిన దినేష్ ఏనాడు దేనికి బాధపడ్డమంటే ఏంటో కూడా తెలియకుండానే 25 సంవత్సరాల సంసార జీవితం సాఫీగా హాయిగా సాగిపోయింది. 25 సంవత్సరాలు గడిచిపోయినట్టే తెలియలేదు రావు గారికి. అందరికీ లభించని అరుదైన అదృష్టం శోభ రూపంలో బీద విద్యార్థిగా వాళ్ళింట స్థానాన్ని సంపాదించిన వేణుగోపాలరావును వరించింది. ఆమెతో పాటే అతని జీవితంలో వెలుగు వెన్నెల ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడూ అంధకారమయమైన గత దినాల ఒంటరితనం, ఏకాకిననే ఆక్రందన అతనికి జ్ఞాపకం రాకుండా చేసింది ఆమె సాన్నిహిత్యం. ఒక్కగానొక్క గారాల పట్టి శోభ అభిష్టాన్ని కాదనే ధైర్యం లేని రాజారాంగారు అనాథైన వేణుగోపాల్ను అల్లుడిగా చేసుకోక తప్పలేదు. తల్లి లేని శోభ మనసు నొప్పించడం ఇష్టం లేక ఆమె ఇష్టప్రకారం వారి వివాహం చేశారు. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఆయన వేణును అల్లుడిగా చేసుకున్నందుకు పశ్చాత్తాప పడలేదు. తనకు కొడుకుల్లేని లోటు వేణు తీర్చాడనే గర్వంగా చెప్పుకునేవారు. తమ ఇంటి అల్లుడైన మరుక్షణం నుంచి అతని మంచి చెడ్డల బాధ్యతను తను తీసుకున్నారు. తనకు సమానంగా గొప్ప హోదాగల ఆఫీసర్ను చెయ్యాలనుకున్నారు. రాజారాం గారి ఆశయాలకు అనుగుణంగా శ్రద్ధగా చదివి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా అతి స్వల్ప వ్యవధిలో ఐఏఎస్ ఆఫీసర్ కాగలిగాడు వేణుగోపాలరావు. అల్లుడు కూతురు 2 కళ్ళుగా వాళ్ల ఆనందమే తన ఆనందంగా భావించేవారు రాజారాం గారు. వేణుగోపాలరావు కలెక్టర్ అయిన సంవత్సరమే రాజారాం గారికి బాగా జబ్బు చేసింది. నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లందరూ ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి వైద్యం చేశారు. మంచితనానికి మారుపేరుగా మొగటం లేని మహారాజుగా పేరు తెచ్చుకుని ఓ అనాథ విద్యార్థికి అండగా నిలిచి అతడినే అల్లుడుగా చేసుకుని ఆదర్శ వివాహాలకు అంకురార్పణ చేసిన లక్షాధికారి రాజారాం గారిని రక్షించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆస్తి యావత్తు అల్లుడి పేరు రాసి నిశ్చింతగా అల్లుడు వేణు చేతుల్లోనే కళ్ళు మూశారు. అప్పటికే గర్భవతిగా ఉన్న శోభను కంటికి రెప్పలా కాపాడుకుని తండ్రి దూరమైన దుఃఖం ఆమెకు తెలియకుండా చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నించి తన ప్రేమ ఆదరణలతో శోభ దుఃఖాన్ని మరిపించగలిగాడు వేణుగోపాలరావు. మరో 6 మాసాలకే దినేష్ పుట్టడంతో రాజారాంగారే మళ్లీ ఆ రూపంలో అవతరించాడని వేణు శోభలు ఆనందపడ్డారు. మామగారి మరణం వేణుగోపాల్ జీవితంలో ఓ అపశృతిలా తోచిన దినేష్ ఆగమనంతో మళ్లీ మనసున పన్నిటి జల్లులు కురిశాయి. శోభ కూడా వేణు ప్రేమలో దినేష్ సంరక్షణలో పడి త్వరగానే తండ్రి దూరమైన దుఃఖాన్ని మరిచిపోగలిగింది. దినేష్ రాక వారి జీవితాల్లో నవవసంతాలు నింపింది. వాడికి తను తండ్రిననుకుంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడు వేణుగోపాలరావు. తనకు తల్లెవరో తండ్రెవరో తెలీదు, కానీ తన బిడ్డ దినేష్ కలెక్టర్ కొడుకు. తనకు లేని అదృష్టం తన కొడుక్కి కలిగింది. తల్లి తండ్రి ఇచ్చే ఆప్యాయత అనురాగం ఎలాంటివో తనకు అనుభవంలోకి రాకపోయినా తన కొడుక్కి దేనికి లోటు లేదు. సమాజంలో ఓ లక్షాధికారి మనవడగా తన కొడుకుగా వాడికో గుర్తింపుంది. అది వేణు హృదయానికి అంతులేని ఆనందాన్ని కలిగించేది. ఇంతటి అదృష్టానికి తను నోచుకున్నాడంటే అందుకు మానవ రూపంలో ఉన్న దేవత తన శోభే కారణం. దినేష్ను క్రమశిక్షణతో పెంచడమే కాకుండా ప్రతి విషయంలో అతని అభిరుచులు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రోత్సహించేవారు. చూస్తుండగానే సంవత్సరాలిట్టే గడిచిపోయాయి. ప్రస్తుతం దినేష్ అమెరికాలో ఉన్నాడు. తనకిష్టమైన సబ్జెక్ట్ తీసుకుని రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా వెళతానన్న కొడుకును వదులుండడం కష్టమనిపించినా అతని అభివృద్ధికి అవరోధం కలిగించడం ఇష్టం లేక బాధను మనసులోనే దిగమింగి అతన్ని అమెరికా పంపారు దంపతులిద్దరూ. ఐఏఎస్ ఆఫీసర్గా విజి రావుకు నగరంలో మంచి పేరు పలుకుబడి పెరిగాయి. కొడుకు పెళ్లిడుకొచ్చినా రావుగారిలో వృద్ధాప్యం చోటు చేసుకోలేదు. అది ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. నిజానికి వీళ్ళిద్దరినీ ఒక్కచోట చూస్తే అన్నదమ్ములనుకుంటారు తప్ప తండ్రి కొడుకులంటే నమ్మరు. దినేష్కు తండ్రి పర్సనాలిటీ, తల్లి రంగు వచ్చినా తండ్రి ముఖంలో ఉన్న టీవీ రాజసం కొరవడ్డాయి. అందుకే రావుగారిలో ఏదో తెలియని అందం చాలామంది సొసైటీ లేడీస్ను ఆకర్షించేది. అయినా ఆయనెప్పుడు మహిళా మండలి సభ్యురాళ్లకు సాధ్యమైనంత దూరంగా పారిపోయేవారు. వాళ్లు ఏదో వంకతో ఆయన దగ్గరకొచ్చినా శోభని వాళ్ల మీద ప్రయోగించి తను తప్పుకుంటుండేవారు.
దినేష్ అమెరికా వెళ్లిన 2 సంవత్సరాలకు ఇంటి కోసమని చక్కని ప్లాన్ పంపాడు. ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టించి దానిలోకి షిఫ్ట్ అవ్వమని, తను వచ్చేటప్పటికి మమ్మీ డాడీ ఆ పాతింటిని వదిలి కొత్తింట్లో చేరి స్వాగతమివ్వాలని రాశాడు. దినేష్ కోరిక విని నవ్వుకున్న రావుగారు ఆ మర్నాడే తను కొత్తగా కొన్న ఫ్లాట్ దగ్గరకు ఓ మంచి ఇంజనీర్ను తీసుకుని వెళ్లి ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టమని ఆజ్ఞలు జారీ చేసి వచ్చారు. అంతటితో ఊరుకోకుండా రోజూ అక్కడికి వెళ్లి పనులు సక్రమంగా అవుతున్నాయో లేదో చూసొచ్చేవారు. శోభతో సహా వెళ్లి దగ్గరుండి ఆ పనులు చేయిస్తుంటే అనిర్వచనీయమైన ఆనందమేదో రావుగారి అణువణువు స్పృశించి పులకరింపజేసేది. శోభను, ఆ ఇంటిని, ఉన్నత విద్యావంతుడైన త్వరలో తమను చేరబోతున్న దినేష్ను తలచుకుంటుంటే మనసులో అనంతమైన తృప్తితో పాటు అంత సాధించగలిగిన తన అదృష్టానికి మురిసిపోయేవాడు వేణుగోపాలరావు. అనుకున్న టైం కన్నా ముందే భవన నిర్మాణం పూర్తయింది. ఇల్లు కట్టడానికి ముందే వేసిన మొక్కలు రకరకాల పూలతో ఆ ఇంటికి మరింత అందాన్ని, సౌరభాన్ని కలిగిస్తుంటే అది చూసి చిన్నపిల్లల్లా మురిసిపోయేవారు శోభ, రావుగారు. పాత భవనాన్ని వదిలి కొత్తింటికి వెళుతుంటే ఆ ఇంటితో పెనవేసుకున్న మధుర స్మృతులు రావుగారిని, శోభాదేవిని బాధపెట్టాయి. రాజారాంగారు స్వయంగా కట్టించిందా ఇల్లు. అందుకే దినేష్ పాతింటిని అమ్మేమని రాసిన రావుగారు ఆ ఇంటిని అలాగే ఉంచి కొత్తిల్లు కట్టించారు. కన్నీళ్లతో ఆ ఇంటివైపు చూస్తూ కారులో కూర్చుంటున్న శోభాదేవి ముఖం తన చేతుల్లోకి తీసుకుంటూ, శోభా, బాధపడుతున్నావా? మనకు రావాలనిపించినప్పుడల్లా ఇక్కడికే వచ్చుందాం. అది దినేష్ వచ్చేంతవరకు, ఆ తర్వాత వాడికి పెళ్లి చేసి ఆ ఇల్లు వాడికి అప్పగించి నేను రిటైర్మెంట్ జీవితం ప్రారంభిస్తే మళ్ళీ మనం ఇంట్లోకే అంటూ ప్రేమగా చూస్తూ కళ్ళు తుడుస్తున్న రావుగారి వైపు తృప్తిగా చూస్తూ చిన్నగా నవ్వింది శోభాదేవి. కొత్తింటికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు రావుగారు, శోభాదేవి. వారింటికి ఒక పక్కనే ఇళ్లున్నాయి, మరో పక్క ప్లేగ్రౌండ్. సాయంత్రం పూట ఆ కాలనీ పిల్లలందరూ గుంపులుగా చేరి టెన్నిస్ ఆడుకుంటారు. శోభాదేవికి మంచి కాలక్షేపంగానే ఉంది. అయితే రావుగారు ఆఫీస్కెళ్లిన దగ్గర నుంచి వచ్చేంతవరకు తోచడమే కష్టంగా ఉండేది. వంట మనిషి, తోటమాలి, పని మనిషి ఎంతమందున్నా వాళ్లతో తను మాట్లాడే మాటలేముంటాయి? సాయంత్రం రావుగారు ఆఫీసు నుంచి రాగానే ఇద్దరూ గార్డెన్లో కుర్చీలు వేయించుకుని కబుర్లు చెప్పుకునేవారు. మధ్య మధ్య ప్లేగ్రౌండ్లో చేరిన పిల్లల అల్లర్లు, పగవులు వింటూ నవ్వుకునేవారు. ఆ రోజు రోజులాగే ఓ అరగంట ముందుగా ఆఫీసుకు బయలుదేరారు రావుగారు. కొత్తిల్లు ఆఫీసుకు దూరం కావడంతో తొందరగా బయలుదేరక తప్పడం లేదు. దాంతో శోభాదేవికి మరింత ఒంటరితనంగానూ దిగులుగానూ అనిపిస్తోంది. ఈ మధ్య మరి దినేష్ త్వరగా వచ్చేస్తే బావుండనిపిస్తోంది. డ్రైవర్ తలుపు తీసి పక్కన నుంచున్నాడు. రావుగారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. ఆయనకెప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఇష్టం. డ్రైవర్ ఎప్పుడూ బ్యాక్ సీట్లో కూర్చోవలసిందే. ఒక్కోసారి ఆయనకే నవ్వొస్తుంటుంది. కొద్ది నిమిషాలైనా డ్రైవర్ కలెక్టర్గా ఫీల్ అవ్వచ్చు, తనని అతని డ్రైవర్గా అనుకోవచ్చని. ఆ మాట విని శోభ పగలబడి నవ్వేది. మంచి ఆలోచన. వాడు నిజంగానే మీలో ఆలోచించడం మొదలు పెడితే ఆఫీస్ చేరుకున్న తర్వాత కూడా వాడు అలాగే కూర్చునుంటాడు. మీరు దిగి వాడి దగ్గరికెళ్ళి డోర్ తెరచి పట్టుకోవాలి. అప్పుడు చూడాలి మన రాము ముఖం అంటూ నవ్వుతున్న అమ్మగారి వైపు భక్తిగా చూస్తూ తల వంచుకునేవాడు రాము సిగ్గుపడుతూ. ఆ మాటలు జ్ఞాపకొంచి శోభాదేవి వైపు చూస్తూ, శోభా, నిన్న మన రాము నువ్వు అనంత పని చేశాడు తెలుసా అంటూ పగలబడి నవ్వుతున్న రావుగారి వైపు వినయంగా చూస్తూ శోభాదేవి వైపు తిరిగి, ఉత్తదేనమ్మగారు, అయ్యగారు ఆట పట్టిస్తున్నారు నన్ను అంటూ చిన్నగా నవ్వాడు. వాడికి ఆ ఇంట్లో కావలసినంత చనువు, స్వాతంత్రం ఉన్నాయి. వాడిని డ్రైవర్గా కాకుండా తమ ఇంట్లో మెంబర్లా చూసుకుంటారు. అందుకే ఆ ఇంట్లో పని వాళ్ళందరికీ ఆ దంపతులంటే పార్వతీ పరమేశ్వర్లే అనిపిస్తుంది. వస్తాం శోభా అంటూ కారెక్కి శోభాదేవి వైపు చూస్తూ చెయ్యి ఊపిన రావుగారి కళ్ళు అప్రయత్నంగానే పక్కింటి పెట్టగోడ వైపు తిరిగాయి. అలవాటు ప్రకారం అక్కడుండే 2 అందమైన కళ్ళు విస్ఫారితం చేసుకుని నవ్వుతున్నాయి. అమాయకంగా కనిపించే 17 సంవత్సరాల అందమైన అమ్మాయి ఆయన వైపే చూస్తోంది. ఆయన చిన్నగా నవ్వారు. ప్రతిగా నవ్వుతూ కళ్ళు వాల్చేసిన ఆ అమ్మాయి కారు స్టార్ట్ అయ్యి ముందుకు దూకడంతో కళ్ళెత్తి అటే చూస్తూ నుంచుంది, తీగ మీదారేసిన బట్టలు సర్దుతూ. కారు కనుమరుగవ్వగానే నెమ్మదిగా ఆరిన బట్టలు తీసుకుని తమ వాటాలోకి వెళ్లిపోయింది హర్ష. ఇది రావుగారు ఆ ఇంట్లో ప్రవేశించిన 1 నెల రోజులుగా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. తెలియకుండానే ఆ అమ్మాయి మీద ఓ రకమైన అభిమానం ఏర్పడింది రావుగారికి. శోభాదేవికి కూడా చెప్పారు, నీకు మరీ తోచకుండా ఉంటే ఆ పాపను పిలిచి కూర్చోబెట్టుకో, కాలక్షేపం అవుతుంది అని. ఆ అమ్మాయి అలా రోజూ తను వెళ్లబోయే సమయానికి అక్కడికెలా వస్తుందో, ఎందుకొస్తుందో రావుగారికి తెలీదు.
బహుశా ఆ అమ్మాయి కూడా తెలియదేమో, కానీ అదో అపురూపమైన అనుభవం. అప్రయత్నంగానే అలా ఆ అమ్మాయిని రోజూ చూడడం ఆయనకు అలవాటైంది. ఏ రోజైనా ఆమె కనిపించకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూ కస్తర్యం చేసేవారు. ఇంతలో ఆ అమ్మాయి కనిపించేది. కారు స్టార్ట్ చేసి నవ్వుతూ వెళ్ళిపోయేవారు. ఆ రోజు మరీ బోరుగా ఒంటరిగా అనిపిస్తే శోభాదేవి పని మనిషి లక్ష్మిని పిలిచి పక్కింట్లో ఉండే పాపను పిలుచుకురమ్మని పంపింది. లక్ష్మి వెళ్లి 5 నిమిషాల్లో హర్షతో తిరిగొచ్చింది. లోపలికి రమ్మా అంటున్న శోభాదేవి వైపు బెరుకుగా చూస్తూ లోపలికొచ్చిన హర్ష అరగంటలో ఆవిడ్ను ఆంటీ అని పిలుస్తూ అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడడం మొదలుపెట్టింది. హర్షకు తల్లి లేదని, స్కూల్లో చదువుతూనే ఆపేయాల్సొచ్చిందని, తను తప్ప తోబుట్టులెవరూ లేరని, తండ్రి తాలూకాఫీసులో యూడీసీగా ఉన్నాడని అన్ని వివరాలు శోభాదేవి అడగకుండానే చెప్పేసింది. ఇల్లంతా తిరిగి చూసి, అబ్బా ఎంత అందంగా కట్టారంటీ, ఎన్నాళ్లుగానో మీ ఇల్లు చూడాలనుకుంటున్నాను, కానీ అంకుల్ ఏమన్నా అంటారేమోనని లోపలికి రాలేదు. మీ గార్డెన్లో అన్ని పూలు పూస్తాయా ఆంటీ? మీ మాలి ఒక్కటంటే ఒక్క పువ్విమ్మన్నా ఇవ్వడు. అమ్మో అయ్యగారు కోపడతారు అని బెదిరిస్తాడు. ఈ కర్టెన్స్ ఎక్కడ తెప్పించారంటీ? ఇది రేడియోగ్రామ్ కదూ, మా పక్కింటి వాళ్ళ దగ్గర చిన్నదుంది, దానికే వాళ్ళు మహా ఫోజు కొడతారు. ఇలా ఫుల్ స్టాపులు కామాలు లేకుండా మాట్లాడి ఎదురుగా ఉన్న రాజారాం గారి ఫోటో చూసి, అమ్మో ఎంత పెద్ద మీసాలో, ఆయన ఎవరంటీ? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించి తమ ఇంటి వివరాలన్నీ చెప్పడమే కాకుండా ఆ ఇంటి వివరాలన్నీ తెలుసుకుంది. ఆ రోజు టైం ఇట్టే గడిచిపోయింది. కారు హారన్ వింటూనే కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి, అమ్మో అంకుల్ వచ్చేశారు, మళ్ళా రేపు వస్తానంటీ అంటూ పరిగెడుతున్న హర్షను శోభాదేవి ఆపే ప్రయత్నం చేసే లోపల రావు గారికి ఢీ కొట్టబోయి తప్పుకొని చిన్నగా నవ్వుతూ తమింట్లోకి పరిగెత్తింది హర్ష. ఆ రాత్రి శోభాదేవి చాలా నిద్రపోయే వరకు హర్ష కబుర్లు చెబుతూనే ఉంది. వింటూనే నిద్రలోకి జారుకున్నారు రావుగారు. అలా ఆ ఇంటికి అలవాటైన హర్ష క్రమం తప్పకుండా రోజు శోభాదేవి దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ మధ్య మధ్య రికార్డ్స్ పెట్టి వింటూ ఆ ఇంట్లోని ప్రతి అందమైన వస్తువును చేత్తో పట్టుకుని చూస్తూ ముచ్చట పడుతుండేది. పసిపిల్లలాంటి మనస్తత్వం ఇంకా వదల్లేదు హర్షను అనుకునేవారు శోభాదేవి. ఆ రోజు ఆల్బం చూస్తూ రావుగారి ఫోటో, దినేష్ ఫోటో పక్కపక్కనే చూసి, ఈయన ఎవరాంటీ, అంకుల్కు తమ్ముడా అంది. పెద్దగా నవ్వుతూ, అది దినేష్ ఫోటో అని శోభాదేవి చెబుతుంటే అలాగే చూస్తూ కూర్చుంది హర్ష. హర్ష ఏదో ఆలోచనలో ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వు చూస్తుండు హర్ష, నేను స్నానం చేసి వస్తాను అంటూ లోపలికెళ్లారు శోభాదేవి. రావుగారి ఫోటో చూస్తుంటే హర్షకు ఆయనో గ్రీకు రాకుమారుల్లా కనిపిస్తున్నారు. అంత వయసొచ్చినా ఆయనలో ఉన్న అందంలో పొదోవంతు కూడా దినేష్కు లేదు. మంచి పర్సనాలిటీ అతంది కూడా, కానీ కనుముక్కు తీరు రావుగారిలా తీర్చిదిద్దినట్లుండదు. రోజూ ఆయన స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే ఎంత హుందాగా అందంగా కనిపిస్తారు. చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఆయన ఫోటో వైపు చూస్తూ అలా మైమరిచి కూర్చునున్న హర్షకు అలా ఎంతసేపు గడిచిపోయిందో తెలియలేదు. స్నానం చేసొచ్చిన శోభాదేవి, ఏంటి హర్ష, ఇంకా ఆల్బం చూడ్డం కాలా? మా అబ్బాయికి దిష్టి తగిలేను, అదే పనిగా చూస్తున్నాం అండంతో ఉలిక్కిపడి ఆల్బం మూసేసి లేచి నిల్చుంది. అప్పుడప్పుడు ఉన్నట్లుండి అలా మౌనంగా మారిపోయే హర్ష మీద అంతులేని దయ, సానుభూతి శోభాదేవికి. ఆడపిల్లల్లేని ఆమె మనసుకు హర్షను చూస్తే ఏదో తెలియని ఆప్యాయత, ఆత్మీయత. తల్లి లేకపోవడం వల్ల ఇంట్లో పనంతా తనే చూసుకోవాలని, తను కోరుకున్నట్లు చదువుకోలేకపోయినని బాధపడే హర్షను చదివించాలనే బలమైన కోరిక కలిగిన హర్ష తండ్రికి అంతకంటే ఎక్కువ చదివించడం ఏమాత్రం ఇష్టం లేదని విన్న తర్వాత ఆ కోరికను మనసులోనే దాచుకుంది శోభాదేవి. ఏదో ఆలోచనలో మునిగిపోయిన హర్షను చేయి పట్టుకుని కూర్చోబెడుతూ, నీకు జడవైన హర్ష, ఇవాళ మన మాలిచేత నీకు కావలసిన పూలన్నీ కోయించాను, మాలకట్టి పెడతాను అంటున్న శోభాదేవి మాటలతో మళ్లీ మామూలుగా అయిపోయి నవ్వుతూ ఆమె ముందు కూర్చుంది హర్ష జడ విప్పుకుంటూ. హర్షకు జడవేస్తుంటే, పూలు పెడుతుంటే ఏదో తెలియని తృప్తి, ఆనందం శోభాదేవికి. తమకు ఇంకా పిల్లలు పుట్టే యోగం లేదు, అది దినేష్ పుట్టగానే తెలిసింది. అందుకే దినేష్ను అపురూపంగా పెంచుకున్నారు. దినేష్ ఇండియా వచ్చి త్వరగా పెళ్లి చేసుకుంటే మనవరాలనైనా ఎత్తుకుని మురిసిపోవాలనుంది. అందుకే వాడి రీసెర్చ్ ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పటికి తిరిగొస్తాడో అనుకుంటూ ఉంటుంది. ఆడపిల్లలంటే ఆమెకున్న ముచ్చట తీర్చే చిన్నపిల్లలెవరూ దొరకలేదామెకు. ఇన్నాళ్లకు హర్ష దొరకడంతో మనసులో మరుగున పడిన కోరికలు తలెత్తుతున్నాయి. హర్షను అలంకరించి అందంగా చూసుకోవాలనిపిస్తోంది. హర్షకు శోభాదేవి ఆదరణ, ఎప్పుడో చనిపోయిన తల్లిని గుర్తు తెస్తుంటే మౌనంగా ఆవిడి చేసే అలంకరణలన్నీ చేయించుకుంటుండేది.
రావుగారు వచ్చే వరకు ఆ ఇంటికి సర్వాధికారినిలా ఆ ఇంట్లో తిరిగే హర్ష ఆయన రాగానే జారుకునేది. శోభాదేవి ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగేది కాదు. ఆ రోజు కంటే ముందుగా ఆఫీస్ నుంచి వచ్చేసిన రావుగారికి గుమ్మంలో అడుగు పెడుతూనే సోఫాలో వాలుగా పడుకుని స్టీరియో నుంచి వినిపిస్తున్న పాటకు అనుగుణంగా గొంతు కలిపి పెద్దగా పాడుతున్న హర్ష హాల్లోనే దర్శనమిచ్చింది. ఎప్పుడూ ఎదురుపడినా విడియంగా తప్పుకుని పారిపోయేది హర్ష. హర్షను గురించిన కబుర్లు శోభ ద్వారా వినడం ద్వారా హర్షతో స్వయంగా ఎప్పుడూ మాట్లాడే అవకాశం కలగలేదు. కలెక్టర్ అంటే దెయ్యమో భూతమో అనుకుంటుందా హర్ష అనేవారు రావుగారు. ఏమో దానికి అలాగే కనిపిస్తున్నారేమో అంటూ చిలిపిగా నవ్వేది శోభాదేవి. బూట్లు టకటకలాడించుకుంటూ హడావిడిగా హాల్లో అడుగుపెట్టిన రావుగారిని చూసి ఉలిక్కిపడి పాట టక్కునాపేసి లేచి నుంచుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న హర్ష పెదవులు సన్నగా కంపిస్తుండగా సిగ్గుతో ఎర్రగా గులాబీల్లా మారిన బుగ్గలను రాసుకుంటూ ఏం చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో తోచని అయోమయ పరిస్థితిలో చిక్కుబడిపోయింది. హర్ష లేవగానే వెనక్కెళ్లి నవ్వుతూ గుమ్మానికి అడ్డంగా నుంచిన రావుగారిని దాటుకుని పోయే అవకాశం లేదు. లోపలికెళ్లి వంటగదిలో నుంచి పారిపోదామంటే ఆయన ఏమనుకుంటారోనని భయం. తను ఆ ఇంట్లో అంత చనువుగా తిరుగుతుందని ఆయనకు తెలుసో తెలీదో. ఏం చెయ్యాలో తోచని సంకట పరిస్థితి. ముందుకు పోలేదు, వెనక్కు పోలేదు. మౌనాన్ని భంగం చేస్తూ మళ్లీ లోపలికి 2 అడుగులు వేసిన రావుగారు చిన్నగా నవ్వుతూ, ఇక లాభం లేదు, కూర్చో హర్ష, నిలబడిపోయావేం అంటూ తను ఓ సోఫాలో కూర్చున్నారు. తప్పనిసరిగా సోఫాలో కూలబడ్డ హర్ష ఓసారి కళ్ళెత్తి రావుగారి వైపు చూసింది ధైర్యం చేసి. అందంగా టక్ చేసిన వైట్ ప్యాంటు షర్టు, తెల్లటి గీతలున్న బ్లూ కలర్ టై, అందంగా ముఖాన అలల్లాడుతున్న ఉంగరాలు తిరిగిన క్రాఫు, మచ్చుక్కైనా ఒక్క వెంట్రుకు కూడా తెల్లబడలేదు. నవ్వుతున్నప్పుడు కొద్దిగా వంపు తిరిగే ఆ పెదాలు, అవన్నీ అలా అంత దగ్గరగా చూస్తుంటే హర్షకు ఓ అద్భుత సౌందర్యమూర్తిని చూస్తున్న భావన. ఆయనలో వయసు తెచ్చిన మార్పులేమీ లేవు. 25-30 ఏళ్ల యువకులెవరూ ఆయనకంటే అందంగా ఆరోగ్యంగా ఉండలేరు. ఆయన వయసును మోసం చేసిన వ్యక్తి. రెప్పవాల్చకుండా తన వైపే చూస్తూ ఏదో తన్మయంలో మునిగిపోయిన హర్ష ముఖభావాలకు ఏదోలా అయిపోయిన రావుగారు, శోభా, కాఫీ అంటూ కేకేశారు. సర్దుకుని కూర్చుంటూ నెమ్మదిగా కళ్ళు వాల్చేసిన హర్ష అంతసేపు ఆయనలా చూసిన తన తెలివి తక్కువతనానికి కించపడుతూ మౌనంగా తల వంచుకుని కూర్చుంది. పెద్ద పెద్ద కనురెప్పలు కిందకు వాల్చి బుద్ధిగా కూర్చుని అరచేతులు రుద్దుకుంటున్న హర్షను, నెమ్మదిగా బూట్లు విప్పుకుంటున్న రావుగారిని చూసి నవ్వుతూ వచ్చిన శోభాదేవి, ఏం హర్ష, ఒకసారే అలా మూగదానివైపోయావేం? మీ అంకుల్ని చూస్తే మాటలు రావడం లేదా? ఇప్పటి వరకు హాలు కప్పు లేచిపోయేటట్లు పాటలు పాడిందండి అంటూ ఓ కప్పు రావుగారికిచ్చి మరో కప్పు హర్ష ముందుంచి తనో కప్పు తీసుకుంటూ కూర్చుంది. సిగ్గుగా తల మరింత వంచేసిన హర్ష పెదాల మీద విరిసి విరియని నవ్వుతో నెమ్మదిగా లేచి నుంచుని, ఆంటీ, ఇంకా నేను ఇంటికి వెళతాను, నాన్నగారు వచ్చే టైం అయింది. కాఫీ తీసుకో హర్ష, వెళ్ళొచ్చులే, మీ నాన్నగారు ఇప్పుడే రారని నాకు తెలుసులే, ఒక్కదానివి బిక్కుబిక్కుమంటూ ఉండాలి అంటూ హర్ష చేయి పట్టుకుని కూర్చోబెడుతూ రావుగారి వైపు తిరిగి, ఏంటి రోజు దొరగారు పెందలాడే వేయించేశారు, క్లబు మిత్రులెవరూ తగల్లేదా అంది నవ్వుతూ. అలాగేం కాదులేవమ్మా, ఈరోజు ముందుగా రావాలని వచ్చాను. చాలా రోజుల నుంచి సినిమాకు వెళ్లాలనుకుంటుంటే తీసుకెళ్లడం లేదని సణుగుతున్నావు కదా, అందుకని. త్వరగా తయారవండి, పిక్చర్కి వెళదాం, ఈలోపు డ్రైవర్ను పంపి టికెట్స్ తెప్పిస్తాను అంటూ నవ్వుతూ కప్పు టీపై మీద పెట్టి లోపలికెళ్తున్న రావుగారి వైపు చూసి తన కప్పు కూడా టీపై మీద పెట్టేసి దిగ్గును లేచి, ఆంటీ, మరి నీ వెళ్ళొస్తాను, మీరు పిక్చర్కి వెళ్ళండి అంటున్న హర్షను వారిస్తూ, నోనో, అలా వీల్లేదు, మధ్యాహ్నమేగా చెప్పావు, ఈరోజు నాన్నగారు రాత్రి 11 గంటల వరకు రారని. పద, అంకుల్ రమ్మంటున్నారుగా, నువ్వు మాతో పాటు పిక్చర్కి రా, మీ నాన్నగారికి మాలి చెబుతాళ్లే. ఆంటీ, మరేం మాట్లాడుకో, వెళ్ళి మొహం కడుకో అంటూ బాత్రూం వైపు తోసింది శోభాదేవి. తప్పనిసరిగా మొహం కడుక్కునొచ్చిన హర్షకు జడవేసి తలనిండా జాజిపూలు తురిమి తన పక్కనే కూర్చోబెట్టుకుని తృప్తిగా చూసుకుంటున్న శోభాదేవిని రావుగారు హెచ్చరించడంతో తను లేచి డ్రెస్ మార్చుకునొచ్చింది. ఈలోపు రావుగారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కూర్చున్న హర్షకి బెరుకు తగ్గింది. ఆయనంటే ఉన్న అభిమానం ఆయనతో మాట్లాడిన తర్వాత మరింత పెరిగింది. హర్ష, ఇలారా అంటూ బెడ్రూం నుంచి కేక వేశారు శోభాదేవి. ఇప్పుడే వస్తానంకుల్ అంటూ లోపలికెళ్ళింది హర్ష. వీరువా ముందు నుంచుని చీరల వైపు హర్ష వైపు చూసిన శోభాదేవి, హర్ష, నువ్వు చీర కట్టుకో, బాగుంటుంది అంటూ హర్ష ఒంటి మీదున్న బ్లూ జాకెట్కు మ్యాచ్ అయ్యే బ్లూ మీద ఎరుపు తెలుపు కలిపి ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీర ముందు జరిపింది.
ఆ చీరను ఓసారి చేతుల్లోకి తీసుకుని దాని మెత్తదనాన్ని స్పృశించి చూసిన హర్ష, వద్దంటే నేనిలాగా వస్తాను, నాకెంత మంచి చీరొద్దు, మీరు మరోలా అనుకోకండి అంటూనే అభిమానంగా వెనక్కు తిరిగిన హర్ష భుజం పట్టుకుని ఆపుతూ, హర్ష, నా దగ్గర ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి. ఇవి ఇప్పుడు నేనెలాగూ కట్టలేను. ఎవళ్ళో ఒకళ్ళు కట్టుకుంటే నయం కదూ, అలా బీరువాలో పడేసి ఉంచే కంటే. నాకు ఆడపిల్లలెవరూ లేరు. ఉంటే వాళ్ళు నీలా అని ఉండేవాళ్లు కారు. నీకు బలవంతంగా కట్టించాలని నా అభిమతం కాదు. ఇది నువ్వు కట్టుకుంటే నాకు తృప్తి, నీకిష్టం లేకపోతే వద్దు అంటూ బయటకడుగులు వేసిన శోభాదేవిని చూస్తూ కళ్ళలో చిప్పిలిన నీటిని నెమ్మదిగా చేతులతో అద్దుకొని మౌనంగా ఆ చీరను తీసుకుని కట్టుకుంది హర్ష. ఎదురుగా డ్రెస్సింగ్ మిర్రర్లో కనిపిస్తోన్న తన రూపం తనకే కొత్తగా అనిపించింది. హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న రావుగారు, శోభాదేవి ఇద్దరూ ఆ చీర కట్టుకుని బయటకొచ్చిన హర్షవైపు రెపవాల్చకుండా చూశారు. శోభాదేవి కళ్ళు తృప్తిగా మెరిశాయి. రావుగారి కళ్ళు ఓ క్షణం ఆ అద్భుత సౌందర్యాన్ని చూసి వెలిగిన అంతలోనే ముకుళించుకుపోయింది హృదయం. శోభ బాధ అర్థమైన ఆయనకు ఆమె హర్ష మీద అంతటి ఆత్మీయత పెంచుకోవడం ఎందుకో మంచిది కాదేమనిపించింది. ఎంతైనా పరాయి పిల్ల తమ పిల్ల కాదు కదా, అనుబంధాలు పెంచుకుంటే తెంచుకోలేక శోభ బాధపడాల్సి వస్తుందేమోనని ఆయన భయం. పిక్చర్ చూస్తున్నంతసేపు హర్షకు అందులోని హీరోను తన అంకుల్ రావు గారితో పోల్చుకోవడం, చివరకు ఆ హీరో కంటే అంకుల్ ఎన్నో రెట్లు బావున్నారనే నిర్ణయానికి రావడం జరిగింది. అలా 2-3 సందర్భాల్లో వాళ్లతో కలిసి బయటకు వెళ్లడం, వారితో పాటే భోంచేయడం, వీటితో హర్ష పరాయి పిల్ల అన్న భావనే లేకుండా పోయింది శోభాదేవిలో. రావుగారితో కూడా కూర్చుని చర్చకు దిగే హర్షం చూస్తే ముచ్చట వేసేది. దానికి తగ్గట్టు పుస్తకాల పురుగు హర్ష. సాహిత్యం అంటే మొదట్నుంచి ఉత్సాహం ఎక్కువైన రావుగారు ఇంట్లో పెద్ద లైబ్రరీయే పెట్టుకున్నారు. రోజూ ఓ పుస్తకం చదవడం, దానిలో పాత్రల గురించి తనకు తెలిసిన భాషలో ఆయనతో వాదించడం, తన మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం హర్ష ముఖ్యమైన పనుల్లో ఒకటి. కొంచెంసేపు సరదాగా వాదించిన హర్షను నొప్పించడం ఇష్టంలేక హర్షకు అనుకూలంగా చివరికి వాదాన్ని అంగీకరించి అంకుల్ ఓడిపోయారని మెరిసే కళ్ళతో చూస్తూ పక్కపక్కా నవ్వే హర్షను మరింత నవ్వించి చూడడం రావుగారికి ఓ దినచరిగా మారిపోయింది. దినేష్ అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంట్లో గూడు కట్టుకున్న నిశ్శబ్దం, హర్ష కిలకిలా నవ్వులతో, రోజూ సాయంత్రం రావుగారి తోటలో కుర్చీలు వేసుకుని కూర్చుని చేసే చర్చలతో కాలం అతి త్వరగా పరుగులు తీస్తోంది. శోభాదేవికి ఇప్పుడు తోచకపోవడమన్న సమస్య లేదు. కావలసినంత కాలక్షేపం హర్ష. తండ్రి ఆఫీస్కు వెళ్లగానే రావుగారింట్లో వచ్చి వాలేది. సాయంత్రం రోజూ వంట చేసొచ్చి ఏ 10 గంటలకో తండ్రి రాగానే వాళ్ళింటికి చేరుకునేది. అప్పుడప్పుడు ఏవైనా బయటికి వెళ్లే కార్యక్రమాలుంటే తండ్రికి ముందే చెప్పి ఆ రాత్రికి రావుగారింట్లో దినేష్ రూంలో పడుకునేది. హర్ష తండ్రికి కూడా ఇప్పుడు రాత్రి ఎంత పొద్దుపోయిచినా హర్ష ప్రశ్నలకు జవాబు చెప్పే బాధ తప్పింది. హాయిగా ఏ ఫ్రెండ్తోనో కూర్చుని పేకాడుతూ తెల్లవార్లు అక్కడే ఉండిపోయినా ఇప్పుడు హర్షను గురించిన భయం లేదు. రావుగారింట్లో సురక్షితంగా ఉంటుందన్న ధైర్యం అతనికి ఓ నిశ్చింతను కలిగిస్తోంది. దినేష్ దగ్గర నుంచి రెగ్యులర్గా లెటర్స్ వస్తుండడంతో అతని గురించిన బాధ లేదు. అతి త్వరలో ఇండియా వచ్చేస్తానమ్మా, నా రూమ్ బాగా డెకరేట్ చేసుంచాలి, నేను సాధ్యమైనంత త్వరలో వచ్చేస్తానమ్మా, నువ్వు బాధపడకు అంటూ శోభకు ధైర్యం చెబుతూ రాసేవాడు. అవి చదువుకుని దినేష్ వచ్చేసినట్లే సంబరపడిపోయేది శోభాదేవి. దినేష్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటినుంచి ప్రతి పుట్టినరోజునాడు తీసిన ఫోటోలన్నీ ఓ ఆల్బంలో ఉంచారు. పదే పదే అవి చూసుకుంటూ కొడుకు చిలిపి అల్లరి గురించి హర్షతో చెబుతూ హాయిగా నవ్వుతుండేవారు. హర్ష ఏదైనా కొంటి పని చేస్తే దినేష్ కూడా ఇలాగే చేసేవాడు అంటూ అనుక్షణం హర్ష ప్రతి కదలికలో కొడుకు జ్ఞాపకాలను చూసుకుంటూ ఉండేది శోభ. హర్ష మీద ఆమెకు ఆప్యాయత రోజురోజుకు పెరుగుతోంది. ఆ రోజు ఏదో స్కూలు ప్రారంభోత్సవానికి ఆహ్వానం రావడంతో కలెక్టర్ గారి ఫ్యామిలీతో పాటు అందంగా హుందాగా వాళ్ల కారులో దిగిన హర్షను చూసి అంతా వారమ్మాయని అనుకున్నారు. హర్ష ఆ రోజు ఫంక్షన్లో కలెక్టర్ రావు గారి చెయ్యి వదిలిపెట్టలేదు. ఓ పక్క శోభాదేవి, మరో పక్క హర్ష కూర్చున్నారు. తను కలెక్టర్ గారికి సన్నిహితురాలని వారందరూ అనుకోవాలని, తనని గొప్పగా గౌరవించాలని హర్ష కోరిక. హర్ష కోరుకున్నట్లుగానే కలెక్టర్ గారి చెయ్యి విడవకుండా తిరిగే ఈ అందాల అపరంజి బొమ్మ నిశ్చయంగా కలెక్టర్ గారికి అత్యంత ఆప్తురాలు అయి ఉంటుందని హర్షకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా గౌరవంగా చూశారు. ఆ రోజు హర్ష మనసు ఆనందంతో గంతులు వేసింది. ఇన్నాళ్లుగా తనకు లేని గుర్తింపు ఓ ప్రత్యేకత చూపించే మనుషుల మధ్య మసులుతుంటే జీవితం నందనవనంలా కనిపించింది. అయితే రావుగారు హర్ష పట్ల అభిమానంగానే ఉన్నా ఈ మధ్య ఆ పిల్ల పదే పదే వచ్చి తమ ఏకాంతానికి భంగం కలిగించడం
అంత ఇష్టముండేది కాదు. పెళ్ళైన రోజు నుంచి శోభ లేకుండా ఒంటరిగా భోంచేయడం కానీ, ఒంటరిగా ఒక్క నిమిషమైనా ఇంట్లో గడపడం గాని ఏంటో అసహజంగా అనిపిస్తుండేది. అలాంటిది హర్ష మూలంగా ఎక్కువ భాగం హర్షతో గడిచిపోతుంటే శోభాదేవితో ఒంటరిగా మాట్లాడే ఆనందానికి దూరమవుతున్నానన్న బాధ లోలోన ఆయనకు అసంతృప్తిని కలిగిస్తుండేది. అయినా హర్ష సమక్షంలో అవేవీ గుర్తుండేవి కావు. కాలానికి కళ్ళాలు లేనట్టుగా అతి వేగంగా నిమిషాలు గంటలు గడిచిపోయేవి. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గాని తను రోజురోజుకు శోభకు చాలా దూరమవుతున్నానన్న భావన కలగడం లేదు. మరోరోజు హర్ష రాగానే అన్నీ మరిచిపోయేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. అభిమానంగా ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చిన స్వీట్సు పూలు అందించేవారు. మరో 3 వారాల్లో వచ్చేస్తున్నానమ్మా, మీ ముందు వాలిపోతాను. డాడీ నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎంత గ్రాండ్గా స్వాగతం చెప్పాలా అని చూస్తున్నారు కదూ. వచ్చే రోజు డిసైడ్ అయిన దగ్గర నుంచి నాకు అలాగే ఆత్రంగా ఉందమ్మా. ఎప్పుడెప్పుడొచ్చి మిమ్మల్ని చూస్తాననిపిస్తోంది. మీ హర్షను కూడా ఎయిర్పోర్టుకు తీసుకురండి. నువ్వంతగా వర్ణిస్తూ రాసే మీ హర్షను చూడాలని మరీ కోరికగా ఉంది. హర్ష పరిచయమైన తర్వాత నా గురించిన దిగులు కూడా మీకు లేకుండా చేసిన తనకు కృతజ్ఞతలు చెప్పాలి మొదట అంటూ దినేష్ రాసిన లెటర్ చూసి శోభాదేవి ఆనందంతో పొంగిపోయింది. కొడుకొచ్చేసరికి ఇల్లు అద్దంలా కనిపించాలని సామాన్లన్నీ చక్కగా సర్దించడం, దినేష్కిష్టమైన పిండి వంటలన్నీ వంట మనిషి చేత వండించడం లాంటి పనుల్లో పడిపోయింది. ఆ ఆనందంలో హర్ష, రావు గారు కూడా పాలు పంచుకున్నారు. సాయంత్రాలు ముగ్గురు కలిసి దినేష్ రాగానే ముందుగా కన్నుల పండుగగా కనిపించే గార్డెన్ చూసి మురిసిపోతాడని దగ్గరుండి మాలిచేత అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కల్ని చక్కగా కత్తిరించడం, విడవకుండా లాన్లో నీళ్లు చల్లించడం లాంటి పనులు చేస్తుండేవారు. ఆ రోజు దినేష్ రూము స్వయంగా తనే సర్దాలని దగ్గరుండి కడిగిస్తూ సర్దుతూ ఉంది శోభాదేవి. తోటలో హర్ష, రావుగారు ప్రతి చెట్టు దగ్గరాగి ఏ కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగాయో చూసి కత్తిరిస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. మొజాయిక్ ఫ్లోరింగ్ మీద సబ్బునీళ్లతో శుభ్రంగా తుడుస్తోంది మహాలక్ష్మి. దినేష్ వీణ దులిపి పక్కకు సర్ది పుస్తకాల బీరువా వైపు అడుగులు వేసిన శోభాదేవి కాలు స్లిప్ కావడంతో కిందపడి కెవ్వున కేక పెట్టారు. ఆ కేకకు మహాలక్ష్మి అదిరిపోయింది. కింద తోటలో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న రావుగారు, హర్ష పరిగెత్తుకుని పైకొచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాసరావు గారు దగ్గరుండి శోభాదేవికి ఎక్స్రే తీయించారు. మోకాలు దగ్గర ఫ్రాక్చర్ అయింది. మరో రోజు పొద్దుటగాని ప్లాస్టర్ వేయడానికి వీల్లేదని అప్పటికి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చి ఏవో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్లారు. హర్ష కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. నిస్సహాయంగా మంచంలో పడిపోయిన శోభాదేవిని చూస్తే మనసు భారమైపోతుంది రావుగారికి. హర్ష ఎదురుగా ఉన్నదన్న విషయం కూడా మరిచిపోయి శోభాదేవి ముఖం 2 చేతుల మధ్యకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దినేష్ వస్తున్నాడన్న ఆనందం ఎగిరిపోయింది. పసిపిల్లాళ్లా బాధపడుతున్న రావుగారిని చూస్తే హర్ష మనసు కరిగి నీరైంది. అంత పెద్ద మనిషి అలా కన్నీరు కారుస్తుంటే ఏం చేయాలో తోచలేదు. మహాలక్ష్మి పిలుపుతో నెమ్మదిగా వెనుతిరిగి కిందకు వెళ్ళిపోయింది వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి. మరోరోజు పాదం దగ్గర నుంచి మోకాలు వరకు ప్లాస్టర్తో దినేష్ గదిలో పైకప్పు వైపు చూస్తూ పడుకునున్న శోభాదేవి అడుగుల చప్పుడుకు తల తిప్పి హర్షని చూసి చిన్నగా నవ్వుతూ పిలిచింది. రామ్మ హర్ష, రాత్రి చెప్పకుండానే వెళ్ళిపోయావేం? మీ నాన్నగారు లేటుగా వస్తారన్నావు. ఒక్కదానివి ఎలా ఉన్నావు? మీ అంకుల్ పసిపిల్లాళ్లా ఏడుస్తుంటే ఆయన్ని ఓదార్చే ప్రయత్నంలో నేను ఏడుస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత మహాలక్ష్మిని అడిగితే నువ్వు వెళ్ళిపోయినట్టు చెప్పింది. రా కూర్చో అంటూ చెయ్యి అందించిన శోభాదేవి చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని కిందనే చెతికిలబడిన హర్ష ఆ చెయ్యి పట్టుకుని ఏడ్చేసింది. ఆంటీ, ఎంతో సంతోషంతో అన్నీ అందంగా అమర్చాలని ఆరాటపడిన మీరు ఇలా మంచం మీద పడుండడం అంటూ కన్నీరు కారుస్తున్న హర్ష పాల గ్లాసుతో మంచం దగ్గరకొచ్చిన రావు గారిని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్క రాత్రిలో ఆయనలో వచ్చిన మార్పు హర్షను కలవరపెట్టింది. అందంగా డ్రెస్ చేసుకుని టీవీగా నడిచే రావుగారు, కలెక్టర్ పదవికే ఓ అందాన్నిచ్చే రావుగారు, పీకుపోయిన ముఖంతో, నలిగిపోయిన బట్టలతో, చెదిరిపోయిన క్రాఫ్ట్తో నీరసంగా అడుగులేస్తూ పాల గ్లాసు తీసుకునొచ్చి హర్షని చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ గ్లాసు టీపై మీద పెట్టి మంచం మీద ఓ పక్కగా కూర్చున్నారు. కింద కూర్చున్నావేం హర్ష, అలా కుర్చీలో కూర్చో అంటూ లే శోభ, కొంచెం పాలు తాగి పడుకో అంటూ నెమ్మదిగా దిండ్లు 2 ఎత్తుగా వేసి కూర్చోబెట్టారు. రావుగారిని చూస్తూ నెమ్మదిగా లేచి నుంచున్న హర్ష వైపు చూసి నవ్వుతూ, చూసావా హర్ష, మీ అంకుల్ ఎంత ధైర్యశాలో. నా కాలు ఫ్రాక్చర్ అయిందంటే ఆయన ప్రాణాలు విలవెల్లాడిపోతున్నాయి. ఇంట్లో 2 నౌకర్లుంటే తనే స్వయంగా పాలు తీసుకొచ్చి నాకివ్వాలా? ఆఫీస్ కూడా ఎగ్గొట్టారు.
ఎంతో టీవీగా కనిపించే అంకుల్ ఏంటిలా అయ్యారని ఆశ్చర్యపడుతున్నావు కదూ అంది శోభాదేవి చిన్నగా నవ్వుతూ, రావుగారి వైపు ప్రేమగా చూస్తూ. ఆ కళ్ళల్లో ప్రేమ, ఆరాధనలతో పాటు ఓ సన్నని గర్వరేఖ కూడా తొంగి చూసింది. హర్ష, ఇంటి నిండా ఎంతమంది నౌకర్లున్నా తనే నాకన్నీ ఎందుకు అందిస్తుందో కనుక్కో. ఇన్ని సంవత్సరాలకి భగవంతుడు ఆ అవకాశం నాకిచ్చాడు. నేను స్వయంగా పాలు తీసుకొస్తే ఎందుకంత బాధో మీ ఆంటీకి కనుక్కో. ఒక్కరోజు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే కొంపలు అంటుకుపోతాయా అన్నారు రావుగారు చిరుకోపం ప్రదర్శిస్తూ, శోభ వైపే కన్నార్పకుండా చూస్తూ పాల గ్లాసు నోటికి అందిస్తూ. గ్లాసు చేతుల్లోకి తీసుకున్న శోభాదేవి కనురెప్పలు సిగ్గుగా వాలిపోయాయి. కాలు ఫ్రాక్చర్ అయి పడుకున్న తనకు పాల గ్లాసు తెచ్చందిస్తున్న రావుగారిలో ఏ మార్పు లేదు. తమ ఇంట్లో వేద విద్యార్థిగా ప్రవేశించి క్రమంగా తన మనసు దోచుకుని తన ఆరాధ్య దైవంగా మారి తనని ఆరాధించే రావుగారి ప్రేమ, మళ్లీ అంత సన్నిహితంగా పాలందిస్తున్న ఆ చెయ్యి చూస్తుంటే అతి వేగంగా 20 సంవత్సరాల వెనక్కు పరుగులు తీసింది శోభాదేవి మనసు. గత మధుర స్మృతుల వరవళ్ళలో పడి కొట్టుకుపోతున్న శోభాదేవి రావుగారు హర్ష అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో గమనించలేదు. ఎంతోసేపటికి స్పృహలోకొచ్చి తిరిగి చూస్తే హర్ష కనిపించలేదు. సిగ్గుగా తల తిప్పుకుంటున్న శోభాదేవి నుదుట ముద్దు పెట్టుకుంటూ, శోభా, భగవంతుడికి పక్షపాతం లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రతి నిమిషం నా అవసరాలేంటో కనుక్కుంటూ అమర్చిపెట్టే అవకాశం నీకు కల్పించాడు. ఇప్పుడు నాకు అదృష్టాన్ని ప్రసాదించాడు. అయితే ఇలా కాకుండా మరోలా అయితే ఇంత బాధ లేకపోను. నువ్వు అలా కదలకుండా పడుంటే నాకింట్లో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏమీ తోచడం లేదు. అది దినేష్ వచ్చే ముందు నువ్విలా మంచంలో పడుంటే. రావుగారి కంఠం గద్గదమైంది. టప్పున రాలుతున్న కన్నీళ్లను చూసి కంగారు పడిన శోభాదేవి ఆయన కళ్ళు తుడుస్తూ, చా, ఏంటండిది చిన్నపిల్లలా? నాకేమైంది? మరో 3 వారాల్లో కట్టు విప్పొచ్చని చెప్పారు డాక్టర్. సింపుల్ ఫ్రాక్చర్. ఆ తర్వాత మామూలుగా తిరుగుతాను. దినేష్ వచ్చేనాటికి ఇల్లంతా ఇలాగే ఉండిపోతుందే అనే నా బాధ. ఇంకా సర్దించాల్సినవి ఉన్నాయి. మరేం పర్వాలేదు. హర్షతో చెబితే అన్నీ చూసుకుంటుంది. నువ్వు దిగులు పడకు శోభా. అవును, హర్ష మీరు ఉండగా నాకెందుకు దిగులు? ముందు మీరెళ్ళి స్నానం చేసి ఆఫీస్కెళ్ళండి అంటూ హడావిడి పెట్టింది శోభాదేవి. అయిష్టంగానే లేచారు రావుగారు. రావుగారు కిందకి వెళ్ళగానే హాల్లో కూర్చుని పేపర్ తిరిగేస్తున్న హర్ష గబగబా పైకి వెళ్ళిపోయింది. పాపం, అల్లరిగా గంతులు వేసే హర్ష కూడా గంభీరంగా మారిపోయింది ఈరోజు అనుకుంటూ బాత్రూం వైపు అడుగులు వేశారు రావుగారు. పైకి చేరుకున్న హర్షను పక్కలో కూర్చోబెట్టుకుని, హర్ష, నాకేం పర్వాలేదు. దినేష్ వచ్చేటప్పటికి నేను లేచి మామూలుగా తిరుగుతాను. అప్పటి వరకు నీకో బాధ్యత ఒప్పచెప్తున్నాను. మీ అంకుల్కి ఇంత వయసు వచ్చింది కానీ దినేష్ కంటే అన్యాయం. తనకేం కావాలో ఆయనకే తెలీదు. అన్నీ టైంకి అందిస్తుంటే అందుకోవడమే తెలుసు. పనివాళ్లు ఎంతైనా ఇంటి మనుషులు కాలేరుగా. ఆయన టిఫిన్ సరిగ్గా చేయరు, భోంచేయరు. ఇప్పుడింక చెప్పనక్కర్లేదు. తనని గురించి తను అసలు పట్టించుకోరు. అందుకని ఈ 3 వారాలు నువ్విక్కడే ఉండి అన్నీ చూసుకోవాలి దగ్గరుండి. మీ నాన్నగారికి నేను చెప్పి పంపిస్తాను. ఆయనకు భోజనం మన ఇంటి దగ్గర నుంచే క్యారియర్ పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వు ఈ సాయం చెయ్యాలి అంటూ హర్ష చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్లుగా అడుగుతున్న శోభాదేవి వైపు చూసిన హర్షకు కాదని చెప్పడానికి నోరు రాలేదు. అలాగే ఆంటీ, మీరు చెప్పినట్లు అన్నీ చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అంది. తృప్తిగా ఊపిరి పీల్చుకుంది శోభాదేవి. త్వరగా కిందకు వెళ్ళు. వంట మనిషి ఏదైనా టిఫిన్ చేసిందో లేదో కనుక్కొని, చేయకపోతే చేయించి మీ అంకుల్ చేత తినిపించాలి. ఆ తర్వాత స్ట్రాంగ్గా ఓ కప్పు కాఫీ కలిపివ్వాలి అంటున్న శోభాదేవి మాటలు నోట్లో ఉండగానే పరుగులాంటి నడకతో కిందకు వెళ్ళిపోయింది హర్ష. హడావిడిగా ఇంట్లో ప్రవేశించిన హర్ష అక్కడ టిఫిన్ చేసే ప్రయత్నాలేవీ కనిపించకపోవడంతో వంటామని అడిగింది. అమ్మగారు అలా పడుకున్నారు కదమ్మా, అయ్యగారిని అడిగితే నాకేం వద్దు అన్నారు. అందుకని ఏం చేయలేదు. ఆంటీ మాటలు ఎంత నిజం, వాళ్ళకేం పట్టింది, వద్దంటే ఊరుకుంటారు అనుకొని గబగబా సేమియా ఉప్మా చేయమని చెప్పి అంకుల్ గదివైపు వెళ్ళింది. గబగబా ప్రయత్నంలో పడింది వంటామె. రావుగారు రూంలో అడుగుపెట్టిన హర్షకు బాత్రూంలోంచి షవర్ శబ్దం వినిపిస్తోంది. స్నానం చేస్తూనే, శోభా, బట్టలు తీసిపెట్టావా అంటూ కేక వేశారు. గబగబా బీరువా దగ్గరికి వెళ్లిన హర్ష ప్యాంటు, షర్టు, టై, కోటు, కర్చీఫ్ అన్నీ మ్యాచింగ్గా తీసి మంచం మీద పెట్టి మళ్లీ వంటగది వైపు పరిగెత్తింది. స్నానం చేస్తూనే అప్రయత్నంగా అలవాటు ప్రకారం శోభను కేకవేసిన రావుగారికి మొట్టమొదటిసారిగా శోభ తనకెంత అవసరమో తెలిసొచ్చింది. ఆమె లేకుండా ఒక క్షణం గడవదు. ఏం కట్టుకోవాలో కూడా తనకు తెలీదు. అన్నీ అమర్చి పెడితే అందంగా డ్రెస్ చేసుకోవడం, రుచిగా తినిపిస్తుంటే తినడం తప్పించి తనకు తానుగా ఏదీ కావాలని అడగడం అలవాట్లేదు. ఇన్నేళ్లు అలాగే గడిచిపోయాయి. ఈనాళ్లకి విధి ఈ అంతరాయం కలిగించడం ఎంత అన్యాయం. టవల్ చుట్టుకుని రూంలో అడుగుపెట్టిన రావుగారికి ఎప్పట్లా అన్నీ అమర్చిపెట్టి ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది.
గబగబా డ్రెస్ చేసుకుని హాల్లోకి వచ్చిన రావు గారికి ఎవరు తన డ్రెస్ అలా తీసి పెట్టారో అర్థం కాలేదు. అంకుల్, టిఫిన్ రెడీ అంటూ ప్రవేశించిన హర్షను చూడగానే అర్థమైంది రావు గారికి. మీ ఆంటీ నీకు ట్రైనింగ్ అంతా ఎప్పుడిచ్చింది హర్ష అన్నారు చిన్నగా నవ్వుతూ. ముందు టిఫిన్ తినండి అంకుల్, ట్రైనింగ్ విషయం తర్వాత మాట్లాడొచ్చు. టిఫిన్ ఆరిపోతే బాగుండదు. మీరు తింటూ ఉండండి, ఆంటీకి పెట్టి నిమిషంలో వచ్చేస్తాను అంటూ మరో ప్లేట్ తీసుకుని పైకి పరిగెత్తింది హర్ష. శోభకు టిఫిన్ అందించి మంచినీళ్ళిచ్చి, మీరు తింటూ ఉండండి ఆంటీ, అంకుల్కు కాఫీ కలిపిచ్చి మీకు తీసుకొస్తాను అంది చిన్నగా నవ్వుతూ. హర్ష, నన్ను గురించి తొందర లేదు. అంకుల్ టిఫిన్ చేస్తున్నారు, దగ్గరే కూర్చోవాలమ్మా, లేకపోతే ఓ స్పూన్ తిని ఏదో ఆలోచిస్తూ మంచినీళ్లు తాగేస్తారు. ఓ ఐఎమ్ సారీ ఆంటీ అంటూ కిందకు పరిగెట్టిన హర్ష మంచినీళ్ల గ్లాసు చేతిలోకి తీసుకున్న రావు గారి చేతిలో నుంచి గ్లాస్ అందుకుంటూ, అంకుల్ అదేంటి, టిఫిన్ తినమని పెట్టాను, చూసి మంచినీళ్లు తాగమని కాదు అంటూ నవ్వింది. నవ్వుతూ మళ్లీ టిఫిన్ ప్లేట్ అందుకుని హర్ష చెప్పే కబుర్లు వింటూ టిఫిన్ పూర్తి చేశారు. 1 మినిట్ అంకుల్ అంటూ లోపలికి పరిగెట్టిన హర్ష కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. నవ్వుతూ కాఫీ అందుకున్న రావు గారు చిరుచెమటలు పట్టిన హర్ష ముఖం వైపు చూస్తూ, నువ్వు తెచ్చుకో హర్ష కాఫీ అంటుండగానే మహాలక్ష్మి కాఫీ తీసుకొచ్చి హర్షకిచ్చింది. కాఫీ తాగి రావు గారు కారులో వెళ్ళిపోతుంటే చాలాసేపు అలాగే ఆయన వెళ్లిన వైపే చూస్తుండిపోయింది హర్ష. రావుగారు మామూలుగా ఆఫీస్కెళ్ళొస్తున్నారు. సాయంత్రం కొంతసేపు శోభతో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఆ తర్వాత కింద తోటలోకొచ్చి మొక్కల వైపు చూస్తూ కూర్చుంటారు. ఏదో ఆలోచిస్తూ మధ్య మధ్య హర్ష పలకరింపులతో ఉలిక్కిపడుతూ మళ్లీ మామూలుగా నవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆ రోజు డాక్టర్ చెప్పిన విషయం విన్న దగ్గర నుంచి మనసులో లేదు రావుగారికి. యాంత్రికంగా హర్షను శోభను బాధ పెట్టడం ఇష్టం లేక తిని తిరుగుతున్నా మనసులో విపరీతమైన ఆందోళనగా ఉంది. ఫ్రాక్చర్ చిన్నదే అయినా ఆ షాక్ నుంచి శోభాదేవి కోలుకోలేదు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నట్లే ఉంది. దానికి తగ్గట్టు రావుగారిని గురించిన ఆందోళన ఆమెను కొంగదీస్తోంది. ఎంత మామూలుగా ఉన్నట్లు కనిపిస్తున్నా రావుగారు మానసికంగా చాలా బాధపడుతున్నారు. మధ్య మధ్య నవ్వుతూ నవ్విస్తూ తిరిగే హర్షే లేకపోతే రావుగారికి పిచ్చెక్కుండేదేమో. తన శోభకు టీబీ ఉందని డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. టీబీ క్యూర్ చేయడం అంత కష్టమైన పనేమీ కాదు ఈ రోజుల్లో. కానీ ఈ పరిస్థితుల్లో శోభకు ఆ విషయం తెలియకూడదు. తెలియకుండా మందులు వాడాలంటే అసాధ్యం. డాక్టర్ ఎలాగో ఆలోచించి తనే స్వయంగా టాబ్లెట్స్ తీసుకొచ్చి ఆవిడకిస్తూ ఇంజెక్షన్స్ ఇస్తూ ఏదో బలానికని చెప్పి మభ్య పెడుతున్నాడు. కానీ అలా ఎంతకాలం? ఏదో ఒకనాడు శోభకు ఈ భయంకరమైన నిజాన్ని చెప్పక తప్పదు. అంటువ్యాధి కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పాడు డాక్టర్. కానీ అదెలా సాధ్యం? శోభతో దగ్గరగా కూర్చుని మాట్లాడకుండా ఒక్కరోజైనా తను గడపగలడా? రోజు రాత్రిపూట పాలు ఒకే గ్లాసులో ఇద్దరూ పంచుకుని తాగడం అలవాటు. ఇప్పుడు తను కింద రూంలో పడుకుంటున్నాడు, పక్క రూంలో హర్ష, పైన దినేష్ రూంలో శోభ పడుకుంటోంది. హర్ష పైనే ఆంటీ దగ్గర పడుకుంటానంటుందేమో, ఎలా వద్దని చెప్పాలా అని మదన పడుతున్న రావుగారికి తను ఆ పక్క రూంలో పడుకో హర్ష అనగానే తల ఊపిన హర్షను చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. శోభ, నీకేమైనా అవసరమైతే చూడాలంటే చిన్నపిల్ల హర్ష, రాత్రిపూట ఏం చేస్తుంది, వంటామిను నీ గదిలో పడుకోబెట్టుకో అన్నారు. శోభ జబ్బు విషయం తెలియని హర్ష ఆమెతో మరీ క్లోజ్గా ఉండొచ్చు. అలా ఆ జబ్బు హర్షకు సంక్రమించొచ్చు. అందుకే ముందు ఆలోచనతో సాధ్యమైనంత వరకు హర్షను శోభ రూంలో ఉండనిచ్చేవారు కాదు. ఏదో పని చెప్పి కిందకు పంపించేవారు. పాపం హర్షను నా దగ్గర 5 నిమిషాలన్నా ఉన్నవరేమండి అంది శోభ. ఏవో జోక్స్ వేస్తుంటుంది, నువ్వు కదిలి కదిలి నవ్వుతావు, కాలు ఎక్కడ కదుపుతావోనని నా భయం అంటూ ముంగురులు సవరిస్తోన్న రావుగారి వైపు ఆప్యాయంగా చూస్తూ ఆ చేతిని తీసి పెదాలు కంటించుకుంది శోభాదేవి. కళ్ళ నిండా తిరిగిన కన్నీళ్లను అదుపులోకి తెచ్చుకుంటూ ఇప్పుడే వస్తాను శోభ అంటూ తప్పించుకుని కిందకు వెళ్ళిపోయేవారు. ఉత్సాహంగా ఇంటి పెత్తనం చేస్తూ రావుగారికి అన్నీ అందిస్తున్న హర్షలో ఏదో అలజడి మొదలైంది. మొదట్నుంచి రావుగారి మీద పెంచుకున్న ఆరాధన ఇప్పుడు ఒంటరిగా శోభ బదులుగా తను సేవలు చేయడంతో మరింత ఆత్మీయత పెంచుకుంది. ఆయనకు టిఫిన్ పెడుతున్నా, కాఫీ అందిస్తున్నా, బట్టలు తీసి పెడుతున్నా ఏదో అవ్యక్తానందం కలుగుతోంది. ఆయనతో కబుర్లు చెబుతున్నా ఏదో మునిపెన్నడూ కలగని ఓ అతీతమైన ఆనందానుభూతి. మైమరిచినట్లు తనను అలాగే చూస్తుండిపోయే హర్ష చూపులు రావుగారిని ఇబ్బంది పెడుతున్నాయి. అసలే మానసికంగా బలహీనంగా ఉన్న ఆయనలో హర్ష చూపులు కలవరాన్ని కలిగిస్తున్నాయి. హర్షలోనూ ఏమూలో తన భావాలు, ఊహలు తప్పు అనే అభిప్రాయం అంతర్గతంగా రగులుతున్నా రావుగారి సన్నిధిలో సర్వం మరిచిపోయినట్లుండేది. అప్పుడు ఎవరూ గుర్తొచ్చేవారు కాదు. ఆయన ఆఫీస్కు వెళుతుంటే అలా చూస్తూ నుంచోడంలో ఏదో ఆనందం.
ఆ రోజు హర్ష మనసు వెర్రి ఆనందంతో గంతులు వేస్తోంది. కారణం రావుగారు ఆఫీస్కి వెళ్ళలేదు. శోభాదేవి రూంలోనూ కూర్చోలేదు. కింద ఆయన రూంలోనే పడుకునున్నారు. యాంత్రికంగా స్నానం చేసి డ్రెస్ చేసుకుని కూడా అలాగే పడుకున్నారు. ఎందుకో ఆయన మనసు ఆ రోజు విపరీతంగా బాధపడుతోంది. శోభ దగ్గర నిజం దాచి ఆమెకు దూరం దూరంగా తిరుగుతూ ఆమెను బాధ పెడుతున్నానేమో అన్న బాధ ఆయన్ని సుఖంగా ఉండనివ్వడం లేదు. అప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. హర్ష తమింట్లో ఒక మనిషిగా అయిపోయింది. ఈ ఆపద సమయంలో హర్ష లేకపోతే తను ఎంత ఇబ్బంది పడవలసొచ్చేది? ఆలోచిస్తూ పడుకున్న రావుగారు అడుగుల చప్పుడుకు తలెత్తారు. ఎదురుగా టిఫిన్ ప్లేటు పట్టుకుని హర్ష కనిపించింది. ఇవాళ టిఫిన్ తినాలని లేదు హర్ష అంటూ లేచి కూర్చున్న రావుగారి వైపు ఆప్యాయంగా చూస్తూ, ఎందుకని? ఈ రోజు నా చేతులతో నేను స్వయంగా చేశాననా అంటూ బొంగుమూతి పెట్టిన హర్షను చూడగానే రావుగారికి చెళ్ళున ఎవరో వీపున చెరిచినట్లయింది. సరిగ్గా ఇవే మాటలు శోభ నోట తను విన్నాడు. పెళ్ళైన కొత్తలో స్వయంగా పేస్ట్లా తయారు చేసుకొచ్చిన ఉప్మా చూసి తనన్న మాటకు ఇలాగే అంటూ బొంగుమూతి పెట్టిన శోభను దగ్గరకు తీసుకుని ఆమెనే తినిపించమని నోరు తెరిచాడు. అలాగే శోభ తినిపిస్తుంటే పేస్ట్ లాంటి ఆ ఉప్మా అమృతంలా అనిపించి అంతా తినేశాడు. ఓ క్షణం హర్ష వైపు మైమరిచి చూస్తుండిపోయిన రావుగారు అంతలోనే కళ్ళు వాల్చేసి, లేదు హర్ష, నిజంగా తినాలని లేదు అన్నారు. ఏంటి, నిజంగా నేను చేసింది తినాలని లేదా? నేను తినిపించి తీరతాను అంటూ స్పూన్తో ఉప్మా తీసి రావుగారి నోటి దగ్గర పెట్టింది. ఇంకా రావుగారికి ఏం చేయాలో తోచలేదు. తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచారు. వద్దని చెప్తుంటే నీకు కాదు అంటూ స్పూన్ నెట్టేయడంతో ప్లేట్ కూడా ఎగిరి దూరంగా పడింది. ఒక్కసారి రావుగారి వైపు బేలగా చూసిన హర్ష గొడ్లన్ నిండా నీరు కుక్కుని బయటకు పరిగెత్తింది. అంతులేని బాధకు ఉపశమనమేమిటో తెలియకుండా మంచం మీద పడి అలాగే ఉండిపోయారు రావుగారు. మధ్యాహ్నం భోజనానికి పిలవడానికొచ్చిన వంటామితో ఓ కప్పు కాఫీ తెప్పించుకుని తాగి మళ్లీ మంచం మీద వాలిపోయారు. అసలే అల్లకల్లోలంగా ఉన్న మనసుకు ఈ హర్ష సాన్నిధ్యం మరింత కల్లోలపరుస్తోంది. పాపం, కష్ట సమయంలో తమను ఆదుకున్న ఆ పిల్లను అలా విసిరుకొడితే ఎంత బాధపడిందో. తెలియక ఆ పిల్ల మూర్ఖత్వంగా ప్రవర్తించినా అనునయంగా సర్ది చెప్పాల్సింది పోయి అలా కసిరి కొట్టడం ఏం న్యాయం? ఆలోచనలతో బుర్ర వేడికిపోతుంటే నెమ్మదిగా పక్క మీద నుంచి లేచారు రావుగారు. హాల్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. మహాలక్ష్మి అంటూ పిలిచారు. అయ్యా అంటూ పరిగెత్తుకొచ్చింది పని మనిషి. హర్ష ఎక్కడుంది అన్నారు. అమ్మగారికి అన్నం తినిపించి తమ గదికొచ్చి పడుకున్నారండి. అయ్యా, హర్షమ్మ పొద్దుట్నుంచి ఏమీ తినలేదండి. కబురు చెప్పి నెమ్మదిగా తప్పుకుంది లక్ష్మి. హర్షున్న గదివైపు అడుగులు వేశారు రావుగారు. మంచం మీద ఓ పక్కకు ఒరిగి పసిపాపలా నిద్రపోతోంది హర్ష. అప్పటి వరకు ఏడ్చినందుకు గుర్తుగా కన్నీళ్లు చారికలుగా కనిపిస్తున్నాయి బుగ్గల మీద. విశ్రాంతిగా మూసుకునున్న ఆ కనురెప్పల తడి ఇంకా అలాగే ఉంది. ఓ క్షణం అలాగే చూస్తూ నుంచుని హాయిగా నిద్రిస్తున్న హర్షను లేపడానికి మనసురాక చిరుచెమట్లు పడుతోన్న హర్ష ముఖం వైపు ఓసారి చూసి ముంగురులు సవరించి ఫ్యాన్ వేసి బయటకు వెళ్లారు. నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్లారు. శోభాదేవి హాయిగా నిద్రపోతోంది. భోంచేసి టాబ్లెట్ వేసుకుంది కాబోలు, వెంటనే నిద్రపట్టుంటుంది. అవన్నీ అలా టైం ప్రకారం జరుగుతున్నాయంటే వాటికి మూలం హర్ష. హర్ష లేకపోతే ఏదీ సక్రమంగా జరుగుండేది కాదు. శోభతో పాటు తను ఓ బెడ్ మీద పడుండేవాడు. అలా తనకు అన్ని విధాలా సాయపడుతున్న హర్షను తనెంత క్రూరంగా అవమానించాడు. పాపం, తను ఎన్నడూ లేంది కోపంగా కసురుకోగానే ఎలా బెదిరిపోయిందో. జాలిగా చూసిన ఆ చూపు గుండెల్ని కోసేస్తోంది. కానీ ఏంటో తనకే తెలియకుండా తనలో ఏదో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. వీటన్నింటికీ కారణం శోభ అనారోగ్యం. ఆలోచిస్తూనే నెమ్మదిగా మెట్లు దిగి తన గదిలో ప్రవేశించిన రావుగారు మళ్లీ బెడ్ మీద పడిపోయారు. శోభ కోలుకునే లోపల తను మంచమెక్కడు కదా. ఈ మానసిక సంఘర్షణతో ఏ పని చేయబుద్ధి కావడం లేదు. దానికి తగ్గట్టు అన్ని వేళలా శోభకు బదులు హర్ష కనిపిస్తుంటే తన శోభస్థానం మరెవరో బలవంతంగా లాగేసుకుంటున్నారనే అర్థంలేని ఆలోచన. కళ్ళు మూసుకున్న రావుగారి కళ్ల వెంట ధారగా కారిపోతున్నాయి కన్నీళ్లు. ఇన్నాళ్లు శోభకు దగ్గరగా ఉండి దూరంగా ఉండడం ఎప్పుడూ జరగలేదు. ఈ ఆవేదన భరించరానిదిగా ఉంది. ఆత్మీయులకు దగ్గరగా ఉంటూ వారికి దూరంగా ఉండవలసి రావడం కంటే ఘోరం మరొకటి లేదు. ఆలోచనలతో తల దిమ్మెక్కిపోతోంది. ఎంత టైం గడిచిందో తెలీదు. చల్లని చెయ్యి నుదుటి మీద పడ్డంతో కళ్ళు విప్పి చూశారు. ఆ చేతిని అలాగే నుదుట నొక్కి పడుతూ మరో చేత్తో మంచం మీద కూర్చోబెట్టుకున్నారు. వచ్చింది హర్ష అని తెలుసు, కానీ ఆ క్షణంలో తనకు మనశ్శాంతినివ్వడానికి వచ్చిన దేవతలా కనిపించింది ఆ చిరు వెలుగులో. గదిలో లైట్ లేదు. మంచం మీద కూర్చున్న హర్షను తనే గుండెల మీదకు లాక్కున్నాడో హర్షే వాలిపోయిందో తెలీదు.
మండుతున్న నిప్పులా ఉన్న రావుగారి శరీరం తగలగానే ఘనీభవించిన మంచు కరిగినట్లు కరిగిపోయిన హర్ష ఆయన్ను హత్తుకుపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే స్పృహ ఇద్దరిలో లేదు. జరిగింది తెలుసుకునేసరికి రావుగారికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. అన్నం పుణ్యం వీరుగను ఒక కన్నెపిల్ల బ్రతుకును నాశనం చేసిన కిరాతకుడు తను. ఇలా ఎందుకు జరిగింది? దీనికెవరు బాధ్యులు? తను తెలిసి చేసిన పాపానికి పరిష్కారం ఏమిటి? క్షణికావేశంలో తొందరపడి తప్పు చేసే వయసు కాదు తంది. తన ప్రేమతో ఆరాధనతో తనని కరిగించి వేసిందా హర్ష? కొడుకు పెళ్ళిడికొచ్చిన ఈ వయసులో తను చేసిన ఈ పాపానికి హర్ష బ్రతుకేమవుతుంది? ఈ విషయం తెలిస్తే శోభ తనని ఎంతగా అసహించుకుంటుంది. ఇన్నాళ్లు ఆదర్శమూర్తిగా వెలిగిన తన భర్త అసలు స్వరూపం ఇదని తెలుసుకున్న క్షణంలో శోభ బ్రతుకుంటుందా? డాక్టరేట్ పుచ్చుకుని ఆనందంగా తిరిగొస్తోన్న కొడుకు తన ముఖమెలా చూపించగలడు? రావుగారి రూమ్ నుండి పరిగెత్తిన హర్ష తన రూంలోకెళ్లి పడింది. శరీరమంతా వింతగా కంపిస్తోంది. హృదయపు చప్పుడు తనకే భయం కలిగిస్తోంది. ఏం జరిగింది? తను రావుగారిని ఆరాధిస్తున్నట్లు మనసుకు తెలుసు. అంతేగాని ఆయన సమక్షంలో అంత వివసత్వంతో బేలగా మారి సర్వం ఆయన కల్పించే బలహీనత తనలో ఉందని ఆ క్షణం వరకు ఆమెకు తెలీదు. ఓ పక్క ఏదో తెలియని ఆనందం, మరో పక్క అంతులేని ఆవేదన. తన మనసేమిటో తనకే తెలియకుండా పోయింది. రావుగారి సమక్షంలో ఎంత నిశ్చింతగా ప్రశాంతంగా అనిపించింది. ఆ నిశ్చింత ఏమైంది? ఆ ప్రశాంతత ఎక్కడ దాక్కుంది? తను తప్పు చేసిందా? తను మనస్ఫూర్తిగా ఆరాధించే మూర్తికి సర్వస్వాన్ని అర్పించడం తప్పెలా అవుతుంది? జరిగిందానికి నేను బాధపడితే నా ప్రేమ పవిత్రమైందెలా అవుతుంది? నిజానికి ఆయన తప్పేం లేదు. అనుక్షణం తను కవ్విస్తున్నా తప్పించుకుంటూ తననెంతో అభిమానంగా చూసేవారు. శోభ ఆంటీ అంటే ఆయనకెంత ప్రేమ ఉందో తను కళ్ళారా చూసింది. ఆమె ప్రేమలో ఆవిడ అనారోగ్యంగా ఉన్నదన్న ఆవేదనలో ఆయన పిచ్చివాడుగా మారడం తను సహించలేకపోయింది. ఆయనకు శోభ ఆంటీ మీద ప్రేమ ఎంతటిదో తనకు ఆయన మీద ప్రేమ అంతటి గొప్పది. అందుకే ఆయన్ని అనుక్షణం అంటిపెట్టుకుని తిరిగింది. ఆయన విసుక్కున్నా సహించింది. ఇలా సాగుతున్నాయి హర్ష ఆలోచనలు. వాళ్ళలా ఆలోచనల్లో ఉండగానే తెల్లవారింది. హర్ష మామూలుగా లేచి శోభ ఆంటీకి పాలు తీసుకెళ్ళిచ్చింది. ఆమె ఆప్యాయంగా నవ్వుతూ పాలందుకుంటుంటే హర్ష ఏదోగా అయిపోయి తల వంచుకుంది. హర్ష, మరో 4 రోజులు ఓపిక పట్టు. మా దినేష్ వచ్చేస్తే నీకింత అవస్థుండదు. తోచకపోవడమూ ఉండదు. వాడు 24 గంటలు కబుర్లు చెప్పమన్నా చెబుతాడు. నీకు మంచి కాలక్షేపం దొరుకుతుంది అంది శోభాదేవి నవ్వుతూ. మౌనంగా గ్లాస్ అందుకుని వెళ్లిపోతున్న హర్షవైపు చూస్తుండిపోయింది శోభాదేవి. మొహం కడుక్కొని అలాగే స్నానం కానిచ్చొచ్చిన రావుగారు బీరువా దగ్గరికి వెళ్లి ఏవో చేతికందిన బట్టలు తగిలించుకుని గబగబా పైకి వెళ్లారు. నిజానికి ఆ రోజు పైకి వెళ్లాలని శోభకు ముఖం చూపించాలని లేదు. కాని శోభ అలవాటుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే బాధపడుతుందని పైకి వెళ్లారు. మంచం దగ్గరగా వేసున్న చైర్లో కూర్చున్న రావుగారు శోభ ముఖంలోకి చూడలేకపోతున్నారు. ఇంతలో హర్ష ఓ ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని ప్రవేశించింది. ఏంటి హర్ష, మీ అంకుల్ ఇంకా టిఫిన్ చేయలేదు? ఏంటి వాళ్ళ దులా ఉన్నారు? ఆరోగ్యం బాగుంది కదూ అంది ఆదుర్దాగా. తను అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా తన ఆరోగ్యం గురించి ఆరాటపడుతున్న శోభకు తనెంత ద్రోహం చేశాడు? ప్లేటు టీపై మీద పెట్టి మౌనంగా కిందకెళ్ళిపోతున్న హర్ష వైపు రావుగారి వైపు చూస్తూ, ఏం జరిగిందండి? హర్ష కూడా అదోలా ఉందేం? గలగలా నవ్వుతూ మాట్లాడేది. మూర్తి భవించిన మౌనంలా ఉందేమిటి? ఇవాళ పొద్దుట్నుంచి దినేష్ దగ్గర నుంచి ఏమైనా కబురొచ్చిందా? ఆతృతగా ప్రశ్నిస్తోన్న శోభాదేవి వైపు ఓసారి చూసి తలదించుకుంటూ, నోనో, అలాంటిదేమీ లేదు శోభ. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఇవాళ ఆఫీస్కు త్వరగా వెళ్ళాలి. హర్ష ఒకవేళ వాళ్ళ నాన్నగారి మీద బెంగ పెట్టుకుందేమో. పోనీ వాళ్ళింటికి పంపిద్దామా అంటున్న రావుగారి వైపు విచిత్రంగా చూసింది శోభాదేవి. అంతలోనే సర్దుకుంటూ లేచి నిలబడి, శోభ, మరి నీ వెళ్ళానా? అర్జెంటు పనుంది అంటూనే సమాధానం కోసం చూడకుండా గబగబా వెళ్ళిపోతున్న రావుగారి వైపు చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది శోభాదేవి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ రావుగారు తన సమక్షంలో అంత నిశ్శబ్దంగా అన్యమనస్కంగా ఉండడం చూసి ఎరగదు. ఆఫీస్ టైం అవుతోందని శోభాదేవి గుర్తు చేస్తున్నా అల్లరిగా మరింత లేట్ చేయడానికి ప్రయత్నిస్తుండేవారు. అలాంటిది ఈరోజు అలవాటుకు విరుద్ధంగా తొందరగా ఆఫీసుకు వెళ్లాలంటూ వెళ్లిపోయిన రావుగారిలో ఏదో విపరీతమైన మార్పు గోచరిస్తోంది. అది తన అనారోగ్యాన్ని గురించిన బాధ, లేక దినేష్ గురించి ఏమైనా చెడు వార్త? భగవాన్, వద్దు, నాకంతటి శిక్ష విధించకు. నేను నా దినేష్ను గురించిన ఎలాంటి చెడ్డ వార్త వినడానికి సిద్ధంగా లేను. వాడు సలక్షణంగా నా సమక్షంలో ఉండేలా అనుగ్రహించు తండ్రి అంటూ మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ చెంపల పక్కగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ అలాగే ఉండిపోయిన శోభాదేవి ఉన్నట్టుండొక్కసారిగా హర్ష అంటూ కేక వేసింది. మళ్ళీ అంతలోనే పక్కనే ఉన్న బెల్లు జ్ఞాపకం వచ్చి ప్రెస్ చేసింది.
హడావిడిగా పరిగెత్తుకొచ్చింది పని మనిషి మహాలక్ష్మి. ఏమ్మా, ఏం కావాలి? లక్ష్మి, హర్ష ఏం చేస్తోంది? అమ్మాయి గారి గదిలో పడుకునున్నారమ్మా అంది లక్ష్మి. ఈ టైంలో పడుకోవడమేమిటి అంటున్న శోభాదేవి వైపు చూసి, పొద్దుట్నుంచి కాఫీ కూడా తాగలేదమ్మా, తలనొప్పిగా ఉందని పడుకున్నారు. సరే, నువ్వు వెళ్ళి హర్షను దినేష్ ఆల్బం పట్టుకుని నేను పైకి రమ్మన్నానని చెప్పు. హర్షకు కాఫీ టిఫిన్ పైకి తీసుకురా అంటూ దిండు మీదకు వాలిపోయింది శోభాదేవి. లక్ష్మి గబగబా కిందకు వెళ్ళిపోయింది. మరో పావుగంటకు ముఖం శుభ్రంగా కడుక్కుని ఫ్రెష్గా తయారై నవ్వుతూ దినేష్ ఆల్బం పట్టుకుని పైకి వెళ్ళింది హర్ష. ఆల్బం శోభాదేవి మంచం మీద పెడుతూ తను పక్కన కూర్చుంది. ఏమంటీ, ఇంకో 4 రోజుల్లో చూడబోతున్న కొడుకు మీద బెంగగా ఉందా? మళ్ళీ అబ్బాయి గారి అల్లరి ఫోటోలన్నీ చూసుకుంటే తప్ప మనసు కుదుట పడదన్నమాట అంది నవ్వుతూ. ఎంత మామూలుగా ఆ మాటలనడానికి ప్రయత్నించినా ఆమె గొంతులో ఏదో అడ్డం పడ్డట్లే ఉంది. అయితే మళ్ళీ హర్ష నవ్వుతూ ఆల్బం తీసుకురాగానే తృప్తిపడ్డ శోభాదేవి ఆమె గొంతులోని ఆ చిన్న మార్పును గమనించే స్థితిలో లేదు. కుదుటపడ్డ మనసుతో ఆల్బం అందుకుని ఫోటోలు చూస్తూనే, హర్ష, నువ్వు టిఫిన్ చేసావమ్మా, తలనొప్పిగా ఉందన్నమాట. మీ అంకుల్ రూమ్లో టాబ్లెట్స్ ఉంటాయి, ఓ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు, తలనొప్పి సర్దుకుంటుంది అంది. టాబ్లెట్లతో చల్లారే ఆవేదన కాదంటీ, నేను మీకు తీరని ద్రోహం చేశాను. అయినా ధైర్యంగా మీ ముందింకా నిలబడున్నానంటే నేను మనిషిని కాదు. నాలో ఏదో పిశాచం ఆవహించుంది. అదే నాకు ఆ శక్తినిస్తోంది. అదే నన్ను వశపరుచుకుంది. అంకుల్ మీద నాకు కలిగిన భావానికి ఏమని పేరు పెట్టాలో నాకే తెలియడం లేదు. ఆరాధన అననా, అనురాగం అననా, అదేమీ కాదు. కేవలం వయసు కలిగించిన వాంఛ అననా? ఏదన్నా అనకపోయినా జరిగింది సరిదిద్దుకునే అవకాశం లేదు. ఈ ఆలోచనలన్నీ మనసులో సుళ్ళు తిరుగుతుంటే మౌనంగా ఆల్బంలోని బొమ్మల వైపే చూస్తూ కూర్చున్న ఆమె దగ్గర నుంచి జవాబు రాకపోవడంతో తలెత్తి చూసిన శోభాదేవి ఆల్బంలోకి గుచ్చున్న హర్ష చూపులకు మరో అర్థాన్ని ఊహించుకుని, హర్ష, ఆల్బం చూస్తే నా మనసు కుదురుపడ్డమేమో గాని నీ తలనొప్పి పారిపోయినట్లుంది. ఇంకా మాత్రం అవసరం లేదు కదూ? ఇంతలో లక్ష్మి తీసుకొచ్చి పెట్టిన టిఫిను కాఫీ చూసి, అదిగో ముందు టిఫిన్ చేయి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం అంటున్న శోభాదేవి మాటకు ఎదురు చెప్పలేక బలవంతంగా టిఫిన్ నోట్లో కుక్కుకోక తప్పలేదామెకు. ఆ తర్వాత లక్ష్మిచ్చిన కాఫీ కూడా తాగక తప్పలేదు. ఖాళీ ప్లేటు కప్పు తీసుకుని లక్ష్మి కిందకు వెళ్ళిపోయింది. హర్ష చేయి తన చేతిలోకి తీసుకుంటూ శోభాదేవి దిగులుగా అంది. హర్ష, ఎందుకో ఇవాళ మీ అంకుల్ చాలా మూడిగా ఉన్నారు. మాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఆయన్ని నేనెప్పుడూ ఇంత దిగులుగా చూడలేదు. నా అనారోగ్యం ఆయన్ని చాలా బాధ పెడుతోంది. నేను లేచి తిరగగలుగుతానో లేదోననే అనుక్షణం ఆలోచిస్తూ మదన పడుతున్నారనుకుంటాను. దినేష్ వస్తే ఇంట్లో మళ్ళీ సందడొస్తుంది. వాడితో వచ్చేపోయే ఫ్రెండ్స్తో హడావిడిగా ఉంటుంది ఇల్లు. అప్పుడు ఆయనకు నన్ను గురించిన బాధ అంతగా ఉండదు. దేవుడు అనుగ్రహిస్తే అప్పటికి నేను లేచి తిరగగలుగుతాను. ఒకవేళ అలా కాక నా కాలు శాశ్వతంగా ఇలాగే ఉంచేస్తే నన్ను, మీ అంకుల్ను, దినేష్ను ఎవరు చూసుకుంటారు? వాడొచ్చేసరికి అన్నీ ఎవరు అమర్చి పెడతారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది అంటున్న శోభాదేవి కళ్ళ వెంట జలజలా కురుస్తున్న కన్నీటిని తన పమిటి చెంగుతో అద్దుతున్న హర్ష కళ్ళు కూడా అంతకు రెట్టింపుగా వర్షించాయి. ఆంటీ, మీరు బాధపడకండి, నేను లేను, అన్నీ నేను చూసుకుంటాను. అయినా మీ కాలు బాగేపోతుంది. మీరు అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. దినేష్కి ఏమేం కావాలో చెప్పండి, అన్నీ స్వయంగా నేనే సిద్ధం చేస్తాను. మీరుండి చేసినంత శ్రద్ధగా అన్నీ చేస్తాను అంటున్న హర్ష గొంతు బాధతో మెలితిరగడం గమనించిన శోభాదేవి, పిచ్చిపిల్ల, ఎందుకలా బాధపడతావు? నాకు తెలుసు, నువ్వుంటే నేను నిశ్చింతగా ఉండొచ్చు. ఎవరిని గురించి నేను బాధపడవలసిన పని లేదు. ముఖ్యంగా ఇంకా దినేష్ని గురించిన దిగులు కూడా నాకు లేదు. ఈ బంగారు బొమ్మ మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే అనుకున్నాను. ఏది, కళ్ళు తుడుచుకో అంటూ నవ్వుతూ చెయ్యి ముందుకు చాపి హర్ష కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నించిన శోభాదేవి గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది హర్ష. కంగారు పడిన శోభాదేవి బలవంతంగా హర్షను పైకి లేపుతూ, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? మీ నాన్నగారేమైనా అన్నారా? అంకులేమైనా పొరపాటుగా మాట్లాడి నొప్పించారా? లేక నేనన్న మాటలు నిన్ను బాధ పెట్టాయా అన్నారు కళ్ళు తుడుస్తూ. లేదంటే ఎవరూ ఏమీ అనలేదు. నాకే విపరీతంగా తలనొప్పిగా ఉంది, అందుకే అంటూ వెక్కుతున్న హర్ష వైపు ఆప్యాయంగా చూస్తూ చిన్నగా నవ్వి, నువ్వు మా దినేష్కు తోడుపోయిందనివే. ఏ కొంచెం తలనొప్పొచ్చినా ఇంట్లో అందరినీ కంగారు పెట్టేస్తాడు, గొడవ చేసేస్తాడు. పిచ్చి, తలనొప్పికి ఎవరైనా ఏడుస్తారా? చచ్చా, లేచి మొహం కడుక్కొని కిందకెళ్ళి టాబ్లెట్లు వేసుకుని మరో కప్పు కాఫీ తాగి కాసేపు పడుకో. బాగా పుస్తకాలు చదువుంటావు. మీ అంకుల్ రాని చెబుతాను, ఆ పుస్తకాల బీరువాకు ఓ తాళం బిగించమని అని శోభాదేవి అంటుండగానే, వెళతానంటే కాసేపు పడుకుంటాను అంటూ కిందకు పరిగెత్తింది హర్ష.
వెళ్ళి బెడ్ మీద పడ్డ హర్ష చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అలాగే పడుకుని నిద్రపోయింది. లేచేటప్పటికి సాయంత్రం అయింది. కంగారుగా లేచి వంటగది వైపు పరిగెట్టి, ఆంటీకి అన్నం పెట్టారా? నన్ను లేపలేదేం? అంటూ లక్ష్మిని అడిగింది కంగారుగా. అమ్మగారు మిమ్మల్ని లేపొద్దన్నారమ్మా. తలనొప్పిగా ఉందని పడుకున్నారని చెప్పారు. అమ్మగారికి అన్నం పెట్టేసి క్యారియర్ ఆఫీసుకు పంపాం. మీరు కంగారు పడకండి. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుని పోయారు. భోంచేస్తారమ్మా? కాఫీ కలిపివనా? అంది వంట ఆమె ఆప్యాయంగా హర్ష వైపు చూస్తూ. నాకిప్పుడు ఏం వద్దండి. ఆంటీకి కాఫీ కలిపివ్వండి. 4 అయిపోయింది. అంకుల్ కూడా వచ్చే టైం అయిపోయింది. ఏదైనా టిఫిన్ రెడీ చేయండి అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది హర్ష. హర్ష వాలకం చూస్తే జ్వరమొచ్చిందల్లా కనిపిస్తోంది. ఎర్రగా మారిన కళ్ళు ఉబ్బి మరింత పెద్దగా కనిపిస్తున్నాయి. ముఖమంతా కందిపోయినట్లుంది. ఇవాళ ఈ అమ్మాయికి ఏమైంది? పొద్దుట్నుంచి అదో మాదిరిగా ఉంది అనుకుంటూనే స్టవ్ అంటించి కాఫీ కలిపే ప్రయత్నంలో పడింది వంటామె. మరో 15 నిమిషాల్లో ఫ్రెష్గా తయారయ్యి లక్ష్మి కాఫీ అంటూ హుషారుగా వచ్చిన హర్షను చూసి ఓ క్షణం విస్తుపోయి చూస్తుండిపోయిన వంటామె కాఫీ కప్పు హర్ష చేతిలో పెట్టింది నవ్వుతూ. కాఫీ తీసుకుని పైకి వెళ్లిన హర్ష శోభాదేవి దగ్గర కూర్చుని, ఆంటీ మీ టాబ్లెట్తో తలనొప్పి ఎగిరిపోయింది. భలే నిద్రపోయాను అని నవ్వుతూ కాఫీ అందించింది. కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోయింటావని నీ కళ్ళు ముఖమే చెబుతున్నాయి. అందుకే మధ్యాహ్నం లక్ష్మొచ్చి లేపమంటారామ్మ అంటే వద్దని చెప్పాను. ఇప్పుడు ఫ్రెష్గా లేదు. కాఫీ తాగావా? మీ అంకుల్తో పాటు తాగాలని అలాగే ఊరుకున్నావా? హర్ష బదులు చెప్పే లోపల లక్ష్మి మరో కప్పు పట్టుకుని పైకొచ్చి, ఈ రోజుకు అమ్మగారితో తాగండమ్మా. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అయ్యగారు వచ్చాక మరోసారి కాఫీ తాగొచ్చులేండి అంటూ కప్పు హర్ష చేతిలో పెట్టి నవ్వుతూ శోభాదేవి వైపు చూసి కిందకి వెళ్ళిపోయింది. ఇద్దరూ కాఫీలు తాగి ఏవో మాట్లాడుకుంటుండగానే కారు హారన్ వినిపించింది. రోజు ఆ హారన్ వినగానే నాదస్వరం విన్న నాగుల లేచి కిందకు పరిగెట్టే హర్ష ఆ రోజెందుకో లోపల వణికిపోతూ మౌనంగా పక్కనున్న వీక్లీ చూస్తూ కూర్చుంది. శోభాదేవికి హర్ష కదలకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించినా పాపం నీరసంగా ఉందేమో, భోంచేయలేదు కదా అనుకుని ఊరుకున్నారు. మరో 10 నిమిషాల్లో మెట్ల మీద చప్పుడు కావడంతో ఉలికిపాటుగా లేచి నిలబడింది హర్ష. నుంచున్నావేం హర్ష? కూర్చో. ఎవరొస్తారు? మీ అంకుల్ పైకొస్తున్నారు. చప్పుడా మాత్రం గ్రహించలేవు అంది నవ్వుతూ. నవ్వడానికి ప్రయత్నిస్తూ, తెలుసా ఆంటీ? గబగబా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎదురుగా వచ్చిన రావుగారి వైపు వద్దనుకుంటూనే తలెత్తి చూసింది. ఆయన హర్షను చూడనట్లే గబగబా మెట్లెక్కి శోభాదేవున్న గదిలోకి వెళ్ళిపోయారు. గబగబా కిందకు వెళ్లి టిఫిన్ రెడీ చేయించి లక్ష్మిని పిలిచి తీసుకువెళ్లమని పైనిచ్చి రమ్మంది. మీరు తినండమ్మా అంటే, నాకు తినాలని లేదు లక్ష్మి, ఒంట్లో బాగుండలేదు. ఆంటీ అడిగితే నేను పడుకున్నానని చెప్పు అంటూ గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. మరో గంటకు రావుగారు కిందకు దిగిరావడం తెలుస్తూనే ఉంది హర్షకు. అంత క్రితమే లక్ష్మి టిఫిన్ ప్లేట్లు పెట్టినవి పెట్టినట్లే కిందకు తీసుకురావడం చూసింది. ఏంటని అడిగితే, అయ్యగారు వద్దన్నారమ్మా, అమ్మగారు కూడా తినలేదు అంది. మరో 5 నిమిషాలకు హర్షున్న గదిలోకొచ్చిన లక్ష్మి, అమ్మాయిగారు, అయ్యగారు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదమ్మా. క్యారియర్ పెట్టినట్లే ఉంది. ఆయన ఏందో స్థానా దిగులుగా కనబడుతున్నారు. మీరైనా టిఫిన్ తీసుకెళ్ళియండమ్మా, తింటారేమో అంది. మారు మాట్లాడకుండా టిఫిన్ ప్లేట్ తీసుకుని రావుగారి గదిలో అడుగు పెట్టింది. ఎయిర్ కండిషన్డ్ గదిలో అడుగు పెట్టగానే ఆ చల్లదనం తనువును తాకడమే కాకుండా మనసులో కూడా పాకినట్లయింది. అంతవరకు ఏదో తెలియని అశాంతితో భగభగా మండుతున్న మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది ఆ వాతావరణం. రావుగారు గదిలో లేరు. బాత్రూంలో నుంచి నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. బహుశా స్నానం చేస్తుండుంటారు. ప్లేట్లు టీపై మీద పెట్టి మంచం మీద కూర్చుని దిండు మీద కొరిగి పక్కనే ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా పేజీలు తిరిగేస్తూ చదువుతున్న హర్ష క్రమంగా అందులో లీనమైపోయింది. హర్ష! రావుగారు గట్టిగా వేసిన 3వ కేకకు ఉలికిపడి లేచి కూర్చుంది హర్ష. హర్ష! మళ్ళీ నా గదిలోకి ఎందుకొచ్చావు హర్ష? నన్నెందుకిలా చిత్రవద చేస్తున్నావు? రావుగారి కంఠంలో ఆవేశం కంటే ఎక్కువ ఆవేదనే ధ్వనించింది. అంకుల్, నేను గతించిపోయిన గతాన్ని కాదుగా మళ్ళీ రాకుండా ఉండడానికి. నేను మనిషిని, మమత మానవత్వం ఉన్న మామూలు మనిషిని. అందుకే రాకూడదనుకున్నా రాకుండా ఉండలేకపోయాను. మీరు పొద్దుట్నుంచి ఏమీ తినలేదని తెలిసి ఆగలేకపోయాను. నా మూలంగా మీరెందుకు అలా బాధపడాలి? తప్పు జరిగిందంటే శిక్ష నాకు విధించండి, అంతేగాని మీకు మీరు శిక్ష వేసుకోవడం ఎందుకు? మీరలా ఉంటే ఆంటీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? క్షమించండి అంకుల్, ఇంక మిమ్మల్ని బాధ పెట్టను. వెళ్ళిపోతాను, శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న హర్షని చూసి రావుగారి గుండె కరిగి నీరైంది. ఈ అమ్మాయి తనని ఎందుకిలా ఏదో తెలియని బంధంతో కట్టేస్తోంది. హర్షని చూస్తూ కఠినంగా మాట్లాడడం తనకు చేత కావడం లేదు. ఆ ప్రేమమూర్తి శోభకు ద్రోహం చేశానన్న బాధ ఓ పక్క,
అన్నం పుణ్యం తెలియని హర్ష బ్రతుకు ఏమవుతుందోనన్న భయం, మరోపక్క కర్తవ్యమేమిటో తెలియని అయోమయ అవస్థ. ఏడుస్తూ తలుపు తీసుకుని వెళ్లబోతున్న హర్షను చేయిపట్టి లాగారు. తలుపు ఆటోమేటిక్గా మూసుకుంది. హర్ష ఆధారం దొరకగానే అల్లుకుపోయే లతల రావుగారి గుండెల మీద వాలిపోయి తన గుండె బరువు దించుకుంటోంది. అవిరామంగా వర్షించే కన్నీళ్లతో రావుగారి గుండెల్ని తడిపేసింది. ఏం చెయ్యాలో తెలియని అయోమయావస్థలో హర్ష తల నిమురుతూ అలాగే ఉండిపోయారు రావుగారు. ఆ స్పర్శలో ఏ రకమైన స్పందన క్రితం రాత్రి కలిగిందో అదిప్పుడు లేదు. ఆప్యాయంగా తల నిమురుతున్న రావుగారి కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలి హర్ష తలలో పడి ఇంకిపోయాయి. తలెత్తి రావుగారి వైపు చూసిన హర్ష నుదుట ఓ కన్నీటి చుక్క పడగానే ఉలికిపడి రావుగారి దగ్గర నుంచి దూరంగా జరిగింది. అంకుల్, మీరు మీరు ఏడుస్తున్నారా? అంత గంభీరంగా ఉండే వ్యక్తి అలా ఎందుకయ్యారు? తనెంత దుర్మార్గురాలు! ఆయన్ని అనవసరంగా ఏడిపించింది. ఆయనకు మానసిక వేదన కలగడానికి తను కారణం. తన మూలంగానే ఆయన అలా వివసలయ్యారు. ఆలోచనలకు అడ్డుకట్ట వేసి కళ్ళు తుడుచుకుని రావుగారిని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. ఆయన మంత్రముగ్ధుళ్లా చెప్పింది చేస్తున్నారు. ఆయన శరీరం కంపిస్తోంది. కళ్ళు గట్టిగా తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తోన్న రావుగారి వైపు చూసి, అంకుల్, ముందు టిఫిన్ తినండి, నేను వెళ్ళి ఆంటీకి ఇచ్చొస్తాను అంది. తల ఊపారు రావుగారు. సంతోషంగా బయటకు పరిగెత్తిన హర్ష గబగబా టిఫిన్ తీసుకుని పైకి వెళ్ళి, ఆంటీ, అంకుల్ టిఫిన్ చేస్తున్నారు, మీరు చేయండి అంటూ ప్లేటు ముందు పెట్టింది చిన్నగా నవ్వుతూ. మరి మీరు చేయండి అంది శోభాదేవి. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ రోజు ఆదివారం. రోజంతా ఇంట్లోనే ఉంటారు రావుగారు. శోభాదేవి పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మధ్య మధ్య హర్ష చేత పాటలు పాడిస్తూ ఆ రోజంతా ఆనందంగా గడపడం అలవాటైంది. చాలా రోజులుగా ఆదివారం వస్తుందంటే అదో పండగలా ఉండేది. హర్ష అది మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేది. కానీ ఈ ఆదివారం హర్షకు రావుగారికి కూడా పెద్ద గండంలా తోచింది. మామూలుగా ఎలాగో కాఫీ పలహారాలు అయ్యాయి. మిగతా టైం అంతా ఎలా గడపాలో తెలియలేదు. శోభాదేవి ముందు ఒక్క రావుగారో లేక హర్షో ఉంటే ఎలాగో మేనేజ్ చేసి ఉండేవారు. కానీ ఆమె ఎదురుగా కూర్చోవడానికి ఇద్దరికీ మనసులో ఏదో గుబులుగా ఉంది. అలాగని అలవాటుకు విరుద్ధంగా ఏ ఒక్కరో ఆమె దగ్గర కూర్చున్నా ఆమెకు అనుమానం కలగచ్చు. ఏం చేయాలో తోచక గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నారు రావుగారు. మనసంతా అంతులేని అశాంతితో వేగిపోతోంది. మునిపట్ల ధైర్యంగా తలెత్తి శోభాదేవి కళ్ళలోకి చూడలేకపోతున్నారు. ఆమె ఎదురుగా కూర్చున్న కనుమరుగైన తను చేసిన తప్పుని పాపాన్ని మరిచిపోలేకపోతున్నారు. ఆ పాపానికి ఎవరు బాధ్యులనుకుంటే మనసులో పెద్దవాడు కనుక తనే అనే ఆ సమాధానం వస్తోంది రావుగారికి. దాంతో మరింత కుచించుకుపోతోంది హృదయం. నెమ్మదిగా డ్రెస్ చేసుకుని బయటకు వెళదామని బయలుదేరుతున్న రావుగారు ఎదురుగా కనిపించిన హర్షని చూసి ఆగిపోయారు. మీరు పైకి వెళ్ళి ఆంటీ దగ్గర కూర్చోండి. ఈ వాళ్ళంతా సరిపడే పిండి వంటల పని అప్పచెప్పారు ఆంటీ నాకు. మీరు వెళ్ళి నిశ్చింతగా పైన కూర్చోవచ్చు. నేను దగ్గరుండి ఆంటీ చెప్పిన పని చేయిస్తానని చెప్పొచ్చాను అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబగబా వెళ్లిపోతున్న హర్ష వైపు కృతజ్ఞతగా చూస్తూ మళ్లీ గదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకునే ప్రయత్నంలో పడ్డారు రావుగారు. ఆ రోజంతా శోభాదేవి దినేష్ను గురించిన కబుర్లు చెబుతుంటే తాత్కాలికంగా మనసులోని మాలిన్యాన్ని దూరం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు రావుగారు. ఇద్దరికీ భోజనాలు పైకి పంపించిన హర్ష లక్ష్మితో శోభాదేవి కబురు పెడితే, ఈరోజు నేను కింద నుంచి రాను, వస్తే మీ దినేష్ బాబు వంటకాలు పాడైపోతాయి, ఆ తర్వాత అమ్మ కొడుకు చెరి నన్ను నిందించి ప్రయోజనం ఉండదు అని నవ్వుతూనే పైకి రాకుండా తప్పించుకుంది హర్ష. సమయస్ఫూర్తిగా పరిస్థితిని మారనివ్వకుండా చేసిన హర్షను మనసులోనే మెచ్చుకున్నారు రావుగారు. భోజనాలు కాగానే శోభాదేవిని కొంచెం సేపు నిద్రపోమ్మని చెప్పి రావుగారు తన రూంలోకొచ్చి పడుకున్నారు. నిద్ర కోసుల దూరానుంది. శోభ మాటలు మనసులో గిర్రును తిరుగుతున్నాయి. ప్రతి మాటలో హర్షను మెచ్చుకుంటూ తమ అదృష్టం వల్ల ఆ అమ్మాయి తమకంత దగ్గరైందని పదే పదే మురిసిపోతున్న శోభాదేవికి ఏమని చెప్పగలరు? శోభ, మనింటికేదో శనిపట్టి అది హర్ష రూపంలో మన సంసారాన్ని, స్వర్గతుల్యమైన ఇంటిని నరకప్రాయం చేయబోతోందని మనసులోనే మదనపడ్డం కంటే మరో మార్గం కనిపించడం లేదు. ఈరోజు శోభ వ్యక్తపరిచిన మాటలను బట్టి ఆమెకు హర్షను తమ కోడలుగా చేసుకుంటే బావుండన్న అభిప్రాయం ఉన్నట్లు అర్థమైంది. తను ఆ ప్రస్తావన రాకుండా ఉండాలని దినేష్ మాటలు మొదలు పెడితే అందులోనూ హర్షను కలుపుకునే ఆమె ఆలోచిస్తోంది. తీరని కలలు కంటోంది. హర్ష ఆమె దృష్టిలో అమాయకత్వం, అణకువ, అందం, అనురాగం అన్నింటినీ ఓ మూసలో పోసి బ్రహ్మ సృష్టించిన అపరంజి బొమ్మ. ఆ అపరంజి బొమ్మ తమ కోడలైతే ఎంతో బావుంటుందని శోభ అభిప్రాయం. పరిస్థితుల ప్రాబల్యానికి లొంగి తను పశువుగా మారకుండా ఉండుంటే
శోభ అభిప్రాయంతో అక్షరాలా ఏకీభవించేవాడే, కాని ఇప్పుడు హర్షను దినేష్ను కలపడమనే మరో పాపం చేయడానికి తన మనసు సిద్ధంగా లేదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. అలాగని ఏ కారణం చెప్పి శోభ మనసు మార్చగలడు? అంతక్రితం హర్షను శోభతో పాటు తను అదే భావంతో ఆదరించాడు. ఆ రాక్షస క్షణం వచ్చే వరకు తనకు హర్షం మీద ఆపేక్ష, అభిమానం తప్ప మరో భావం లేదు. ఇప్పుడు ఆ భావంలో మార్పు లేదు. కాని జరిగిందాన్ని ఎలా మరిచిపోగలరు? చేసిన పాపాన్ని ఎలా తుడిచేసుకోగలరు? హర్షను తమ కోడలుగా ఎలా భరించగలరు? మనసు విప్పి మరొకరితో తన మనసులో మనసైన శోభకే చెప్పుకోలేని ఆవేదన భరించడం అసాధ్యంగా ఉంది. కన్నీటితో తలగడ తడిసిపోయింది. కళ్ళు ఎర్రగా మంకెన పువ్వుల్లా మారాయి. 4 గంటలకు లేచి స్నానం చేసి హాల్లోకొచ్చిన రావుగారి వాలకం చూస్తే జబ్బు పడిన మనిషిలా కనిపించారు హర్షకు. కాఫీలు కలిపి ఒకటి రావుగారికిచ్చి మరొకటి తీసుకుని పైకి వెళ్ళింది హర్ష. నెమ్మదిగా రావుగారు కప్పు పట్టుకుని పైకి వెళ్లారు. శోభ నవ్వుతూ హర్షవైపు చూస్తూ కాఫీ తాగుతూ వంటకాల వివరాలు అడిగి తెలుసుకుంటోంది. రావుగారు గదిలోకి రాగానే, ఇప్పుడే లేచారా? అబ్బా, కళ్ళు వాచేలా నిద్రపోయారన్నమాట. అదృష్టవంతులు. నాకేమో కళ్ళు మూసుకున్నా తెరిచినా దినేష్ కనిపిస్తున్నాడు. ఇంకా నిద్రలా పడుతుంది. ఎప్పుడెప్పుడు వాడిని చూస్తానా అని మనసు వేగిర పడుతోంది. ఇంకా హర్షకు పనులతో తీరిక దొరికితే కదా నిద్రపోవడానికి. పాపం, ఆ వంట ఆమెకు చేతకానివి నేను చెప్పిన కొత్త వంటకాలని తనే చేసిందట. చెయ్యి కూడా కాల్చుకుంది చూడండి అంటూ హర్ష చెయ్యిలాగి చూపించింది. చూసి మెదలకుండా ఊరుకున్న రావుగారి వైపు చిరుకోపంతో చూస్తూ, పిల్ల చెయ్యి కాల్చుకుందని కొంచెమైనా జాలిపడ్డారా? ఒట్టి రాతి మనుషులు బాబు. కొద్దిగా మందేమైనా తెచ్చి రాయకూడదు అంటుండగానే ఆమె చేతిలోని ఖాళీ కప్పు అందుకుంటూ, నేను రాసుకుంటానులే ఆంటీ, మీరు అంకుల్తో మాట్లాడుతుండండి అంటూ కిందకు వెళ్ళిపోతున్న హర్షవైపు ఆప్యాయంగా చూస్తుండిపోయిన శోభాదేవి పక్కన కూర్చుంటూ, శోభా, కొద్దిగా చెయ్యి కాలినందుకే నీ మనసెంత బాధపడుతోందే. ఒళ్ళంతా కాల్చుకుంది ఆవేశంలో అని తెలిస్తే నువ్వు హర్షను క్షమించగలవా? హర్ష ఒళ్ళు కాలింది, నా మనసు కాలింది. ప్రకృతాడే ప్రళయతాండవం మన బ్రతుకుల్ని, ఆశల్ని నిలువంటా కూల్చేసింది. దినేష్ వస్తున్నాడంటే నీకు సంతోషంగా ఉండి నిద్ర పట్టడం లేదు. కానీ వాడొచ్చిన తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్ని తలుచుకుని నాకు నిద్ర పట్టడం లేదు. నీ ముఖం చూస్తూ నిజాన్ని చెప్పలేను. చెప్పకుండా వాళ్ళిద్దరి పెళ్లికి అంగీకరించి చేతులారా మరో పాపం చేయలేను. ఈ మాటలన్నీ మనసులోనే అనుకుంటూ శోభాదేవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా రాస్తూ మౌనంగా కూర్చున్న రావుగారి వైపు ప్రేమగా చూస్తూ, ఏమండి, నాకిలాగే శాశ్వతంగా మంచంలోనే ఉండిపోతే బావుండనిపిస్తోంది. శోభా, ఏంటా మాటలు? నీకేమైనా మతిపోయిందా? కాదండి, ఇంత ప్రేమగా చూసుకునే మీరు, దినేష్, హర్ష, మీ ముగ్గురు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారని నాకు తెలుసు. ఇంక నేను మంచంలో ఉన్న మహారాణి భోగాలు అనుభవిస్తాను. అందుకే అలా అన్నాను. మీరు బాధపడకండి. దినేష్ రాగానే హర్షకు, దినేష్కు పెళ్లి చేసి వాళ్లను ఈ ఇంట్లోనే ఉంచి మనం మన ప్రేమ మందిరానికి, మన పాతింటికి వెళ్ళిపోదాం. ఈరోజే హర్ష వాళ్ళ నాన్నగారిని పిలిపించి మాట్లాడండి. ఆయన అభ్యంతరం చెప్పరని తెలిసిననుకోండి, అయినా ముందుగా ఆయన అభిప్రాయం తెలుసుకోవడం మన బాధ్యత. రావుగారి మెదడు పనిచేయడం మానేసింది. శోభ అప్పుడే అన్ని ఆలోచనలు చేసిందా? ఈ గండం తప్పించడం ఎలా? నిజం చెప్పేస్తే? ఆ పైన ఇంకా అక్కడ నిలవలేక, ఇప్పుడెలా బజార్కెళ్ళొస్తాం శోభ అంటూ గబగబా కిందకు వెళ్ళిపోయారు. అయోమయంగా చూస్తుండిపోయింది శోభాదేవి. అంత అకస్మాత్తుగా రావుగారు అలా ఎందుకు లేచి వెళ్ళిపోయారో అర్థం కాలేదు. తన మాటలు అసలు విన్నారో లేదో. అయ్యగారు రావడం చూసి షెడ్డు తలుపులు తీస్తోన్న డ్రైవర్ అయ్యగారు తన వైపైనా చూడకుండా గబగబా నడిచి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. బయటకు వెళ్లిన రావుగారు అలా నడుస్తూనే ఉన్నారు. ఎన్ని బజార్లు తిరిగారో, ఎన్ని మైళ్లు నడిచారో ఆయనకే గుర్తులేదు. నడిచి నడిచి కాళ్ళు, ఆలోచనలతో మెదడు అలసిపోయేసరికి ఎదురుగా కనిపించిన ఓ సిమెంట్ బెంచీ మీదకు చేరుకున్నారు. మరో 2 రోజుల్లో దినేష్ వచ్చేస్తాడు. అప్పుడు శోభ తన కోరిక చెబుతుంది. కాదనడానికి కారణం కనిపించదు. అన్ని విధాలా అందర్నీ ఆకర్షించగల హర్ష దినేష్ను ఆకర్షించకపోదు. కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అలాని తనంటే శోభ బాధపడుతుంది. కారణం అడుగుతుంది. అనురాగమూర్తి శోభ ముఖం చూస్తూ తను చేసిన పాపాన్ని చెప్పే ధైర్యం తనకు లేదు. అన్నీ ఉన్న దరిద్రుడు తనిప్పుడు. అందరూ ఉన్న అనాథ తనిప్పుడు. తన బాధ ఎవరితో చెప్పుకోగలడు? హర్షకు భవిష్యత్ ఎంతో ఉంది. అది తన మూలంగా విఘ్నం కావడం తనకిష్టం లేదు. అలాని చూస్తూ చూస్తూ తన కోడలుగా చేసుకుని చేసిన పాపాన్ని మరింత పెంచుకోలేడు. మొదలు చివరా లేని ఆలోచనలు. అడుగులో అడుగు వేసుకుంటూ ఇల్లు చేరిన రావుగారికి హాల్లో కూర్చుని కునికిపాట్లు పడుతున్న హర్ష కనిపించింది. బూట్ల చప్పుడు కాగానే దిగ్గున లేచి నుంచింది హర్ష. ఎక్కడి వాళ్ళక్కడ అంతా నిద్రపోతున్నారు. పైన లైట్లన్నీ ఆఫ్ చేసున్నాయి. మెట్ల వైపు అడుగులు వేయబోయిన రావుగారు హర్ష మాటలతో ఓ క్షణం ఆగిపోయారు.
ఆంటీ నిద్రపోయారు. మిమ్మల్ని గురించి అడిగితే తలనొప్పిగా ఉందని పడుకున్నారని చెప్పాను అంది తలదించుకుని హర్ష. వెనక్కు తిరిగి ఓ క్షణం హర్ష వైపు కృతజ్ఞతగా చూసి పైకి వెళ్ళిపోయారు. చప్పుడు కాకుండా బెడ్ దగ్గర నుంచుని బెడ్ లైట్ చిరు వెలుగులో ప్రశాంతంగా నిద్రపోతున్న శోభాదేవి వైపు తదేకంగా చూస్తూ నుంచున్నారు. తమ పరిచయం, ప్రేమ, పెళ్లి, అనురాగపూరిత దాంపత్య జీవితం అన్నీ ఒక్కొక్కటే సినిమారేళ్లలా కళ్ళ ముందు కదిలాయి. ట్యాబ్లెట్ వేసుకుని పడుకుని ఉండడం వల్ల శోభాదేవి హాయిగా నిద్రపోతోంది. అయినా ఆమెకు దిగులేముంది. దగ్గరగా వెళ్లి ముంగురులు సవరించి నుదుట ముద్దు పెట్టుకున్నారు. ఆమెలో కదలిక లేదు. మెల్లగా కళ్ళు తుడుచుకుంటూ కిందకు దిగొచ్చారు. ఇంకా అలాగే నుంచొని పైకి చూస్తోంది హర్ష. రావుగారు రాగానే డైనింగ్ హాల్ వైపు దారి తీసింది. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి 11 గంటలైంది. అప్పుడేమీ తినాలని లేదు రావుగారికి. కాని హర్షను బాధ పెట్టడం ఇష్టం లేక టేబుల్ ముందు కూర్చున్నారు. మౌనంగా వడ్డిస్తోంది హర్ష. హర్ష, నువ్వు భోంచేశావా? కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి హర్షకు. లేదని అడ్డంగా తలూపింది. తన పక్కనే మరో ప్లేట్ పెట్టి, కూర్చోమ్మా, సారీ, నా మూలంగా నీకు లేట్ అయిపోయింది. నువ్వు భోంచేసి ఉండాల్సింది అంటూ హర్ష చేయి పట్టి కూర్చోబెట్టారు. రావుగారి మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏ ఆలోచనలు బాధించడం లేదు. అందుకే అంత మామూలుగా హర్షతో మాట్లాడగలిగారు. ఓ నిశ్చయానికొచ్చిన నిశ్చింత కనిపిస్తోంది ఆయన ముఖంలో. తనకు స్వయంగా ఆప్యాయంగా వడ్డిస్తోన్న రావుగారి వైపు చిత్రంగా చూస్తుండిపోయిన హర్షను చూసి మెల్లగా నవ్వుతూ వీపు తట్టి, తినమ్మా, చాలా పొద్దుపోయింది అంటున్న రావుగారి మాటలతో జలజలా రాలిన కన్నీళ్లు ప్లేట్లో పడి అన్నంలో కలిసిపోయాయి. ఇద్దరికీ తినాలని లేదు. ఒకరి కోసం ఒకరు కూర్చున్నారని చూస్తూనే తెలుస్తోంది. ఎలాగో భోజనాలు ముగించి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంకుల్ రాగానే ఎన్నో మాట్లాడాలనుకున్న హర్ష ఆయన ముఖం చూస్తూ ఆప్యాయంగా ఆయన మాట్లాడుతుంటే వింటూ లోలోనే కుచించుకుపోయింది. ఆ ఇంట్లో ఆ స్తబ్దతకు, నిశ్శబ్దానికి కారణం పరోక్షంగా తనేననే బాధ ముద్ద మింగనివ్వలేదు. గొంతుక్కేదో అడ్డం పడ్డట్టయింది. ఎలాగో తిన్నాననిపించి అన్నీ సర్దేసి రూంలోకి వెళ్లి పడుకుంది. తలగడ కన్నీళ్లతో తడుపుతూ ఇంటి కప్పువైపు చూస్తూ అలాగే పడుకుంది. రావుగారు రూంలోకి రాగానే కొంతసేపు దినేష్ ఆల్బం చూస్తూ కూర్చున్నారు. డిగ్రీ పుచ్చుకున్నప్పటి దినేష్ ఫోటో వైపు ఎంతోసేపు అలాగే చూస్తుండిపోయిన రావుగారి కళ్లల్లో నీటిపొర అడ్డొచ్చి దినేష్ ముఖం మసగ్గా కనిపించింది. ఆప్యాయంగా ఫోటోని గుండెలు కద్దుకుని ముద్దు పెట్టుకున్నారు. దుఃఖం తన్నుకొచ్చింది. గుండెలు పట్టుకుని చాలాసేపు అలాగే కూర్చుండిపోయారు. బీరువా తెరిచి పాత ఆల్బం తీశారు. అందులో శోభ వివిధ భంగిమల్లో తీయించుకున్న ఫోటోలు, తామిద్దరూ కలిసి వెళ్లిన ప్రదేశాల్లో జంటగా తీయించుకున్న ఫోటోలు, అపురూపంగా దాచుకున్న తమ పెళ్లి ఫోటోలు అన్నీ ఒక్కొక్కటే చూస్తూ కూర్చున్నారు చాలాసేపటి వరకు. 3 గంటలకు పడుకుని ప్రశాంతంగా నిద్రపోయారు. మరోరోజు ఉదయాన్నే లేచి స్నానం పూర్తి చేసి ఫ్రెష్గా తయారై పైకి వెళ్లారు. గుడ్ మార్నింగ్ డియర్ అంటూ శోభాదేవి పక్కన కూర్చున్నారు నవ్వుతూ. ఏంటి విశేషం? చాలా హుషారుగా ఉన్నారు. ఓహో, నాకు అర్థమైందిలేండి. తెల్లవారితే సుపుత్రుడొస్తాడనే ఆనందం కదూ అంటున్న శోభాదేవి కళ్లల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. సంతోషపడాల్సిన సమయంలో కన్నీళ్ళేమిటి శోభ, తప్పు కదూ? చాలా ప్రేమగా పలికిన రావుగారి గొంతులోని మార్ధవం శోభాదేవిని వ్యవసన చేయడంతో అలాగే ఆయన భుజం మీదకు తలానించి, ఇవాల్టి నుండి కొద్దిగా నడవడానికి ప్రయత్నించమన్నారు డాక్టర్. మెట్లు మట్టుకు ఎక్కడం దిగడం చేయొద్దన్నారు. ఎయిర్పోర్టుకు రాలేకపోయినా బాల్కనీలో నిలబడి దినేష్ రావడం చూడొచ్చు అంటున్న శోభాదేవి ఎదురుగా కనిపించిన హర్షను చూసి సిగ్గుపడి రావుగారికి దూరంగా జరిగింది. అప్పుడే వెనక్కు తిరిగి చూసిన రావుగారు, హర్ష, మీ ఆంటీకి ఇవాళ డబుల్ డోస్ కాఫీ ఇవ్వాలి, మరో కప్పు తీసుకురా అన్నారు నవ్వుతూ. మెల్లగా నవ్వుతూ కిందకు పరిగెత్తింది హర్ష. అరే, నాకు 2 కప్పులెందుకు అంటున్న శోభాదేవి ముఖాన్ని దగ్గరకు తీసుకుంటూ, ఎందుకో చెప్పనా, ఇందుకు అంటూ శోభాదేవి నుదుట ముద్దు పెట్టుకున్నారు. కొడుకు పెళ్లిడికొచ్చిన చిలిపితనం అల్లరి కొంచెం కూడా తగ్గలేదు అంది శోభాదేవి తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఇంతలో మరో కప్పు కాఫీ తీసుకుని హర్ష రావడం చూసి, ఆ హర్ష, ఇలా కూర్చో అంటూ దగ్గరకు చైర్ లాగారు రావుగారు. బెరుగ్గా వచ్చి కూర్చున్న హర్ష వైపు ఆప్యాయంగా చూస్తూ, హర్ష, ఆ కాఫీ నువ్వు తాగు, రేపు దినేష్ వస్తాడు. ఈ రోజంతా మనం సరదాగా గడపాలి, అందుకే ఇవాళ నేను ఆఫీసు కూడా వెళ్లడం లేదు అంటున్న రావుగారి వైపు సంభ్రమంగా చూసింది శోభాదేవి. పర్వాలేదే, ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మీ అంతట మీరు ఆఫీసు మానేస్తున్నారంటే విశేషమే. దినేష్, హర్ష మీలో చాలా మార్పు తేగలిగారన్నమాట. ఓ క్షణం రావుగారి ముఖం వివరణమైంది. హర్ష నవ్వుతూ కాఫీ సిప్ చేస్తున్నదల్లా శోభాదేవి మాటలు విని ఉలిక్కిపడింది.
కాఫీ మీద వంపుకుంది. అరే, కాఫీ పోసుకున్నాం, బట్టలు పాడవుతాయి, ముందు వెళ్ళి ఓణి అంతవరకు తడుపుకురా అంటూ నవ్వుతూ మాట్లాడుతున్న శోభాదేవి వైపు, రావుగారి వైపు చూస్తూ లేచి కప్పు పట్టుకుని తొందరగా కిందకు వెళ్ళిపోయింది హర్ష. ఆ రోజంతా రావుగారు చాలా ఆనందంగా ఉన్నారు. హర్ష తండ్రిని పిలిచి అతనితో పాటు కులాసాగా కబుర్లు చెబుతూ భోంచేశారు. మళ్లీ ఇంట్లోకి చైతన్యం వచ్చినట్లుగా ఉంది. హర్ష మనసు కొద్దిగా కుదుట పడింది. అంకుల్ తనను క్షమించారు, మామూలుగా మాట్లాడుతున్నారు, అంతే చాలు. తృప్తిగా ఆంటీతో కూర్చుని కబుర్లు చెప్పింది. కొంతసేపు చదరంగం ఆడారు. అంకుల్ ఆంటీ ఆడుతుంటే మధ్యలో కూర్చుని కొంతసేపు సలహాలిచ్చింది. రాత్రి భోజనాలు ముగ్గురు పైనే కబుర్లు చెప్పుకుంటూ చేశారు. రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు రావుగారు ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరినీ. ఆఖరికి శోభాదేవి నాకు నిద్రొస్తోంది అన్న తర్వాత కిందకు దిగొచ్చారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. టేబుల్ దగ్గర కూర్చుని పేపరు పెన్ను తీసుకుంటున్న రావుగారి చేతులు సన్నగా కంపించాయి. డియర్ శోభా, దినేష్ వచ్చే సమయానికి నీకు నేను లేకుండా పోతున్నాను. నిన్ను ఈ రోజంతా హ్యాపీగా ఉంచాను. రేపు ఎదుర్కోబోయే దుఃఖాన్ని తట్టుకోగలగాలి నువ్వు. నేను కనిపించకుండా పోయినంత మాత్రాన చచ్చిపోతాననుకోకు. నాకు నా ప్రాణం కంటే అధికమైన నిన్ను సర్వదా సుమంగళిగా చూడడం ఇష్టం. అందుకే నేను నీకిక జీవితంలో ముఖం చూపించకపోయినా నీ మనసులో నేనెప్పుడూ సజీవంగా ఉంటాను, ఉండాలి. ఇది నా స్వార్థమే. కాని ఇలా నేను వెళ్ళిపోవడానికి కారణమేమిటో చెప్పి నీ ముందు క్షమాపణలడిగే అర్హత, అధికారం కోల్పోయాను. కారణం అడక్కు. శోభా, నా చివరి కోరిక. హర్షను దినేష్కు చేసుకోవడానికి వీల్లేదు. అది నాకిష్టం లేదు. ఇది నేను చేస్తున్న పాపమని నువ్వు అనుకుంటే నన్ను క్షమించడానికి ప్రయత్నించు. తెలిసి చేస్తున్న పాపానికి నేను శిక్ష తప్పక అనుభవిస్తాను. అయితే హర్ష వివాహానికి నువ్వు తప్పకుండా సాయం చేయాలి. 25,000 హర్ష పేర రాసి బీరువాలో పెట్టాను. అది హర్షకు నా పెళ్లి కానుక. ఇంతకంటే ఏమీ రాయలేకపోతున్నా నీ పిరికి వేణు. ఇంతటితో తెలిసి చేసిన పాపం అనే నవల కంప్లీట్ అయిందండి. ఇదే చిన్న నవల. దీనిలోనే కంటిన్యూషన్ ఈ జీవితం ఇంతే అనే ఇంకొక నవల కూడా ఉంది. అది కూడా చదివి వినిపిస్తాను. తలకి కట్టిన తుండు విప్పి పంట కాలంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని పొలానికి మధ్యగా ఉన్న మామిడి చెట్టు కిందకు చేరాడు చంద్రం. ఎండ నిప్పులు చెరుగుతోంది. ఈ ఎండలో పాపం పూర్ణిమ అంత దూరం నుంచి నడిచి రావడం చంద్రానికి సూతారాము ఇష్టం లేదు. కాని చంద్రానికి అన్నం తీసుకుని పొలం వెళ్లడంలో పూర్ణిమకు వింత ఆనందం, తృప్తి ఉన్నాయి. అందుకే అతను, గొడ్లను కాచే పిల్లల్ని ఎవరినైనా పంపుతాను పూర్ణ, నువ్వు ఎండలో పడి రావడం ఎందుకు అంటే పూర్ణిమ ఒప్పుకోదు. నువ్వు లేకుండా ఒంటరిగా నాకు మటుకి ఏం తోస్తుంది బావా. ఓ 10 నిమిషాలు ఎండలో నడిస్తే నేనేం అరిగిపోన్లే. అయినా నీతో కలిసి చెట్టు నీడన కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేటప్పుడు కలిగే ఆనందంలో ఆ కష్టం ఎన్నో వంతు అంటూ దానిమ్మ గింజల్లాంటి పొలివరుస తళుకుమనిలా నవ్వే పూర్ణిమను చూస్తూ, నిజమే, పూర్ణొచ్చి ముద్దలు కలిపి తన చేతిలో పెడుతుంటే అందమైన ఆ ముఖంలోకి చూస్తూ ఎంతైనా తినేయచ్చు. పొద్దట్నుంచి పొలంలో పడిన శ్రమంతా ఆ క్షణాల్లో కరిగిపోయి ప్రాణానికి హాయిగా అనిపిస్తుంది అనుకుంటూ దూరంగా పూర్ణిమ రావడం కనిపించి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి లేచి అడుగులు ముందుకు వేశాడు. నవ్వుతూ పూర్ణ చేతిలోని క్యారియర్ అందుకున్నాడు. పూర్ణిమ కూడా వెళ్లి కాలువలో కాళ్ళు చేతులు కడుకునొచ్చింది. ఈలోగా చంద్రం క్యారియర్ విప్పాడు. ఆ క్యారియర్ పూర్ణిమ కోసమే కొన్నాడు చంద్రం. అంత అందమైన పూర్ణిమ తట్టలో గిన్నెలన్నీ పెట్టుకుని నెత్తిన పెట్టుకు రావడాన్ని ఊహించలేక ఆ మధ్య ప్రెసిడెంట్ గారి గుమస్తా పట్నం వెళుతుంటే క్యారియర్ తెప్పించాడు. అయినా ఓ చిన్న చేతి సంచిలో పళ్ళెం గ్లాసు పట్టుకొస్తోంది పూర్ణ. చెట్టుకు తగిలించుంచిన బుర్రకాయ కిందకు దింపి పక్కన పెట్టుకున్నాడు చంద్రం. చేతులు కడుక్కొచ్చిన పూర్ణ చంద్రం పక్కన కూర్చుని పళ్ళెం చేతితో పట్టుకుని క్యారియర్లోంచి అన్నం, పప్పు, చామదుంపల పులుసు తీసి కలిపింది. నవ్వుతూ పూర్ణ చెబుతున్న కబుర్లు వింటూ మధ్య మధ్య పూర్ణిమను కవ్విస్తూ ఏదో వంకతో పూర్ణిమకు తన చేతిలోని ముద్దలు తినిపిస్తూ భోజనం పూర్తి చేశాడు చంద్రం. పూర్ణ భోజనం కూడా అయిపోయింది. బుర్రకాయలోని చల్లటి నీళ్లు ఇద్దరూ కడుపు నిండా తాగారు. తీరిగ్గా పైపంచె దులిపి పక్క వేసుకుని పూర్ణిమ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు చంద్రం. చంద్రం నొక్కుల జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా నిమురుతూ కూర్చుంది పూర్ణిమ. అలౌకికమైన ఆనందంతో కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాడు చంద్రం. కళ్ళు మూసుకుని తన ఒళ్ళో తలపెట్టి నిశ్చింతగా పడుకున్న చంద్రం వైపే చూస్తూ ఆలోచిస్తోంది పూర్ణిమ. అనుకోకుండా ఉప్పెనలా వచ్చిన వరదల్లో తల్లి తండ్రితో పాటు నిలువ నీడ కూడా లేకుండా పోయినప్పుడు బ్రతుకు మీద విరక్తి పెంచుకుని తను ఆ వరదలో కలిసిపోవాలని ముందుకు పరిగెడుతుంటే తన బలమైన చేతులతో చుట్టేసి తనను సురక్షితమైన ప్రదేశానికి చేర్చాడు ఈ బావ.
అమ్మ, నాన్న, బంధువులు అందరూ పోయినా నేను మాత్రం బ్రతికి ఏం చేయాలి? ఎవరిని ఉద్ధరించాలి? నన్ను చనిపోనివ్వు బావా, నన్ను వదులు అంటూ తనే అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కళ్ళ నిండా నీళ్లతో తన వైపు అభ్యర్థనగా చూసిన ఆ చూపుల్ని ఎలా మరిచిపోగలదు? ఆ చూపులు, ఆ రెండు చేతులు తనకు ఆసరివ్వకపోతే ఈరోజు తనింత ఆనందంగా ఉండగలదా? బావ మాత్రం ఉన్న ఒక్క తల్లిని వరదకు అంకితమిచ్చి ఏకాకిగానే మిగిలిపోయాడు. ఆ రోజు నుంచి తామిద్దరూ ఒకరికొకరయ్యారు. ఎంతో వైభవంగా జరుగుతుంది అనుకున్న తమ వివాహం ఓ అనాథ వివాహంలా అతి నిరాడంబరంగా జరిగింది ఆ ఊరి గుళ్ళో. అంత క్రితం అంతో ఇంతో ఉన్న భూములు సర్వస్వం పాడైపోవడంతో పక్క ఊరికి తరలిపోక తప్పలేదు బ్రతుకు తెరువు కోసం. పట్నం వెళ్లాలంటే చంద్రం కూడా పెద్దగా చదువుకోలేదు. అక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇంకా తమకెవరు పిలిచి ఉద్యోగమిస్తారు? అందుకే వరదకు పెద్దగా దెబ్బతినని పక్క ఊరికి వాళ్ళు వెళ్లిపోయారు. ప్రెసిడెంట్ పేరయ్య గారికి వాళ్ల పరిస్థితి తెలియడం వల్ల తమ పొలం కొంత కౌలుకిచ్చారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న బంజరు భూమిలో చిన్న పాక వేయించిచ్చారు. ఆయన చేసిన సహాయం ఎన్నటికీ మరిచిపోలేంది. సంవత్సరం క్రితం జరిగిన ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా తాజాగానే అనిపిస్తుంది. సముద్రం పొంగడమేమిటి, ఎక్కడో మూల ఉన్న పల్లెల్ని తుడిచిపెట్టడమేమిటి, మళ్లీ ఆ గ్రామాలు ఎప్పటికి ఉద్ధరింపబడతాయి? పచ్చటి పొలాలతో, పశు సంపదతో, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా ఉండే దివిసీమ మొత్తం శ్మశాన వాటిగా మారిపోయింది. ఎటు చూసినా కళేబరాలే. ఒకదాని మీద ఒకటిగా వేసి కిరసనాయలు పోసి తగలబెట్టిన ఆ శవ దహనాలు కళ్ల ముందు కదలాడగానే అప్రయత్నంగా పూర్ణిమకు కన్నీళ్లు వరదలు కట్టాయి. అప్పుడే చల్లటి నీడలో తృప్తిగా భోంచేసి పడుకున్న చంద్రానికి కొద్దిగా నిద్ర పట్టింది. తప్మని ఓ నీటి చుక్క చంద్రం కంటి మీద పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పూర్ణిమ కళ్లల్లో నీళ్లు చూసిన చంద్రం వెంటనే లేచి కూర్చున్నాడు. పూర్ణ, ఏంటి? ఏం జరిగింది? ఎందుకెడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నాడు ఆతృతగా. నెమ్మదిగా పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అడ్డంగా తల ఊపింది పూర్ణిమ. మరి ఎందుకా కన్నీరు? నేనేమైనా అన్నానా? నువ్వు బాధపడే మాట అంటున్న చంద్రం గుండెల్లో తల దూర్చి అలాగే చాలాసేపు కన్నీరు కారుస్తూ ఉండిపోయింది పూర్ణిమ. ఏడుపు ఉధృతం తగ్గేంత వరకు మళ్లీ ఏం మాట్లాడించలేదు చంద్రం. నెమ్మదిగా వీపు నిమురుతూ ఉండిపోయాడు. ఈ సంవత్సరం నుంచి అప్పుడప్పుడు అలా జరిగిపోయిన ఘోరాన్ని తలుచుకుని పూర్ణిమ ఏడవడం పరిపాటే. అప్పటికి విషయం అర్థమైన చంద్రం కళ్లల్లో కూడా నీటి పొర తళుక్కుమంది. గట్టిగా కళ్ళు తుడుచుకుని పూర్ణిమలు లేపి సరిగ్గా కూర్చోబెట్టి, పూర్ణ, నీకో సువార్త చెప్పనా? ఇంకో 2 సంవత్సరాల్లో మనం మళ్ళీ మన ఊరెళ్ళిపోతాం. ఎలాగో తెలుసా అంటున్న చంద్రాన్ని మధ్యలోనే ఆపింది. వద్దు బావా, ఎలాగైనా వద్దు, మనం ఇక్కడే ఉందాం. మళ్ళీ ఆ పరిసరాలు, ఆ మనుషులు, ఆ భూములు, ఆ ఊహే నేను భరించలేకుండా ఉన్నాను. కలో గింజో కలిగిన దాంట్లో తిని ఇక్కడే హాయిగా ఉందాం. మనిద్దరం ఒక్కచోట ఉండగలడం కన్నా వేరే సుఖము శాంతి నేను కోరుకోను అంటున్న పూర్ణిమ వైపు తృప్తిగా చూసి తడిసిన ఆ కనురెప్పలపై ముద్దు పెట్టుకుంటూ, అలాగే పూర్ణ, నీ ఇష్టం. నువ్వు ఎక్కడంటే అక్కడే ఉందాం. నువ్వు తోడుంటే నరకమైన నాకు స్వర్గంలాగే ఉంటుంది. పదే పదే జరిగిన వాటిని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీలో నేను అందరినీ చూసుకుంటున్నాను. నాలో నువ్వు అందరినీ చూసుకోవడానికి ప్రయత్నించు. లేచి మోం కడుకుండా అలా కన్నీటితో మలినమైన ముఖం నేను చూడలేను అంటూ లేచి నుంచున్న చంద్రం చేపట్టుకుని పైకి లేచింది. సాయంత్రం వరకు తను కూడా చంద్రంతో పాటు పొలంలోనే ఉండిపోయింది. ఇంటికి వెళితే ఒంటరితనంతో మరింత బాధపడుతుందని చంద్రం ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూ తనతోనే ఉంచేశాడు సాయంత్రం వరకు. పొద్దు వాలిపోతుండగా ఇద్దరూ ఇంటివైపు బయలుదేరారు. ఆ రోజు మామూలుగా చంద్రానికి అన్నం తీసుకెళ్ళింది పూర్ణిమ. భోజనాలు ముగించి తిరిగ్గా కబుర్లు చెప్పుకుంటుండగా పట్నం నుంచి వచ్చిన ప్రెసిడెంట్ గారి అమ్మాయి మాధురి, అబ్బాయి ప్రకాష్ పొలానికొచ్చారు. అంత క్రితం రోజు ప్రెసిడెంట్ గారు పిలిచి పరిచయం చేయడం వల్ల వాళ్ళిద్దరూ ఆధునిక భావాలు గల పిల్లలని, చక్కగా మాట్లాడతారని, చదువుతో పాటు సంస్కారం కూడా వాళ్లలో కావలసినంతగా ఉందని ఆ రాత్రంతా పూర్ణిమకు వాళ్ళిద్దరిని గురించే చెప్పాడు చంద్రం. అనుకోకుండా పొలానికొచ్చిన వాళ్ళిద్దరినీ చూసి సర్దుకుని లేచి నుంచున్నాడు చంద్రం. కొత్త మనుషులెదురుగా చంద్రానికి పక్కనే పడుకునున్న పూర్ణిమ సిగ్గుగా లేచి నుంచుంది. పడుకునుండడం వల్ల వాళ్ళిద్దరూ దగ్గరకొచ్చేంతవరకు చంద్రం, పూర్ణ ఇద్దరూ గమనించలేదు. నవ్వుతూ ముందుకొచ్చిన ప్రకాష్, సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. మా మధుకు బోర్ కొడుతుందంటే సరే పొలం వెళదాం రమ్మని తీసుకొచ్చాను అంటూ కలుపుగోలుగా మాట్లాడుతున్న ప్రకాష్ వైపు, మాధురి వైపు ఆదరంగా చూసింది. పర్వాలేదండి, అటు వెళదాం పదండి, ఎండలో వచ్చారు, కొబ్బరి బొండాలు తీసుకుందరు గాని అంటూ ముందుకు అడుగులేసి, అన్నట్లు పూర్ణ,
వీరే ప్రెసిడెంట్ గారి అబ్బాయి ప్రకాష్, అమ్మాయి మాధురి, ఈమె నా భార్య పూర్ణిమ అంటూ ఒకళ్ళకొకళ్ళను పరిచయం చేశాడు. పల్లెటూరులో ఉన్న పరిచయం చేయడమనే కనీస మర్యాదలు తెలిసిన చంద్రం అంటే మంచి అభిప్రాయం కలిగింది మాధురికి. అతని పర్సనాలిటీ ఆమెను అధికంగా ఆకర్షించింది. సన్నగా పీలగా ఉన్న అన్న దగ్గర దృఢంగా పచ్చగా 6 అడుగుల ఎత్తుతో చక్కటి ఉంగరాల జుట్టుతో ఎంతో అందంగా కనిపించాడు మాధురికి. తను చదివిన సాహిత్యంలోని ఏ ఇద్దరు వాళ్ళకి సరితూగరేమో అనిపించింది. అంత క్రితం రోజు తల్లి వాళ్ళిద్దరినీ గురించి చెబుతూ మన ఊరంతటికీ చక్కని జంట, అన్యోన్యమైన దాంపత్యం, శాపవశాత్తు భూమి మీద పడ్డ దేవతల్లా ఉంటారు చంద్రము పూర్ణిమ అన్నప్పుడు తల్లి మరి అతిశయోక్తులు చెప్తుందేమో అనిపించినా ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ జంటను చూస్తుంటే అమ్మ చెప్పిన దాంట్లో అక్షరం కూడా అబద్ధం లేదనిపించింది. వాళ్ళిద్దరినీ ఎలా పోల్చుకోవాలో తెలియక చంద్రం కండలు తిరిగిన పర్సనాలిటీ చూసి ఎంకి నాయుడు బావ ఇలాగే ఉండేవారేమో అనిపించింది మాధురికి. నలుగురు కొబ్బరి తోటల వైపు నడిచి బోండాలు కొట్టించుకుని నీళ్లు తాగారు. ఈ సంవత్సరం నిమ్మ తోట కూడా వెయ్యాలనుకుంటున్నట్టు చంద్రం ప్రకాష్తో చెప్పాడు. చాలాసేపు పొలమంతా తిరిగి చూశారు. మామిడి తోట కళకళలాడుతోంది. కొంతసేపు మామిడి తోటలో కూర్చుంటామన్న మాధురికి తోడుగా పూర్ణిమ నుంచి ప్రకాష్ను తీసుకుని ఇంకా చేయవలసిన పనుల గురించి, నీళ్లు సక్రమంగా అందితే అన్ని తోటలకు ఎలా సరఫరా అవుతాయో వివరంగా చెప్పాడు చంద్రం. అన్నీ చూస్తున్నా వింటున్నా మూర్తిభవించిన ముగ్ధత్వంలో బెదురుగా ఒకంత సిగ్గుతో తల వంచుకుని తప్పనిసరిగా పరిచయం చేస్తున్నప్పుడు ఓరగా విశాల నేత్రాలనెత్తి అలవోకగా నవ్విన ముద్దబంతి పువ్వు లాంటి ముద్దుగుమ్మ పూర్ణిమ ముద్దుముఖమే ప్రతి చోట కనిపిస్తోంది ప్రకాష్కు. ఎలాగో అంతా చూసేసి త్వరగా మళ్లీ మామిడి తోట చేరుకున్నారు. ఇద్దరూ మౌనంగా కూర్చునున్నారు. పూర్ణిమకు చదువుకున్న మాధురితో మాట్లాడాలంటే భయము సిగ్గు. మాధురి 1-2 మాటలేవో మాట్లాడింది. కాని చూపులు మాత్రం దూరంగా అన్నకు అన్నీ వివరంగా చెబుతూ చూపిస్తున్న చంద్రం మీదే ఉన్నాయి. పూర్ణిమ అడిగిన 1-2 ప్రశ్నలకు ఆ ఊళ్ళతో సమాధానం చెప్పడంతో పూర్ణ మౌనంగా పొలాల్లో తిరుగుతోన్న చంద్రం ప్రకాష్ల వైపు చూస్తూ కూర్చుంది తను కూడా. ఇంతలో చంద్రం దూరంగా పొలంలో పనిచేస్తున్న రామయ్యను కేకేసి ముంజులు తెప్పించాడు. ప్రకాష్ మాధురి తృప్తిగా తిన్నారు. మీరు కూడా తీసుకోండి అని బలవంతం పెట్టడంతో పూర్ణిమ చంద్రం చెరొకటి తీసుకున్నారు. చంద్రం, మీరొచ్చాక మా పొలం చాలా బాగుంది. మా నాన్నగారు చెబుతుంటే ఏమో అనుకున్నాను. వచ్చే సంవత్సరంతో నా చదువు పూర్తవుతుంది. వచ్చి వ్యవసాయం చూసుకోమంటారేమో మునుపట్లాగే అనుకున్నా. కానీ మీరొచ్చిన తర్వాత మా నాన్నగారు పొలం గురించిన బెంగ పోయిందనడానికి నిదర్శనం నన్ను ఎంఎస్సీ చేయమన్నాం. నిశ్చింతగా నేను చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అంటున్న ప్రకాష్ వైపు అభిమానంగా చూస్తూ, అదంతా నాన్నగారి అభిమానం ప్రకాష్ బాబు. నా స్థానంలో ఎవరున్నా పొలం ఇలాగే ఉండేది. నేను ప్రత్యేకంగా చేసిందేముంది అంటున్న చంద్రాన్ని మధ్యలోనే ఆపుతూ, నోనో అలా అనకండి. ఎవరున్నా ఇలా ఎందుకుంచుతారు? సొంత మనుషులైతే తప్ప పొలం పనులు ఇంత శ్రద్ధగా దగ్గరుండి చేయించరు. చేయించడమే కాకుండా మీరు స్వయంగా దగ్గరుండి వాళ్లతో పని చేయించడం వల్ల పనివాళ్లు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందుకే సకాలంలో సక్రమంగా పనులన్నీ అవుతున్నాయి. అందుకు మిమ్మల్ని అభినందించాలి అంది మాధురి మెరుస్తున్న కళ్ళతో. ఎండలో తిరిగి రావడం వల్ల ఎర్రబారి చిరుచెమటలు అల్లుకున్న చంద్రం ముఖం వైపు చూస్తూ, మీరిద్దరూ ఇలా పొగిడితే నేను పారిపోవలసి వస్తుంది అన్నాడు చంద్రం చిన్నగా నవ్వుతూ. ఓకే, ఇంక పొగడం అంటూ కూర్చున్నాడు ప్రకాష్. సాయంత్రం 5 వరకు వాళ్లు పొలంలోనే ఉండడంతో వాళ్లతో పాటే ఉన్నాడు చంద్రం. పూర్ణిమను కూడా ఉండమన్నాడు, మాధురికి తోడుగా ఉంటుందని. ఆ తర్వాత అంతా ఇళ్లకు చేరుకున్నారు. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో చంద్రం పొలం వెళుతున్నా వస్తున్నా చూస్తూ నుంచోవడం ఓ అలవాటుగా చేసుకుంది మాధురి. మరీ తోచకపోతే పొలం వెళ్లి కూర్చుని చంద్రాన్ని ఇష్టమొచ్చిన ప్రశ్నలు వేస్తూ వేధించేది. పూర్ణిముంటే ఎలాగో తప్పించుకుని తన పని చూసుకునేవాడు చంద్రం. కాని పూర్ణిమ లేని సమయాల్లో మాధురొస్తే నానా యాతన పడేవాడు. అదసలే పల్లెటూరు. ఆ జ్ఞానం ఆమెకు లేకపోయినా తనకుంది గనుక భయపడేవాడు చంద్రం. పొడిగా సమాధానాలు చెప్పేవాడు. అయినా విడిచిపెట్టేది కాదు మాధురి. మాధురి చూస్తుండడం పూర్ణిమ చూపుల్ని దాటిపోలేదు. అయితే ఆ విషయానికెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాధురి హైదరాబాద్ కాలేజీలో చదువుతున్నా అది ఓ ఫ్యాషన్గా మాత్రమే సాగిస్తోంది. సోషల్గా తిరగడం, మహిళా మండల్లో సభ్యత్వం, నాగరికత పేరుతో ఆడామగా తేడా లేకుండా అంతా కలిసి పిక్నిక్లలో డ్యాన్సులు చేయడం, ఎవరికిష్టమైన వాళ్లతో వాళ్లు విచ్చలవిడిగా సంచరించడం అదో విచిత్ర లోకం, ఆధునిక లోకం మాధురి దృష్టిలో. అప్పటికి ఎందరో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరి మీద ప్రేమ అనే భావాన్ని పెంచుకోలేదు. ప్రేమ అనే మాటే నాన్సెన్స్ అంటుంది మాధురి. ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య ఉండేది కేవలం ఆకర్షణ.
పాజిటివ్ నెగిటివ్ కలిస్తే వచ్చే కరెంట్ లాంటిదే వాళ్ళిద్దరి మధ్య మీదలే కరెంటు. దానికి ప్రేమకు సంబంధం లేదు, అసలు ప్రేమ అనేదే లేదు అని వాదించేది. ప్రేమ, దానికోసం త్యాగాలు అవన్నీ కట్టుకథలు, పిరికివాళ్ళు చేసే ప్రచారాలు అంటుండేది. కాని చంద్రాన్ని చూసిన మరుక్షణం నుంచి తనలో చెలరేగే భావాలకు ఏం పేరు పెట్టాలో తెలుసుకోలేకుండా ఉంది. ఒకరినొకరు తాకితే కలిగే కరెంటు లాంటి భావం కాదిది. అందుకు అతీతమైన ఆత్మీయత బంధమేదో కలుగుతోంది చంద్రాన్ని చూస్తుంటే. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రశాంతమైన పచ్చటి ప్రకృతి ఒడిలో పవళించినట్లు నిశ్చింతగా స్వేచ్ఛగా పడుకునున్న ఆ మూర్తిలోని ఏదో అతీత శక్తి తనను అతని వైపు ఆకర్షిస్తోంది. రోజుకొక్కసారైనా అతన్ని చూడందే, అతనితో మాట్లాడందే మనసుకు తృప్తి కలగడం లేదు. అలా అనిపించడాన్నే ప్రేమంటారేమో. జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ భావానికి సిగ్గుపడింది మాధురి. ఏం లాభం, చంద్రం కొరకరాని కొయ్యిలా ఉన్నాడు. తానెంత ఆపేక్షగా దగ్గర చేరినా ఆమడ దూరం నుంచే మాట్లాడతాడు. ఆ పల్లెటూరి పూర్ణిమ మీద ఉండే ప్రేమలో నూరో వంతైనా తన మీద ప్రసరించకూడదా? ఒట్టి మూర్ఖుడు, కోరివచ్చిన అదృష్టాన్ని అందుకోలేని అమాయకుడు. ఏమైనా సరే ఈ రోజు అతనికి నా మనసు విప్పి చెప్పాలి అనుకుంటూ పొలం చేరిన మాధురికి పూర్ణిమ, చంద్రం జంటగా కూర్చుని భోంచేయడం కనిపించింది. ఒకే పళ్ళెంలో కలుపుని ఒకరివైపు ఒకరు చూసుకుంటూ పరిసరాలను గమనించకుండా భోంచేస్తూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న ఆ జంట చూడముచ్చటగా ఉన్నా అసలే ఆలోచనలతో వేడెక్కిపోయిన మాధురికి కంటకింపుగా కనిపించింది. దూరంగా వెళ్లి మామిడి తోటలో కూర్చుంది ఒంటరిగా. పూర్ణిమ ఇంటి దగ్గర పప్పు నానబోసొచ్చానని, సాయంత్రం వచ్చేసరికి గారెలు చేసుంచుతానని చంద్రానికి చెప్పి ఇంటివైపు వెళ్లిపోయింది. ఒంటరిగా వెళ్లిపోతున్న పూర్ణిమ వైపు చూస్తూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన చంద్రం వెనక నుంచి తన భుజం మీద పడిన చల్లని చేతి స్పర్శతో ఉలిక్కిపడి వెనుతిరిగాడు. ఎదురుగా నవ్వుతూ నుంచునుంది మాధురి. తప్పనిసరిగా నవ్వు ముఖం మీదకి తెచ్చుకుంటూ ఇంకా తన భుజం మీదే ఉన్న మాధురి చేయి తీసేస్తూ, ఎండ్లో ఇలా వచ్చారేం, ఇంకొంచెం ముందొచ్చుంటే మా పూర్ణిమ కలిసేది అన్నాడు. సమాధానం చెప్పలేదు మాధురి. అన్నయ్యగారు రాలేదా? దానికి సమాధానం లేదు. ఏంటి కోపంగా ఉన్నారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అబ్బా, ఇప్పటికి గ్రహించారు కదా కోపంగా ఉన్నానని. థ్యాంక్స్. లేకపోతే ఏంటా చచ్చు ప్రశ్నలు? బోరుగా ఉండి ఇలా వచ్చాను. పూర్ణ లేకపోతే మీరు మాట్లాడకూడదా? మా అన్నయ్య రాకుండా నేను రాకూడదా? బాబోయ్, అన్ని ప్రశ్నలు ఒక్కసారే వేస్తే నేను మాత్రం సమాధానం ఎలా చెప్పను? మీ పొలం, మీరెప్పుడైనా రావచ్చు. ఇంకా నేను మాట్లాడే విషయాలేముంటాయి? పొలాలు, ఎరువులు, మందులు ఇవే కదా. ఇవి మాట్లాడితే మీకు మరింత బోరు కదా అన్నాడు చంద్రం నవ్వుతూ. నవ్వుతున్నప్పుడు వింత కాంతితో మెరుస్తున్న ఆ కళ్ళవైపు చూస్తూ, ఈ పల్లె, పొలాలు, ఎరువులు తప్ప ప్రపంచంలో ఇంకా మాట్లాడదగ్గ విషయాలే లేవా చంద్ర? ఆమె అడిగిన తీరు, ఆ పిలుపు చంద్రం సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. ఎందుకుండవు, ఉంటాయి మాధురీదేవి, కానీ నాకు తెలిసినవంతే అన్నాడు కొంత సర్దుకున్న తర్వాత. చంద్ర, నేనెంత దగ్గరగా రావాలని చూస్తున్నానో నువ్వంత దూరంగా పారిపోతున్నావు. నాకే తెలియకుండా నీ మీద అభిమానం పెంచుకున్నాను. దాన్నే ప్రేమంటారేమో నాకు తెలీదు. నీకు ఈరోజు మనసు విప్పి చెబుతున్నాను చంద్ర. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేననిపిస్తోంది. అంత క్రితం నువ్వు నా బ్రతుకులోకి రాకముందు ఎలా గడిచిందో నాకు తెలీదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన మరుక్షణం నుంచి నన్ను నేనే మరిచిపోయాను. నేను నేనుగా లేనిప్పుడు. హృదయంలో ఏదో అలజడి, పెను తుఫాన్లు చెలరేగుతున్నాయి. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది. నేనేం చేయను? ఆవేశంగా అంటున్న మాధురి కళ్లల్లో నీళ్లు నిలిచాయి. ఓ క్షణం చంద్రం నోటమాట రాలేదు. హఠాత్తుగా లేచి మెల్లగా మామిడి తోట వైపు నడిచాడు చంద్రం. అనుసరించింది మాధురి. ఓ చెట్టు కింద కూర్చుంటూ మాధురిని కూర్చోమన్నాడు. మాధురీదేవి, ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి క్షణం వస్తుంది. ఒకరు లేకపోతే మరొకరు లేరనిపించే క్షణాలు ప్రతి ఆడామగా ఏదో టైంలో వాళ్ళ జీవితకాలంలో అనుభవిస్తారనుకుంటాను. అయితే అలా అనుకున్న వాళ్ళందరూ ఒకటి కాలేరు. అలా ఒక్కటి కాలేనంత మాత్రాన వాళ్ళ బ్రతుకులు ముగిసిపోవు. ప్రతి జీవితానికి ఓ ముగింపు రాసిపెట్టే ఉంటుంది. అది ఎలాంటిదనేది ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే గాని తెలీదు. మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే నేను, పూర్ణ చిన్నప్పటి నుంచి అనుకుంటూ పెరిగాం. మా పెద్దల ఆశ, మా ఆశయాలు ఒకటైనా విధి చిత్రించిన బేబచ్చంలో అందర్నీ పోగొట్టుకున్నాం. ఒకరికొకరుగా మేమిద్దరమే మిగిలాం. మమ్మల్ని ఆశీర్వదించి ఆనందించాల్సిన పెద్దలు మా కందని సుదూర తీరాలకు సాగిపోయారు. గుండె బద్దలై ఆ బాధలో నన్ను కూడా మరిచి మరణానికి పాల్పడింది పూర్ణ. నా గుండెను అండగా చూపి ఆమె గుండెల ఆసరాతో బ్రతుకు బాటవైపు నడుస్తున్నాను. ఇలాగే మేమిద్దరం కలిసి కలకాలం సాగిపోవాలన్నదే మా ఆశ. మాధురి, మీరు చదువుకున్నారు. మంచి చెడ్డలన్నీ నాకంటే బాగా తెలిసినవారు. ఇలా అమాయకంగా మాట్లాడడం బావుండలేదు. నేనెవర్ని, మీరెవరు? నన్ను గురించి మీరెందుకు ఆలోచించాలి?
మౌనంగా చంద్రం మాటలు వింటున్న మాధురి కళ్ళెత్తి చూసింది. ఆ ప్రశ్నకు జవాబు నా దగ్గరుంటే నిన్నెందుకిలా ప్రాధేయపడతాను చంద్ర. ఏమైనా సరే, నువ్వు లేకపోతే నాకు భవిష్యత్తు లేదు. నా జీవితంలో ఇంకొకరినిలా అభిమానించలేను. దృఢంగా చెబుతున్న మాధురి వైపు చూస్తూ, అయితే ఒక పని చేయండి, మీరు వెంటనే పెళ్లి చేసుకోండి అంటున్న చంద్రం వైపు రెప్పవాల్చకుండా చూస్తూ, చంద్ర, నిజంగానా? నువ్వు నిజంగా అంటున్నావా ఆ మాట? మరి పూర్ణ, మా నాన్నగారు, వాళ్ళెలా ఒప్పిస్తావు? పోనీ మనం ఎటైనా వెళ్ళిపోదామా ఈ ఊరు వదిలేసి? మాధురి మాటలు విన్న చంద్రానికి ఆశ్చర్యంతో ఒక క్షణం మాట రాలేదు. వెంటనే లేచి నిల్చున్నాడు విసురుగా. మాధురి, మీరసలు మతుండే మాట్లాడుతున్నారా? పెళ్లి చేసుకోమంది నన్ను కాదు. మీ నాన్నగారు చూపిన సంబంధమో, మీకు నచ్చిన వాళ్ళెవరైనా ఉంటే అతన్నో పెళ్లి చేసుకోమన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అభిమానాలు, ప్రేమ వాటంతటా అవే పుట్టుకొస్తాయని చెప్పాను. అంతేగాని నా పూర్ణను వదిలి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఇంత చదివిన మీ చదువు నన్ను ఎటో లేచిపోదాం రమ్మని పిలవడానికి ఉపయోగపడిందా? చాలు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మీ బుర్రలోకి ఇంకెప్పుడు రానివ్వకండి. ఇప్పటికే రోజు మీరిలా రావడానికి అద్దాలు వెతుకుంటున్నారు జీతగాళ్లు. వాళ్ళ ముందు చులకన కావడం మీకు నాకు కూడా మంచిది కాదు. దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకండి, వెళ్ళండి అంటూ వడివడిగా నడిచి వెళుతోన్న చంద్రం వైపు ఉక్రోషంగా చాలాసేపు అలాగే చూస్తుండిపోయిన మాధురి కళ్ళల్లో నీళ్లురాయి. అక్కడే కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. తనకు ఊహ తెలిసిన తర్వాత తననెవరూ ఇలా ఏడిపించలేదు. ఏది కావాలంటే అది క్షణాల మీద కొనిచ్చే నాన్నగారు, ప్రేమగా చూసుకునే అమ్మ, చెల్లెలంటే ప్రాణంలా చూసుకునే అన్నయ్య, ఆత్మీయంగా పలకరించే బంధువులు ఎవరూ తననిలా అవమానించలేదు. ఈ చంద్రం ఆఫ్టర్ ఆల్ ఓ పాలేరు. తననింతగా అవమానపరుస్తాడా? ఏం చూసుకునే ఆ పొగరు? అతను ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కడుతున్న బట్టలు తన తండ్రి భిక్ష. అలాంటిది అన్నీ మరిచిపోయి అవమానిస్తాడా? ఆడదాని ప్రేమేంటో తెలుసుగాని పగేలాంటిదో తెలీదు చంద్ర. ఉండు, అది చెవి చూస్తావు. నువ్వంతగా మిడిసిపడేది ఆ పుత్తడి బొమ్మ పూర్ణమని చూసేగా. సరే, చూస్తాను అనుకుంటూ లేచి ఇంటివైపు అడుగులేసింది మాధురి. వికలమైన మనసుతో ఆ రోజు చాలాసేపు పొలంలోనే ఉండిపోయిన చంద్రం ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. పెందలాడే వస్తాడని గారెలుండి కూర్చున్న పూర్ణకి ఆలస్యంగా వచ్చిన చంద్రాన్ని చూసి బాగా కోపం వచ్చింది. మౌనంగా స్నానం చేసి వాకిట్లో మంచమేసుకుని పడుకున్న చంద్రం కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా తనే పలకరించక తప్పలేదు పూర్ణకు. నెమ్మదిగా దగ్గర చేరింది. ఆకాశం వైపు చూస్తున్న చంద్రం పూర్ణ రావడం కూడా గమనించకుండా దీర్ఘాలోచనలో మునుగున్నాడు. తను మాధురిదేవుతో అంత కరుకుగా మాట్లాడకుండా ఉండాల్సింది. నెమ్మదిగా అనునయంగా ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పుండాల్సింది. ఆ కోపంలో వాళ్ళ నాన్నగారికి తన మీద ఏమైనా చెబితే ఉన్న ఈ ఒక్క ఆధారం పోతే భవిష్యత్ ఏమిటి? నెమ్మదిగా మంచం మీద కూర్చుంది పూర్ణ. చేతిలో గారెల ప్లేటు పక్కన పెట్టింది. చంద్రం వైపు చూస్తూ, బావా, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా అంది ఆదుర్దాగా. ఓ పూర్ణ, గారెలు చేశావా? తొందరగా వద్దామనుకున్నాను కానీ పని తెమలలేదు అన్నాడు లేచి కూర్చుంటూ. గారెలు చప్పగా చల్లారిపోయాయి. తొందరగా వస్తావు, వేడిగా తింటావనుకున్నాను. లేటుగా రావడమే కాకుండా వచ్చిన దగ్గర నుంచి ఏంటో ఓ మాదిరిగా ఉన్నావు. ఏంటి బావా అంటూ ఆదుర్దాగా అడుగుతున్న పూర్ణ మనసును బాధ పెట్టడం ఇష్టం లేక జరిగింది తనలోనే దాచుకుంటూ, ఆరిపోయినా నీ చేతి గారెలు రుచిగానే ఉంటాయి. ఆ మహిమ నీ బంగారు చేతుల్లో ఉంది, గారెల్లో లేదు అంటూ లేచి కూర్చుని నవ్వుతూ గారెలు తింటున్న చంద్రం వైపు తృప్తిగా చూస్తూ కూర్చుంది పూర్ణిమ. రోజులు గడిచిపోతుంటే మాధురిలో చంద్రం మీద కక్ష కంటే అతన్ని తన వాడిని చేసుకోలేకపోయిన తన అసక్తత మీద, తన చేతగానితనం మీద తనకే కోపం వస్తోంది. తండ్రితో చంద్రాన్ని గురించి ఏవేవో కల్పించి చెప్పి అతడికి ఆ ఉన్న ఆసరా కూడా లేకుండా చేయాలనుకుంది. కానీ విచిత్రంగా ఏమీ చేయలేకపోతుంది. తనలో తాను బాధపడ్డం కంటే చంద్రాన్ని మరోలా సాధించలేకపోయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా అనుకుంది, నిజమైన ప్రేమ భావానికి నిర్వచనం లేదేమో, అది ప్రత్యక్షంగా ఇది అని చెప్పలేని ఓ మధుర భావన. ఆ భావం కలిగిన వాళ్ళు చెయ్యాలనుకున్నా తాము ప్రేమించిన వాళ్లకు ద్రోహం చేయలేరు. చంద్ర ప్రేమలో తనకు భాగం లేదు, కానీ తన ప్రేమలో చంద్రానికి తప్ప మరొకరికి భాగం లేదు. ఈ చిక్కు విడేదెలాగా? ఆలోచనలతో మాధురి మతిపోయిందాల్లా రోజూ పొలానికి ఇంటికి తిరుగుతోంది. ఆడపిల్లవు, పొలానికెందుకే అని తల్లి మందలిస్తే, బోరుగా ఉందమ్మా, ఏం చేయను, మరి కాలేజీ తెరిచేంత వరకు ఏదో కాలక్షేపం ఉండాలిగా, అలా కాసేపు మామిడి తోటలో కూర్చుని చదువుకునొస్తాను అంటూ చెప్పులేసుకుని బయలుదేరేది ప్రతిరోజు. అయితే ఏనాడు మామిడి తోటలో కూర్చుని ఒక్క ముక్క కూడా చదివిన పాపాన పోలేదు. దూరంగా ఉండి పొలంలో పనులు చేసుకుంటున్న చంద్రాన్ని తదేకంగా చూస్తుండేది. జీతగాళ్ళెవరైనా అటుగా వస్తే బుద్ధిగా పుస్తకంలో తల దూర్చేది. సామాన్యంగా భోజనం అయిన తర్వాత బయలుదేరేది. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చే పూర్ణిమను కలిపి ముద్దలు పెడుతుంటే ఆప్యాయంగా అందుకుంటున్న చంద్రాన్ని ఓ కంటితో కనిపెడుతూ పుస్తకం చదువుతున్నట్లు నటించేది.
ఒక్కో రోజు చంద్రం అలా ఒంటరిగా మామిడి చెట్టు కింద కూర్చునున్న మాధురి వైపు చూసి బాధపడేవాడు. ఆ అమ్మాయికి ఏం తక్కువ, చక్కని రూపం, ఆస్తి, అంతస్తు, చదువు అన్నీ ఉన్నాయి. అలాంటి మాధురి ఏమీ లేని తనలాంటివో అనామకుడి మీద ఎందుకు మనసు పడాలి? ఎందుకంతగా తనలాంటి వాడి కోసం పరువు ప్రతిష్టలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంది? అవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. తను ఏం చేయలేడు. పూర్ణ లేని జీవితం తను ఊహించుకోలేడు. మాధురి కూడా అలాగే ఆలోచిస్తుందేమో, అందుకే అలా అందేమో, నువ్వు లేని భవిష్యత్తును ఊహించలేను చంద్ర అని. ఏమైనా తను మాధురి మీద జాలి పడుతున్నట్లు కూడా కనిపించకుండా నిర్లక్ష్యంగా తనంటే లెక్కలేనట్లుగా ఉంటేనే ఆమె తన మీద అసహ్యం పెంచుకుని మనసు మార్చుకునే అవకాశం ఉంది. అలా కాక ఏ కాస్త సానుభూతి చూపించినా వెల్లువై పొంగే ఆమె ప్రేమ వాహినిలోకి నన్ను లాగేసే ప్రమాదం ఉంది. అప్పుడు పూర్ణ ఆ ఆలోచనే భరించలేనిదిగా అనిపించడంతో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు మాధురికి కనిపించకుండా. 1-2 సార్లు పూర్ణ మాధురి పొలం వైపు వెళ్లడం చూసింది. కాని తను భోజనం పట్టుకెళ్లేసరికి చంద్రం ఎప్పట్లా పనిలో ఉండడమో, పని ముగించుకుని ఎప్పట్లా పొలం మధ్యనున్న మామిడి చెట్టు కింద చేరడమో కనిపించేది. దూరంగా మామిడి తోటలో పుస్తకం పట్టుకుని కూర్చున్న మాధురి కనిపించేది. ఓ రోజు, బావా నీ వెళ్ళి మాధురి గారి దగ్గర కూర్చుంటాను, ఒకరే ఉన్నారు కదా అంది భోజనాలయ్యాక. వద్దులే పూర్ణ, ఆవిడేంటో చదువుకుంటున్నారు, ఇక్కడే కూర్చో, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. మళ్ళీ పనివాళ్లు రాగానే పనిలోకి వెళ్ళాలి అని పూర్ణను అక్కడే కూర్చోబెట్టేశాడు. అసలు కారణం చంద్రం ఒక్కడికే తెలుసు. అసలే ఏవేవో ఊహించుకుంటున్న మాధురి పూర్ణను చూసి అసూయ పడచ్చు. అది తప్పుగా అర్థం చేసుకుని పూర్ణ బాధపడచ్చు. అందుకని అసలు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదని పూర్ణను అటు వెళ్లకుండా చేశాడు. అంత చదువుకున్న మాధురితో ఎలా మాట్లాడాలో కూడా తనకు తెలీదు. ఎందుకు అనవసర శ్రమ? ఆవిడంతటా ఆవిడ పలకరిస్తే తప్ప మాట్లాడడం మంచిది కాదేమోలే అనుకుని ఇంకా మాధురితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు పూర్ణిమ. ప్రకాష్ కూడా అప్పుడప్పుడు పొలానికి వస్తూనే ఉన్నాడు. వచ్చినప్పుడల్లా చంద్రంతో పూర్ణతో గలగలా మాట్లాడి నవ్విస్తుండేవాడు. అంటీ ముట్టినట్లుండే మాధురి కన్నా ఈ ప్రకాష్ బాబేనయం అనుకునేది పూర్ణిమ. అరమరికలు లేవు. ఒక్కోసారి పొద్దునే వచ్చి ఇంటి దగ్గర కూర్చుని, చంద్రం నాకు ఓ కప్పు కాఫీ కావాలాయ్ అని అడిగి మరీ తాగేవాడు. అలా స్వతంత్రంగా అన్నీ అడిగి తీసుకుంటున్న ప్రకాష్ అంటే చంద్రం కూడా అభిమానం పెంచుకున్నాడు. కాని వచ్చినప్పుడు కొత్తలో సజీవ స్రవంతిలా గలగలా కబుర్లు చెప్పిన మాధురి స్తబ్దుగా మౌనంగా మారిపోవడమే బాధగా ఉండేది. ప్రకాష్కు చోట కాలు నిలవదు. 4 రోజులకొకసారి ఏదో వంకతో దగ్గరలో ఉన్న టౌనుకు వెళ్ళొచ్చేవాడు. ప్రెసిడెంట్ గారి ఏకైక కుమారరత్నం అవడం వల్ల డబ్బుకు కొదవలేదు, ఫ్రెండ్స్కు కొదవలేదు. అన్ని అవలక్షణాలు అలవరుచుకున్నాడు. అందుకే సొంత ఊర్లో 2 రోజులు మౌనంగా ఉండాలంటే మనసు మారం చేయడం మొదలుపెట్టేది. అక్కడ అందుబాటులో ఉన్న కంట్రీ బ్యూటీస్ను వదిలిపెట్టలేదు. కానీ వచ్చిన దగ్గర నుంచి సౌమ్యంగా, చనువుగా, అమాయకంగా మాట్లాడే పూర్ణిమ మీద ఓ కన్ను అలాగే ఉండిపోయింది. అయితే చంద్రం భార్యను వదిలి ఉండే క్షణాలే తక్కువ. అలాంటప్పుడు తను ఎలా ప్రయత్నించగలడు? చంద్రం పొలంలో ఉన్నప్పుడు దాదాపు ఆమె కూడా తండ్రితో పాటే ఉంటుంది. మిగతా వేళల్లో ఇంట్లో తల్లి తండ్రి చూస్తుండగా చంద్రం లేడని తెలిసే వాళ్ళింటికి వెళితే ఏమనుకుంటారు? అందుకే కొద్దిగా తటపటాయిస్తున్నాడు. చెల్లెలన్నా పూర్ణతో స్నేహం చేసుకుంటుందేమో, దాని వంకతో వెళ్ళొచ్చనుకుంటే అది పెద్ద సాహిత్యవేత్త అయిపోయింది. ఊరొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో లైబ్రరీలో ఉన్న చెత్త పుస్తకాలన్నీ రోజుకొకటి తీసుకుపోయి పొలంలో చదువుతూ కూర్చుంటుంది. ఇంకా తనకు పూర్ణతో కలిసే అవకాశం ఎలా దొరుకుతుంది? పూర్ణ తనతో ఈ మధ్య బాగా చనువుగా మాట్లాడుతోంది. పొలం వెళితే పూర్ణతో మంచి కాలక్షేపమే అవుతోంది. అవకాశం దొరకాలి గాని పూర్ణకేమీ అభ్యంతరం ఉండదు. ఆ రోజు గారెలు చేసి స్వయంగా తీసుకొచ్చి తమ ఇంట్లో ఇవ్వలేదు. ప్రకాష్ బాబుకి ఇష్టమట కదండి అంటూ తనేదో మాట వరుసకు నాకు గారెలంటే భలే ఇష్టం అంటే ఆ మర్నాడే గారెలు చేసి ప్రత్యేకంగా తమ ఇంటికి తీసుకొచ్చిచ్చింది పూర్ణ. తన మీద అంతులేని అభిమానం ఉందని చెప్పడానికి వేరే ఏ నిదర్శనం కావాలి అంతకంటే? ఇలా ఆలోచనలతో సతమతమవుతున్నాడు ప్రకాష్. ఆ రోజు ఏవో మందులు కావాల్సి వచ్చాయి పొలంలోకి. ప్రెసిడెంట్ గారు ఖాళీగానే ఉన్నారు కదా అని ప్రకాష్ను పిలిచారు. పట్నం వెళ్ళి మందులేవో కావాలట, చంద్రం చెబుతాడు, వెళ్ళి తీసుకురారా ప్రకాష్ అన్నాడు. ఇవాళ నా ఫ్రెండ్స్ 2 వస్తామన్నారు నాన్న, వాళ్ళొచ్చే సమయానికి నేను లేకుండా ఊరెళ్తే ఎలాగా అంటూ నెసిగాడు. సరే పోనీ నువ్వు వెళ్ళి పొలంలో ఉండి చంద్రాన్ని టౌను పంపించు, ఏదో ఒకటి చెయ్యాలి, సకాలంలో మందులు పడకపోతే పంటంతా చీడపట్టిపోతుంది అన్నారు. అయిష్టంగానే సరే నాన్న అంటూ బయలుదేరి పొలం వెళ్లిన ప్రకాష్కు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఎంతకంటే మంచి అవకాశం మరి రమ్మన్నా రాదు. చంద్రం టౌన్కెళ్ళొచ్చే లోపల తన కోరిక నెరవేరుతుంది. హుషారుగా ఈల వేసుకుంటూ బయలుదేరాడు ప్రకాష్.
జీతగాళ్లకేవో పనులు పురమాయిస్తూ చీడపట్టిన ఉక్కు ఆకే వాళ్లతో పాటు ఏరేస్తున్న చంద్రాన్ని సమీపించి, చంద్ర, నాన్నగారు నిన్ను టౌన్కెళ్ళి పొలానికి కావలసిన మందులు తెచ్చుకోమన్నారు. నువ్వు వచ్చే వరకు నేనుంటాను పొలంలో అన్నాడు. అయితే ఇంటికి వెళ్ళి పూర్ణతో చెప్పి వెళతాను. లేకపోతే పాపం మళ్ళీ ఎండలో భోజనం పట్టుకొస్తుంది అంటూ లేచిన చంద్రం వైపు నవ్వుతూ చూస్తూ, పర్వాలేదు చంద్ర, ఈ వాటికి నీ భోజనం నేను చేయకూడదా? నాన్నగారు ఎలాగో డ్యూటీ వేశారు పొలంలో. పూర్ణ భోజనం తెస్తే నేను భోంచేసి నువ్వు ఊరెళ్ళినట్టు చెప్తానులే. మరీ ఎండెక్కితే సైకిల్ తొక్కడం కష్టం, వెళ్ళు అంటూ తొందర పెట్టాడు డబ్బందిస్తూ. చంద్రానికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అయిష్టంగానే ప్రకాష్ తెచ్చిన సైకిల్ తీసుకుని టౌన్ వైపు సాగిపోయాడు చంద్రం. చంద్రం వెళ్లిన మరో గంటకు మామిడి తోటకు చేరిన మాధురి కళ్ళు చంద్రం కోసం గాలించాయి. దరిదాపుల్లో ఎక్కడా అతను కనిపించలేదు. గంట క్రితమే రావలసిన తను ఆ రోజు మునసబుగారమ్మాయి వస్తే ఆమెతో మాట్లాడుతూ కూర్చుంది. ఎటు వెళ్ళుంటాడు? దూరంగా అన్న కనిపించడంతో బహుశా అతనితో మాట్లాడుతూ ఉంటాడనుకుంది. పొలంలో కూర్చుని ఏ చీడపురుగులో ఏరేస్తూ ఉండుంటాడు. వేరే పనేముంది అనుకుంది చిన్నగా నవ్వుకుంటూ. మరో 2 గంటలు గడిచిపోయాయి. చంద్రం జాడలేదు. మరి కాసేపట్లో క్యారేజ్ తీసుకుని పూర్ణ వచ్చింది. పూర్ణ రాగానే అన్న మామిడి చెట్టు కిందకు చేరడం చూసింది. నవ్వుతూ ఏదో అంటున్నాడు. వాళ్ళు తనకు చాలా దూరంగా ఉన్నారు. అతను ఏమంటున్నాడో వినిపించడం లేదు. ఎట్నుంచైనా చంద్రం వస్తాడేమోనని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తోంది. కాని అతనెక్కడా కనిపించలేదు. ప్రకాష్ ఏదో చెప్పగానే వెనుతిరగబోయిన పూర్ణిమ ప్రకాష్ క్యారేజీ పట్టుకోగానే అది వదిలేసి అతని వైపు చూసింది. నవ్వుతూ కూర్చోమని చెబుతున్నాడు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అయిష్టంగానే కూర్చుంది పూర్ణ. కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి క్యారేజ్ దగ్గర కూర్చుంటున్న అన్నను చూసి ఆశ్చర్యపోయింది మాధురి. విషయమేమిటో కనుక్కోవాలని పుస్తకం తీసుకుని ముందు కడుగు వేసింది. ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవడమో అర్థం కాక బొమ్మలా కూర్చుండిపోయిన పూర్ణిమలో మాధురిని చూడగానే చలనం వచ్చింది. నవ్వుతూ ఆహ్వానించింది. ఏరా అన్నయ్య, ఇవాళ చంద్రంగారి భోజనం ఖాళీ చేస్తున్నావేమిటి? మరి ఆయనేం తింటారు అంది చిన్నగా నవ్వుతూ మాధురి. అసందర్భంగా వచ్చిన చెల్లెల మీద అంతులేని కోపం వచ్చింది ప్రకాష్కు. కోపాన్ని ఎలాగో దిగమింగుకున్నాడు. చంద్రం టౌన్ వెళ్ళాడు మాధురి. ఇవాళ పూర్ణగారి చేతి భోజనం మీద నా పేరు రాసుంది, అందుకని నేను తింటున్నాను అన్నాడు. చూడండి, నాతో చెప్పకుండా వెళ్లారు. నాకేం తెలుసు? నేను మామూలుగా భోజనం తెచ్చాను అంది మాధురి వైపు చూస్తూ. నేనే వద్దన్నాలే పూర్ణ, నాకెలాగూ భోజనం కావాలి. అది మీ చేతి భోజనమైతే మరింత రుచిగా ఉంటుందని నేను చెబుతాలే. నువ్వు వెళ్ళమని చంద్రాన్ని పంపించాను అన్నాడు. ఎంతో చనువుగా అలా మాట్లాడుతున్న అన్నగారి మాటల్లో సహజత్వమేదో లోపించినట్లు కనిపించింది మాధురికి. అన్నగారి అలవాట్ల గురించి తెలియదేమీ కాదు. అందుకే తను అక్కడే బాసింపట్టం వేసుకుని కూర్చుంది. అరే అన్నయ్య, ఇవాళ నాకు ఆకలిగా ఉందిరా. ఇంటి దగ్గర సరిగ్గా తినలేదు. పూర్ణ, మీరు చేతులు కడుక్కురండి, ఉన్నదేదో సర్దుకుని తిందాం అంటున్న మాధురి వైపు చిత్రంగా చూసిన పూర్ణిమ సంతోషంగా లేచి వెళ్ళింది. మాధురి ఇన్నాళ్లు మౌనంగా అంటీ ముట్టినట్లున్నా ఈ రోజంతా కలివిడిగా కూర్చుని తను తెచ్చిన భోజనం తినడానికి పరమానందంగా ఉంది. చంద్రం రాగానే ఈ సువ్వరతి చెప్పాలి అనుకుంటూ చేయి కడుక్కొచ్చి కూర్చుంది పూర్ణిమ. ఉన్నది ఒక్క పళ్ళెం, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది. సందేహం ఇట్టే తీర్చేసింది మాధురి. నేను కలిపి మీ ఇద్దరికీ ముద్దలు పెడతాను, ఆ తర్వాత నేను తింటాను అంది. పూర్ణచేత కల్పించుకుని ముద్దలు తినాలనుకున్న ప్రకాశాస నిరాశ అయింది. నిజంగా పూర్ణచేతి భోజనంలో ఏదో అమృతముందనిపించింది మాధురికి. పప్పు గోంగూర పచ్చడి కలిపితే అంత రుచిగా ఉంటుందని ఆ క్షణం వరకు తెలియదు మాధురికి. చంద్ర అదృష్టవంతుడు, చక్కటి ఇల్లాలు, రుచిలెరిగి చేసి పెట్టే పూర్ణ దొరకడం అతని జీవితానికో వరం అని అనుకోకుండా ఉండలేకపోయింది మాధురి. భోజనాలైన ఓ అరగంటకు లేచి పూర్ణతో పాటే తను బయలుదేరింది మాధురి. పూర్ణ ఒక్కతే వెళుతుందేమో, కొబ్బరి తోటల మీదుగా వెళ్లి సరివి తోట దగ్గర కాపు వేసి మాట్లాడొచ్చు అనుకున్న ప్రకాష్ ఆశ నిరాశగా మారిపోయింది. పానకంలో పుడకలా ఎప్పుడు లేంది ఈరోజు దాపురించిన చెల్లెల మీద ఎక్కడలేని కోపం వచ్చింది. చక్కటి అవకాశం మధుమూలాన పాడైపోయిందని పదే పదే చెల్లెల్ని తిట్టుకున్నాడు ప్రకాష్, మరేం చేయలేక. సాయంత్రానికి మందులు తీసుకుని వచ్చేశాడు చంద్రం. కొంపలు అంటుకుపోతున్నట్లు అప్పుడే రాకపోతేనే టౌన్కు వెళ్లిన వెధవెవడైనా సినిమా చూడకుండా వస్తాడా అని కసిగా చంద్రాన్ని తిట్టుకున్నాడు. మొత్తానికి తన ప్లాన్ అంతా భగ్నమైపోయిందని ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరిన ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు ప్రకాష్. తెల్లవారే పెద్ద పిక్నిక్ ప్రోగ్రాం అరేంజ్ చేశాడు. అంత హడావిడిలోనూ పూర్ణను చంద్రాన్ని పొద్దున్నే వెళ్లి ఆహ్వానించొచ్చాడు ప్రకాష్ ప్రత్యేకంగా. వంటలన్నీ ఇంటి దగ్గర చేసి పంపించారు. సాయంత్రం వరకు చక్కటి కాలక్షేపం జరిగింది. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ మధ్య మళ్లీ సరదాగా మనగలిగింది మాధురి.
రికార్డ్స్ పెట్టుకుని పేకాడుతూ కూర్చున్న వాళ్ళందరి వైపు వింతగా చూస్తూ కూర్చుంది పూర్ణ. ఎవర్రా ఈ పద్మాక్షి? మన కాలేజ్ బ్యూటీసు ఈ కంట్రీ యంగ్లేడీ ముందు బలాదూర్ అనుకో అన్నాడు ప్రకాష్ ఫ్రెండ్ రమేష్ మెల్లగా పూర్ణ వైపే చూస్తూ. ఉష్, పెద్దగా అలా వాక్కు, వీపులు సోప్ చేస్తారు అన్నాడు ప్రకాష్. సాయంత్రం 6 గంటలైనా వాళ్ళందరూ కదిలేటట్లు కనిపించలేదు. పెట్రోమాక్స్ లైట్లు తెప్పించి కూర్చున్నారు. చంద్రం వాళ్లతో కొంతసేపే ఉన్నాడు. ఆ తర్వాత పొలం వెళ్ళిపోయాడు. సాయంత్రం అవడంతో లేచి నుంచుంది పూర్ణ. అప్పుడే అటుగా వచ్చిన చంద్రం, పూర్ణ, నేనొచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం ఎదురు చూడక పడుకో అంటూ మళ్లీ పొలం వైపు వెళ్ళిపోయాడు. తననే గమనిస్తున్న మాధురి చూపుల నుంచి తప్పించుకోవాలని ముందుకి వెళ్లబోయాడు. మాధురికి కూడా ఇక ఇంటికి వెళితే బావుండనిపించింది. మరో గంట అలాగే గడిచింది. నెమ్మదిగా బ్యాగ్స్లో నుంచి బాటిల్స్ తీశారు ఫ్రెండ్స్. తాగడం మొదలుపెట్టారు. ఎంత అన్నగారు దగ్గరే ఉన్నా వాడు వాళ్లతో కలిసి తాగుతున్నప్పుడు తనక్కడ ఉండడం మంచిది కాదనిపించింది మాధురికి. అంతకు అరగంట క్రితమే చంద్రం వచ్చి హెచ్చరించి వెళ్ళాడు. ఉరుగు పుట్ర తిరుగుతుంటాయి, త్వరగా ఇల్లు చేరడం మంచిదని. అతను చెప్పిన తర్వాత కూడా పంతానికి 1 గంట కూర్చుంది. అతను ఆ మాట తననుద్దేశించి అన్నాడని తెలుసు. ఇంకా అలాగే తాగుతూ ఏవేవో పేలుతున్న వాళ్ల మధ్య ఇంకా ఉండడం క్షేమం కాదని లేచింది మాధురి. అరే మధు, వెళ్ళిపోతున్నావా? నువ్వు కూడా వెళ్ళిపోతేలా? గెస్ట్ నుంచేసి హోస్ట్ వెళ్ళిపోవడం ఏం న్యాయం డియర్? అప్పటికే రమేష్ మాట ముద్దగా వస్తోంది. అనయ్య, నేను వెళుతున్నాన్రా. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా టార్చి తీసుకుని బయలుదేరింది మాధురి. నేను తోడురానా మధు అంటున్న కామేశం వైపు ఒకసారి చూసి, అక్కర్లేదు, ఏమంత దూరం వెళ్ళగలనులే అంటూ కదిలింది. ధైర్యంగా టార్చి ఫోకస్ చేస్తూ ముందుకు అడుగులేస్తోంది మాధురి. అప్పుడు కూడా మాధురి మనసులో చంద్రమే మెదులుతున్నాడు. భగవంతుడు ఎంతటి నిర్దయుడు కాకపోతే తనకు చంద్రం లాంటి వాడిని జీవితంలో కలిపి అతనితో తన బ్రతుకు ముడిపడకుండా అంత క్రితమే అతని బ్రతుకును మరొకరితో ముడివేసిన విధాత తనకు అతని మీద ఈ అభిమానాన్ని, ప్రేమను ఎందుకు కలిగించాలి? జీవితంలో ఎప్పటికీ చంద్రంతో కలిసి బ్రతకలేననే ఊహ ఎంత భయంకరమైంది! ఆలోచనలతో అడుగులు తడబడుతున్నాయి. కళ్లల్లో నీరు నిండి కళ్ళు మసకబారుతున్నాయి. సరిగ్గా అదే క్షణంలో వెనక అడుగుల చోపుడైంది. చుట్టూ సరివి చెట్లు మధ్యన కాలిబాటలో తనుంది. తన వెనగ్గా వచ్చిన ఆకారం బలంగా తనను తన వైపు తిప్పుకోవడంతో మాధురి చేతిలోని టార్చ్ ఎగిరి అంత దూరాన పడి బద్దలైంది. కేకవేయబోయిన మాధురి నోరు గట్టిగా మూసేసింది ఓ చేత్తో ఆకారం. భయంగా పెనుగులాడుతూ ఆ మసక వెలుతుర్లో ఆ ఆకారమెవరిదో గుర్తించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తనను తాను రక్షించుకోవడానికి, ఆ ఇనుప సంఖ్యల నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడుతోంది. ఆ పెనుగులాట్లో ఆమె కింద పడిపోయింది. బరబర సరుగుడు తోటవైపు లాక్కెళుతోంది ఆకారం. ఒంట్లో శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా కేక వేసింది మాధురి. అప్పటికే ఆమె చీర స్థానభ్రంశం చెందింది. జాకెట్ చేతులు చిరిగిపోయాయి. ముళ్ళు శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయి. ఆ కబంధ హస్తాల నుంచి తనని రక్షించే నాదుడెవర రాత్రి సమయంలో? 8 తర్వాత ఆ పక్క జనసంచారం ఉండదు. అన్నీ తెలిసే అవివేకంగా తనొక్కతే రావడం తను చేసిన పొరపాటు. ఆ వ్యక్తి నోటి నుంచి విపరీతంగా వాసనొస్తోంది. మొత్తానికి అతను ఎవరైనా తన అన్న ఫ్రెండ్స్లో ఒకడని అర్థమైంది. మరోసారి అతి ప్రయత్నం మీద కేక వేసింది మాధురి. ఎవరో పరుగెత్తుకుంటూ వస్తున్నారు తమ వైపు. ఆశగా అటువైపు చూస్తున్న మాధురి కళ్ళు ఒక్కసారి వెలిగాయి. ఆ వచ్చేది చంద్రం. అతన్ని తను ఎంత చీకట్లోనైనా గుర్తించగలదు. గబగబా కాలిబాట మీదకు, సరుగుడు చెట్లకు 2 వైపులా టార్చి ఫోకస్ చేసిన చంద్రం ఎడంవైపు చెట్ల మధ్య పెనుగులాడుతున్న మాధురిని, ఆమెను ఆక్రమించుకో ప్రయత్నిస్తున్న ఓ ఆకారాన్ని చూశాడు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒక్క ఉదుటున ఆ ప్రదేశానికి పొరుగెట్టి మాధురి మీదకు వంగున్న వాడి జుట్టు పట్టుకుని పైకి లాగాడు. అలా లాగడంతో వాడు మాధురిని విడిచి వెనక్కు వెల్లకెల్లా పడ్డాడు. ఏం జరుగుతుందో వాడు తెలుసుకునే లోపల బలంగా 4 పోట్లు పిడికిలు బిగించి పొడిచాడు. మళ్లీ వాడు ప్రతిఘటించే అవకాశం కూడా లేకపోయింది. వాడినలాగే లాక్కొచ్చి కాలిబాట మీద పారేసి మాధురి దగ్గరకొచ్చాడు. భయంతో వణికిపోతున్న మాధురి మరో ఆలోచన లేకుండా ఒక్కసారిగా చంద్రం గుండెలకు అంటుకుపోయి వెక్కి వెక్కేడ్చింది. అలా తనలో ఇమిడిపోయి ఏడుస్తున్న మాధురిని కొంతసేపు అలాగే ఏడవనిచ్చాడు చంద్రం. మెల్లగా తల నిమురుతూ పసిపిల్లలా తనను ఓదారుస్తున్న ఆ చేతుల స్పర్శ మాధురికి అంతులేని శాంతిని ప్రసాదిస్తోంది. మొట్టమొదటిసారిగా చంద్రంలో అనేక భావతరంగాలు చెలరేగాయి. నెమ్మదిగా మాధురిని తన నుంచి విడదీసి కళ్ళు తుడుస్తూ, మధు, ఊరుకో, అలా ఒంటరిగా ఎందుకొచ్చావు? మన వాళ్ళెవరినైనా తీసుకుని రాకూడదు. ముందు బట్టలు సరిచేసుకో, ఇదిగో ఇది పైన కప్పుకో అంటూ తన పై పంచి తీసి మాధురి భుజాల చుట్టూ కప్పాడు.
మధు అని మొట్టమొదటిసారిగా పిలిచిన చంద్రం గొంతులో లోకంలోని ఆప్యాయతంతా ధ్వనించింది. ఇంకా తనను తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యమైన మాధురి మళ్లీ చంద్రం బాహువుల్లో ఇమిడిపోయింది. తనివి తీరా ఏడుస్తోంది. ఎన్నాళ్లుగానో పేరుకుపోయిన బాధ హృదయాన్ని చీల్చుకుని కన్నీళ్ల రూపంలో బయటపడి చంద్రం గుండెల్ని తడిపేస్తుంటే ఏం చేయడానికి తోచని అయోమయ స్థితిలో పడిపోయిన చంద్రం కూడా అలాగే నిలబడిపోయాడు కొంతసేపు. పదమధు, నిన్నింటి దగ్గర దిగబెడతాను. మళ్ళీ వాళ్ళెవరైనా ఇటు రావచ్చు. ఈ విషయం అందరికీ తెలియడం మంచిది కాదు. వచ్చేటప్పుడు వాడెవడో గుర్తిస్తే వాళ్ళు ఇల్లు చేరుస్తారు అంటూ భుజం మీద చేయి వేసి నడిపించాడు. మొట్టమొదటిసారిగా తనకు చంద్రం తోడు లేకపోతే నడవడం కూడా చేత కాదనిపించింది మాధురికి. అతన్ని ఆనుకొని మెల్లగా నడుస్తోంది. ఊరు దగ్గరికి రాగానే చంద్రం మాధురి భుజం మీదున్న తన చెయ్యి తీసేశాడు. నెమ్మదిగా ఇద్దరూ ఇంటివైపు అడుగులేశారు. ఇల్లు చేరగానే ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని, మౌనంగా మామూలుగా నీ పనులు నువ్వు చూసుకోమని చంద్రం చెప్పుండడం వల్ల మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయింది మాధురి. కాసేపు ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఇల్లు చేరాడు చంద్రం. తలుపు తీసుండడం చూసి పూర్ణ తన కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉందనుకుంటూ గబగబా అడుగులు లోపలికేశాడు. అక్కడ కనిపించిన దృశ్యం ఒక్కసారిగా చంద్రంలోని సర్వశక్తుల్ని లాగేసినట్లయింది. ఏం చేస్తున్నాడో తనకే తెలియని అయోమయ స్థితిలో పెద్దగా కేక పెట్టాడు, పూర్ణ అంటూ. ఆ కేక స్పృహ తప్పిపడున్న పూర్ణలో చలనం కలిగించలేదు. కాని ప్రెసిడెంట్ గారింట్లో అంతా పరిగెత్తుకొచ్చారు. ఆ చుట్టుపక్కల ఆ 2 ఇళ్లు తప్ప మరి వేరే ఇళ్లు లేవు. చంద్రం కేకతో బట్టలు మార్చుకుని హాల్లోకి వెళ్లబోతున్న మాధురి ఒక్క పరుగున దొడ్డివాకిలి గుండా చంద్రం ఇంటివైపు పరిగెత్తింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరికీ కళ్ళు చెమర్చాయి. అస్తవ్యస్తంగా ఉన్న గుడ్డలతో తలకు మంచం కోడు కొట్టుకోవడం వల్ల ధారగా కారుతున్న రక్తంతో స్పృహ లేకుండా పడున్న పూర్ణను చూసి మాధురి పెద్దగా ఏడ్చేసింది. గబగబా ఓ దుప్పటి తీసి ఆమె మీద కప్పింది. గుడ్లప్పగించి పూర్ణవైపే చూస్తూ నుంచున్న చంద్రాన్ని చెయ్యి పట్టుకుని కుదిపింది. మెల్లగా పూర్ణిమ మంచం దగ్గర కూర్చుండిపోయాడు చంద్రం. కళ్ళు తుడుచుకుంటూ ఇంత ఘోరం ఎలా జరిగిపోయింది అని ఆలోచిస్తోంది మాధురి. అదే పరిస్థితి నుంచి తనను కాపాడగలిగిన చంద్రం తన ప్రాణానికి ప్రాణమైన పూర్ణిమను కాపాడుకోలేకపోయాడు. తన వల్లే అతను రావడం లేట్ అయింది. మధ్యలో తనకు ఆ అవమానం జరగకుండా ఉంటే చంద్రం త్వరగా ఇల్లు చేరుండేవాడు. అప్పుడు పూర్ణకిలాంటి దుర్దశ ప్రాప్తించుండేది కాదు అని ఆలోచిస్తున్న మాధురి కర్తవ్యం జ్ఞాపకొచ్చిందల్లా, నాన్నగారు చూస్తూ నుంచున్నారేం, ముందు డాక్టర్కు కబురు చేయండి అంది. అప్పటికి తేరుకోగలిగారు ప్రెసిడెంట్ గారు. అలాగే మధు, నేను డాక్టర్ని పిలుస్తాను, మీరింటికి వెళ్ళండి అన్నారు అధికారం ధ్వనించే కంఠంతో. ఆ పరిస్థితుల్లో చంద్రాన్ని పూర్ణను వదిలి వెళ్లిపోవడం తనకెట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాని పని. అందుకే మొట్టమొదటిసారిగా తండ్రికి ఎదురు చెప్పింది. నాన్నగారు, డాక్టర్ వచ్చి పూర్ణను చూసే వరకు నేను ఇంటికి వెళ్ళను. చంద్రం షాక్ తిన్నట్టున్నారు. వాళ్ళిద్దరినీ కర్మానికి వదిలిపెట్టి వెళ్లడం భావ్యం కాదు. ఆ కృత్యం చేసిన దుర్మార్గులెవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది అంటున్న కూతురి వైపు అయోమయంగా చూశారు ప్రెసిడెంట్ గారు. కూతురు తనలాగే మొండి, పొట్టు పట్టిందంటే విడవదు. అందుకే మౌనంగా బయటకు వెళ్లిపోయారు డాక్టర్కు కబురు చేయడానికి. డాక్టర్ వచ్చి పరీక్షించారు. పూర్ణను ఎవరో బలవంతంగా అనుభవించినట్లు తేలింది. ఆ అవమానం తనకే జరిగినట్లు ఫీల్ అయింది మాధురి. డాక్టర్ గారిచ్చిన ఇంజెక్షన్తో స్పృహ వచ్చింది పూర్ణిమకు. కానీ ఏంటో తలదిమ్ముగా అనిపించడంతో మళ్లీ కళ్ళు మూసుకుంది. డాక్టర్తో పాటు బయటకు నడిచాడు చంద్రం. అప్పటికి కొద్దిగా తేరుకున్నాడు. జరిగిందేంటో గ్రహించాడు. సానుభూతి వర్షిస్తోన్న వాళ్ళందరి చూపుల్ని భరించడం కష్టంగా ఉంది. వాళ్లతో పాటే తను బయటకొచ్చింది మాధురి. డాక్టర్ మెల్లగా అన్నాడు, ప్రెసిడెంట్ గారు, ఆ అమ్మాయి తలకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ అమ్మాయి అరవడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో పొసుబలంతో ఆమె తల మంచం కొడుకేసి కొట్టి ఉండాలి. చాలా రక్తం పోయింది. అంతేకాదు, దెబ్బ బాగా తగలడం వల్ల ఆమె జరిగిందంతా మర్చిపోయే అవకాశం ఉంది అన్నారు. భగవాన్, మంచివాళ్ళకి ఎందుకిలా శిక్షలు వేసి ఆనందిస్తావు? వాళ్ళు నీకేం అపకారం చేశారు అని మౌనంగా రోధించింది మాధురి హృదయం. డాక్టర్ చెప్పింది విని మెల్లగా నవ్వుతున్న చంద్రాన్ని చూసి భయం వేసింది మాధురికి. చంద్రం, ఏంటా పని? నువ్వెలా ధైర్యం కోల్పోతే ఎలా అంటున్న మాధురి వైపు చూసి, నా పూర్ణ అదృష్టవంతురాలండి. అందుకే జరిగిందేది ఆమెకు గుర్తుండకుండా వరం ప్రసాదించాడు భగవంతుడు. తనకు జరిగిన అన్యాయం గురించి తెలిసిన మరు నిమిషం నా పూర్ణ నాకుండదు. అది తెలియకుండా ఉండడం వరం కాదంటావా మాధురి? బాధలోనే ఏదో ఆనందాన్ని వెతుకునే చంద్రాన్ని చూసి వస్తున్న ఏడుపును బలవంతాన ఆపుకుంది మాధురి. వాకిట్లో తండ్రి ఉన్నాడనే జ్ఞానమే లేకుండా చంద్ర తలని అలాగే గుండెల మీదకు చేర్చుకుని ఓదార్చాలి అన్నంత ఆవేశం వచ్చింది.
అతి ప్రయత్నం మీద దాన్ని నిగ్రహించుకుంటూ చంద్రం భుజం మీద చేవేసి పైట కొంగుతో అతని కన్నీరద్దింది. తండ్రి బయట నుంచి కేక వేయడంతో తప్పనిసరిగా లేచి వెళ్ళింది. చూడమ్మా, ఇంకా పూర్ణకేమీ భయం లేదు. చంద్రం దగ్గరే ఉంటాడు. రామయ్యను కూడా ఈ వాళ్ళకి తోడిక్కడే ఉండమని చెప్పాను. చాలా పొద్దుపోయింది, పోదాం పద అన్నారు. ఒంటరిగా స్పృహలేని స్థితిలో ఉన్న పూర్ణను, అయోమయావస్థలో ఉన్న చంద్రాన్ని వదిలి వెళ్లడానికి మనసు ఎదురు తిరుగుతున్నా తనుండి చేయగలిగిందేమీ లేదని తండ్రితో పాటు బయలుదేరిందామె. ఆ రాత్రి తెల్లవార్లు అలా పూర్ణవైపు చూస్తూనే కూర్చున్నాడు చంద్రం. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మారాయి. తెల్లవారే పని మనిషి చేత కాఫీ పట్టించుకుని వచ్చింది మాధురి. మాధురి కూడా రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారుజామున అన్న ప్రకాషు అతని ఫ్రెండ్స్ బయలుదేరి వెళ్లడం తెలుస్తూనే ఉంది. తన మీద అత్యాచారం చేయబోయిన ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉన్నా చంద్రం మాటకు కట్టుబడి నోరు మూసుకుని ఊరుకుంది. కాని వాళ్లల్లో ఓ పశువే పూర్ణశీలాన్ని బలిగొన్నాడనే సందేహం మాధురి నరనరాన్ని పాకిపోయింది. కాని ఎవరో తెలియకుండా ఎవరిని నిందించగలదు? దానివల్ల జరిగిపోయిన అకృత్యం మాసిపోదుగా. ఎవరూ మరిచిపోని సంఘటనది. రేపటి నుంచి చంద్రం ఎన్ని రకాల చూపుల్ని ఎదుర్కోవాలో పూర్ణ పరిస్థితి తలుచుకుంటే హృదయం బాధతో మెలితిరిగిపోతోంది. మౌనానికి ప్రతీకలా ఉన్న చంద్రాన్ని పూర్ణ దగ్గర్నుంచి లేపి కాఫీ చేతికిచ్చింది మాధురి. పూర్ణను లేపి దగ్గరుండి మొహం కడిగించింది. కాఫీ తాగించింది. మౌనంగా మాధురి చెప్పిన పనల్లా చేస్తోంది పూర్ణ. తలకు కట్టిన కట్టు బాధగా నొక్కుంటూ మంచం మీద వాలింది. చంద్ర, ఈ రోజుకు మీరు పొలం వెళ్లే పనిలేదు. ఇంట్లోనే ఉండమని నాన్నగారు చెప్పమన్నారు. భోజనం మనిటి దగ్గర నుంచే పంపిస్తాను. మీరు మామూలుగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి అంటున్న మాధురి కంఠం వృద్ధమైంది. లేదు మధు, ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చికిపోయేలా ఉంది. నేను పొలం వెళతాను. అయోమయంగా మౌనంగా ఉన్న పూర్ణను చూస్తూ కూర్చోవడం నాకు సాధ్యం కావడం లేదు అంటూ లేచి కళ్ళు తుడుచుకుంటూ స్నానానికి వెళుతున్న చంద్రం వైపు అలాగే చూస్తుండిపోయింది. అతను ఈ బాధ మరిచిపోవాలంటే పొలం వెళ్లడమే ఉత్తమమని మరి అతనికి అడ్డు చెప్పలేదు మాధురి. తెల్లవారిన దగ్గర నుంచి పరామర్శకు ఊళ్ళో వాళ్లంతా వస్తున్నారు. తలా ఒక మాట అంటున్నారు. అవన్నీ వింటూ చంద్రం మరింత బాధపడ్డం తప్ప ప్రయోజనం లేదు. స్నానం చేసి పైపంచ మీద వేసుకుంటూ చెప్పులు తొడుక్కున్న చంద్రం పూర్ణ మంచం దగ్గరకు వచ్చాడు. కళ్ళు మూసుకుని నీరసంగా పడుకునుంది పూర్ణ. రోజు ఆ టైంకు లేచి ఇంట్లో పనంతా చేసుకుని హడావిడిగా తనను లేపేసి తొందర పెట్టే పూర్ణ ఒక్క రాత్రిలో ఎంత మారిపోయింది. తన జీవితంలో చెలరేగిన రెండో తుఫానిది. మొదటి తుఫాను తన వాళ్లందర్నీ అయిన వాళ్లందర్నీ పొట్టన పెట్టుకుంది. ఈ రెండో తుఫాను తన ప్రాణంలో ప్రాణమైన పూర్ణను తనకు దూరం చేస్తుందా? ఆ ఆలోచన కూడా భరించలేనట్లు కళ్ళెత్తి కళ్ళ నిండా నీళ్లతో తన వైపే చూస్తున్న మాధురి వైపు చూసన్నాడు ఆవేదనగా చూస్తూ చంద్రం. వస్తాను మధు, మరోలా అనుకోకపోతే నువ్వు పూర్ణ దగ్గరే ఉండు. చంద్ర, ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? నేను పూర్ణ దగ్గరే ఉంటాను. నువ్వు పూర్ణను గురించి భయపడకు. 2 రోజుల్లో మామూలుగా అయిపోతుంది అంటున్న మాధురి మాటలు మధ్యలో ఉండగానే చంద్రం ద్వారం దాటాడు. లక్ష్మి చేత పుస్తకం తెప్పించుకుని మధ్యాహ్నం వరకు అలాగే పూర్ణ దగ్గర చదువుతూ కూర్చుంది. మధ్యాహ్నం తల్లి భోజనానికి పిలిస్తే లక్ష్మిని పూర్ణ దగ్గర కూర్చోబెట్టి భోజనానికి వెళ్ళింది. మౌనంగా అన్నం ముందు కూర్చున్న మాధురికి అన్నీ పోగొట్టుకున్నట్లు ఒక్క రాత్రిలో పూర్తిగా డీలా పడిపోయినట్లున్న చంద్రం కళ్ల ముందు కదిలాడు. రోజు ఆప్యాయంగా కలిపి ముద్దలందించే పూర్ణ ఈరోజు పొలం వెళ్లలేదు. అసలు చంద్రం భోంచేస్తాడా? ఆ ఆలోచన రావడంతో ముద్ద మింగుడు పడలేదు మాధురికి. అర్ధాకలతోనే లేచిపోయి చెప్పులు తొడుక్కుంటున్న కూతుని చూసి, మళ్ళీ అప్పుడే ఎక్కడికే? గొంతులో ముద్ద గొంతులో ఉండగానే బయలుదేరావు. నీ వరుస నాకేం నచ్చలేదు అంటున్న తల్లివైపు చూడకుండానే, అలా పొలం వైపు వెళ్ళొస్తానమ్మా, ఏం తోచడం లేదు అంటూ అడుగులు ముందుకు వేసింది. ఏం పిల్లలో, చెబితే వింటారా ఏమన్నానా? ఒక్క నిమిషం ఇంట్లో కాలు నిలవదు. అసలే రోజులు బాగాలేవు. పొలాల వెంబడి ఒక్కతి ఎందుకు వెళ్లడం అని గొనుక్కుంటూ వంటింట్లోకి వెళ్లిన అనసూయమ్మగారు పెట్టినవి పెట్టినట్లే పళ్ళెంలో వదిలేసిపోయిన కూతురి తిండి చూసి మరింత విసుక్కుంటూ వంటలు సర్దడం మొదలుపెట్టింది. ఎండ నిప్పులు చెరుగుతోంది. పొలం చేరేసరికి ఎండవేడికి మాధురి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దగా అయిపోయింది. రోజులా మామిడి తోట వైపు వెళ్లకుండా పొలం వైపు అడుగులు వేసింది. తను ఊహించినట్లుగానే పొలం మధ్యగా ఉన్న మామిడి చెట్టు కింద వెల్లకిల్లా పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు చంద్రం. లక్ష్మి పెట్టి వెళ్లిన క్యారేజీ వైపు చూస్తున్నట్లుగా కూడా లేదు. చంద్రం దగ్గరకు వెళ్లగానే మాధురిని చూసి లేచి కూర్చున్నాడు. పూర్ణను ఒంటరిగా వదిలేసొచ్చారా మాధురి? లేదు చంద్ర, ఇంత క్రితమే కొద్దిగా అన్నం తినిపించి లక్ష్మిని తోడు కూర్చోబెట్టొచ్చాను. నువ్వు భోంచేశావా? మాట్లాడలేదు చంద్రం. మౌనంగా క్యారెట్ విప్పుతున్న మాధురి వైపు చూసి, వద్దు మాధురి, నేనిప్పుడేమీ తినలేను, క్షమించండి
అంటున్న చంద్రం కళ్ళల్లో నీళ్లురాయి. చంద్ర, నన్ను మామూలుగా మధు అని పిలువు. ఆ పిలుపులో ఆత్మీయత ఉంది. నీ నుంచి నేను ఏమీ కోరను. నా ఈ ఒక్క కోరిక మన్నించు. నన్ను మన్నింపుగా పిలవడం మాని. గౌరవంగా పిలిచే ఆ పిలుపులో ఆప్యాయత, ఆత్మీయత కొరవడతాయి. చంద్ర, పూర్ణ కలిపి పెట్టడానికి రాలేదని అన్నం తినాలనిపించడం లేదు నీకు, అవునా? మరో 2 రోజుల్లో తనే వచ్చి తన అమృత హస్తంతో తినిపిస్తుంది. అంతవరకు అలా నీకు అన్నం కలిపి పెట్టే భాగ్యం నాకు కలిగించు అంటున్న మాధురి కళ్ళ నుంచి కన్నీళ్లు రాలాయి. మధు అన్న చంద్రం ఆమె ముఖంలో కనిపించిన ఏదో భావానికి బందీ అయిపోయి మౌనంగా లేచి చేతులు కడుకునొచ్చాడు. ఆనందంగా కళ్ళు తుడుచుకుని అన్నం కలిపి చంద్రం చేతిలో ముద్దుంచింది. అందిస్తున్న మాధురి కళ్ళ నిండా నీళ్లు, అందుకుంటున్న చంద్రం కళ్ళల్లో నీళ్లు. ఒక కన్నీరు అందిన అదృష్టానికి ఆనంద వర్షం కురిపిస్తుంటే మరో కన్నీరు చేజారిన అదృష్టానికి విలపిస్తోంది. ఎలాగో మాధురి బలవంతం మీద భోజనం అయిందనిపించాడు చంద్రం. పాలేర్లందరూ భోజనాలకు దూరంగా వెళ్లడం వల్ల మాధురి చంద్రానికి ముద్దలు కలిపి పెట్టడం ఎవరూ చూడలేదు. మరి కాసేపు కూర్చుని చంద్రానికి ఏవో కాలేజీ కబుర్లు చెప్పి పూర్ణ జ్ఞాపకం అతన్ని వేధించకుండా చేసి మళ్లీ అతను లేచి పనిలో జొరబడగానే నెమ్మదిగా లేచి ఇంటికి వెళ్ళిపోయింది. అలా తెల్లవారుజామున తనకు కూడా చెప్పకుండా పట్నం వెళ్లిపోయిన అన్నగారు వారం రోజులైనా తిరిగి రాకపోయేసరికి మాధురిలో ఏదో అనుమానం పొడసూపింది. తండ్రిని అడిగింది, అన్నయ్య ఏమైనా డబ్బు తీసుకెళ్లాడా అని. లేదమ్మా, ఏదో 50 రూపాయలు ఇవ్వండి నాన్నగారు, సరదాగా ఓ 4 రోజులు ఫ్రెండ్స్తో గడిపొస్తాను. మా ఊళ్ళో మరీ బోరుగా ఉందంటే మీ అమ్మని ఇవ్వమన్నాను అన్నాడు ప్రెసిడెంటు. ఆ రోజు సాయంత్రం తల్లి దగ్గర చేరి నెమ్మదిగా మాటలు ప్రారంభించింది. అమ్మా, అన్నయ్యకి 50 రూపాయలు ఇచ్చావా? నీ దగ్గరేమైనా ఉంటే ఇచ్చావా? వారం రోజులకు పాపం డబ్బు లేకపోతే అవస్థ పడతాడు, అందుకని అడుగుతున్నాను అంది మెల్లగా. నా తల్లే, అన్నయ్య అంటే అంత అభిమానమే నీకు? కొరనాగన్న సరదా పడ్డాడు. ఫ్రెండ్స్ అందరూ ఊటీ వెళుతున్నారమ్మా, నేను అలా ఓ వారం 10 రోజులు తిరిగొస్తాను. నాన్నగారికి చెబితే ఒప్పుకోరు, నీ దగ్గర డబ్బుంటే ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నేను మాత్రం దాచింది నీకు వాడికి తప్ప ఎవరికోసం ఖర్చు పెడతాను? ఫోన్లేమ్మని నా దగ్గర 300 ఇచ్చాను. వాడి దగ్గర ఇంకో 200 ఉన్నాయట. ఎలాగో సర్దుకుంటానులేమ్మా, చెల్లైతో కూడా చెప్పకు, ఉడుక్కుంటుంది అన్నాడు. అందుకే నీకు కూడా చెప్పలేదమ్మా. నువ్వేమో అన్నయ్య దగ్గర డబ్బులు లేవే, వారం రోజులైపోయింది వెళ్ళి, ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని బాధపడుతున్నావు. ఎంతైనా రక్త సంబంధం అలాగే అనిపిస్తుందమ్మా అని మళ్ళీ తన పుట్టింటి కబుర్లలో పడ్డ తల్లి మాటలు శ్రద్ధగా విని నెమ్మదిగా లేచి చంద్రం వైపు నడిచింది. చంద్రం అప్పుడే పొలం నుంచి వచ్చినట్టున్నాడు. స్నానం చేస్తున్నాడు. పూర్ణ పొయ్యి దగ్గర కూర్చుని టీ పెడుతున్నట్లుంది. ఆ రోజు మొదలుకుని చంద్రం 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తున్నాడు. పూర్ణ కొద్దిగా మనుషుల్లో పడింది. ఆమె ఎదురుగా జరిగిపోయిన విషయాలు ఎవరూ ఎత్తద్దని డాక్టర్ చెప్పడంతో అంతా ఆ విషయం గురించి మరిచిపోయారు దాదాపుగా. కాని చంద్రం ఎలా మరిచిపోగలడు? చైతన్యానికి మారుపేరులా ఉండే పూర్ణ స్తబ్దుగా అవసరానికి తప్ప 1-2 మాటల కంటే మాట్లాడకపోతే ఏం చేయగలడు? మునుపట్ల చనువుగా దగ్గరికెళ్లాలన్నా భయంగా ఉంది. గంభీరమూర్తిలా పనులు చేసుకుపోతున్న పూర్ణలో పసితనం ఒక్కసారిగా మాయమైపోయినట్లు, ఈ పూర్ణ తన మునుపటి పూర్ణ కాదన్నట్లు అనిపిస్తోంది. మాధురి వెళ్లి పీట వేసుకుని పూర్ణకి ఎదురుగా కూర్చుంది. పూర్ణ, నాకు టీ ఇస్తావా అంది చిన్నగా నవ్వుతూ. తల ఊపి 2 గ్లాసుల్లో టీ పోసి ఒకటి మాధురికి, రెండవది అప్పుడే లోపలికొచ్చిన చంద్రానికి ఇచ్చింది. మరి నీకు, నువ్వు కూడా తీసుకో పూర్ణ అంటున్న మాధురి మాటతో తను కూడా తీసుకుంది. పదండి, అలా ఇంటి ముందు కూర్చుందాం, చల్లటి గాలి వీస్తోంది అంటూ లేచిన మాధురితో పాటు తను లేచొచ్చింది పూర్ణ. కొంతసేపు ముగ్గురు టీ తాగుతూ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడడం లేదు. మాధురే ఏవేవో కబుర్లు చెబుతోంది. అయితే పూర్ణకు మాధురి మీద మంచి అభిమానం ఏర్పడింది. పెద్దగా మాట్లాడకపోయినా ఆ అభిమానం ఆమె కళ్లల్లో, చేతల్లో ప్రతిఫలిస్తుండేది. ఇక చంద్రానికి కష్టం సుఖం చెప్పుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క స్నేహితురాలు, ఆప్తురాలు మాధురి. ఆ సంఘటన జరిగిన 2 రోజులకు మాధురి దగ్గర ఆ విషయం గురించి మాట్లాడాడు. మధు, నీ మీద అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్లలో ఒకడే నా పూర్ణ జీవితాన్ని పాడు చేశాడు. ఆ కళ్లల్లో మునుపటి తళుకు మళ్లీ నేను చూడగలనా? ఆ చురుకుదనమంతా ఏమైపోయిందో? సజీవ శిల్పంలా తిరుగుతుందే తప్ప ఏదీ చెప్పదు. డాక్టర్ గారు ఆ విషయాలు ఎత్తొద్దన్నా నా మనసు ఊరుకోక 2-3 సార్లు పూర్ణ దగ్గర ఆ విషయం ఎత్తాను. నిన్న అలాగే గుచ్చుగుచ్చి అడిగాను, ఏమైనా వివరాలు చెప్పగలుగుతుందేమోనని దగ్గరకు తీసుకుని లాలింపుగా అడిగాను. కానీ ఏం జరిగింది చంద్ర? నేను దగ్గరకు వెళ్లగానే విసురుగా నన్ను తోసేసింది. నా వైపు పూర్ణ చూసిన ఆ చూపు భరించలేను మధు. ఇక జీవితమంతా ఇంతేనా? మళ్ళీ నా పూర్ణ మామూలుగా మారదా?
అంటూ భయపడుతున్న చంద్రాన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు మాధురికి. చంద్ర, కొన్నాళ్లు పోతే అన్నీ సర్దుకుంటాయి. పూర్ణ మళ్ళీ మామూలుగా మారిపోతుంది. ఇప్పుడు నువ్వు వాడెవడో తెలుసుకుని ఏం చేస్తావు? మాధురి మాట పూర్తి కాకుండానే ఉగ్ర నరసింహమూర్తిలా గర్జించాడు చంద్రం. ఏం చేస్తానా? ఆ రాక్షసుడెవడో తెలిసిన మరుక్షణం వాడి అంతు చూస్తాను. నాకు వాడెవడో తెలిసిన మరుక్షణం వాడికి భూమి మీద నూకలు చెల్లాయని తెలుసుకోమదు. ఇది నేను ప్రాణానికి ప్రాణమైన పూర్ణ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. పచ్చటి పంట పొలాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నాకింకా వివరాలు సరిగ్గా అందలేదు. అవి తెలుసుకున్న తర్వాత వాడి భూప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేడు. ఆవేశంగా అంటున్న చంద్రాన్ని చూస్తే అతడు అనంత పని చేస్తాడనిపించింది మాధురికి. టీ తాగడం పూర్తి కాగానే గ్లాసులు తీసుకుని లోపలికెళ్ళింది పూర్ణ. చంద్రం, మాధురి ఇద్దరే మిగిలారు. మధు, మీ అన్నయ్య గారు ఇంకా రాలేదు కదూ? భార్యలను అడిగితే సరైన సమాచారం చెప్పలేకపోతున్నారు. వాళ్లలో ఎంతమంది తోటలో ఉండిపోయారో, ఎంతమంది ఊళ్ళోకొచ్చారో సరిగ్గా చెప్పలేకపోయారు. ఎవరో ఊళ్ళోకెళ్ళి మళ్లీ వచ్చినట్లు చెప్పారు. కానీ అతనెవరైంది వాళ్ళు చూడలేదట. అంతా దొరబాబుల్లాగానే ఉన్నారు అందులో. ఎవరని చెప్పమంటారు బాబు అంటున్నారు. ప్రకాష్ బాబు వస్తే కొంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అంటూ కణతలు రుద్దుకుంటున్న చంద్రం వైపు జాలిగా చూసింది మాధురి. చంద్ర, ఇంక నువ్వు ఆ విషయం మర్చిపోవా? అంది మాధురి దీనంగా. మధు, మర్చిపోయే విషయం అది. ఏది మర్చిపోయినా నా పూర్ణ మీద చేసిన ప్రమాణం ఎలా మర్చిపోతాను అన్నాడు మాధురి వైపే చూస్తూ. ఆ చూపుల్లో దృఢ సంకల్పం ఉంది. చంద్రం ఆవేదన తను ఏ విధంగా తగ్గించగలదు? రాత్రింబవళ్ళు అదే ఆలోచనలతో పిచ్చివాళ్లా తయారవుతున్న చంద్రంలో మార్పు ఎలా తీసుకురాగలదు? పూర్ణ మామూలుగా మారిపోతే చంద్రం దేన్ని లెక్కచేసి ఉండేవాడు కాదేమో. బహుశా తమకంత ద్రోహం చేసిన ఆ ద్రోహిని కూడా క్షమించగలిగేవాడేమో. జరిగిన దానికి మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్న చంద్రానికి ఊళ్ళో వాళ్లు సానుభూతి రూపంలో వర్షించే మాటలు మరింత బాధను కలగజేస్తున్నాయి. మరో ప్రబుద్ధుడెవరో మరి. చంద్రం, మరి పూర్ణిమను వాళ్ళమ్మగారింటి పంపించేయకపోయావా అని చంద్రం ముఖం మీద అడిగాడట. శాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న చంద్రం అలా అన్నవాడి మీద ముల్లుకర్ర ఎత్తడంతో నలుగురు వచ్చి ఆఫ్ చేశారు. ఆ రోజు పొలంలో ఏడుస్తూ కూర్చున్న చంద్రాన్ని ఓదార్చడం మాధురికి అసాధ్యమైపోయింది. మధు, నా పూర్ణ ఏం తప్పు చేసిందని వాడలా వాగాడు? చేయని నేరానికి అమాయకురాల్ని శిక్షించమని చెప్పే సమాజం మొత్తాన్ని కాల్చెల్లనంత కసిపుడుతోంది. పైగా అందరూ వాణ్ణి సమర్థించేవాళ్లే. మగవాడు తెలిసి చేసినా తప్పులేదు, కానీ ఆడది తెలియక పొరపాటునో గ్రహపాటునో తప్పు చేసినా అది తప్పే అవుతుందిరా చంద్ర అంటున్నారు మున్సబు బాబాయ్. అంటే అంటే ఆయన ఉద్దేశం పూర్ణ తప్పు చేసిందనేగా? వీళ్ళందరూ కలిసి 1000 నోళ్లతో ఎలుగెత్తి చెప్పినా నేనా మాట ఒప్పుకోను. నా పూర్ణలో కళంకం లేదు. మలినమనేది శరీరానికే గాని పవిత్రమైన మనసుకు అంటదు మధు అంటూ కళ్ల వెంట నీళ్లు కారుతున్న చంద్రాన్ని చూస్తున్న మాధురికి చంద్రంలోని ఔన్నత్యం ఎంతటిదో మొట్టమొదటిసారిగా తెలిసొచ్చింది. సంస్కారం లేని చదువులెందుకు? ఎంత చక్కగా చెప్పాడు. ఎవరేమన్నా నేను పూర్ణని వదలను. ఆ జన్మాంతం ఆమె నా జీవితేశ్వరి అని ఎంత అందంగా చెప్పాడు. ఈ మూర్తిలోని ఈ ఆత్మ సౌందర్యానికే కదూ తను తలవంచగలిగింది. తనంతట తను అతని దగ్గర కావాలని ప్రయత్నించినా మంచి చెడ్డలు వివరించి మందలించి మళ్లీ ఆత్మీయుడిగా తనను అవమానం నుంచి కాపాడి అక్కున చేర్చుకుని ఓదార్చాడు. నిజమైన స్నేహానికి అర్థం చెప్పాడు. తను అతనిని ఆరాధిస్తోంది, ప్రేమిస్తోంది. అతనిలోని అణువణువు తను గౌరవిస్తోంది. కాని అతను తనని ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆదరణ చూపిస్తున్నాడు. కాని ఒక్కటే తేడా. తనలో రగిలే ప్రేమ, అతనిలో మిదిలేది చల్లని ప్రేమ. రోజు రోజుకు మాధురి మనసు చంద్రానికి మరింత దగ్గరవుతోంది. ఆమె ప్రతిరోజు చంద్రం ఇంటికి వెళుతోంది. పూర్ణతో మాటలు కలిపి ఏదో చెప్పి నవ్విస్తోంది. అలా చేయడం వల్ల చంద్రం ఆనందపడతాడు. చంద్రం ఆనందంలోనే తన ఆనందం ఉంది. ఆ రోజు తర్వాత మాధురి చంద్రం దగ్గర మళ్లీ ఎప్పుడూ అవివేకంగా, అసందర్భంగా మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. కాని ఆమె ప్రతి కదలికలోనూ, ప్రతి మాటలో అతని పట్లున్న ప్రేమ వ్యక్తమవుతోంది. చంద్రంతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లల్లో ఏవో వింతకాంతి కనిపిస్తుంది. ఆమె మనసిప్పుడు పూర్తిగా అర్థమైంది చంద్రానికి. కాని తనేం చేయగలడు? దిక్కు తెలియకుండా ఉన్న తనకు, పూర్ణకు ఆత్మీయురాలుగా మారి అవసరాలు తీర్చే అన్నపూర్ణ ఆమెకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు? ఆ రోజు వంట కాగానే క్యారేజీ తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మిని, వద్దులే లక్ష్మి, నువ్వెళ్ళు అంది మధు. పెద్ద పెద్ద కళ్లతో మాధురి వైపు భయంగా చూసింది పూర్ణ. ఏం పూర్ణ, ఇవాళ మనం తీసుకువెళదాం మీ బావకు. మనకు ఇంట్లో ఉంటే ఏం తోచదు, అలా పొలం వైపు వెళ్ళొద్దాం అంది. అన్నం తీసుకునొస్తున్న పూర్ణను ఫర్లాంగు దూరం చూసే పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు చంద్రం. వస్తున్నాంగా చంద్ర, అంతలోనే అంత తొందరెందుకు అంది మాధురి నవ్వుతూ.
పూర్ణ చేతిలోని క్యారియర్ అందుకుంటూ, ఇవాళ మా పూర్ణ చేతి భోజనం నువ్వు రుచూడాలి మధు అన్నాడు. నో, ఇవాళ కాదు, మరో రోజు ఎప్పుడైనా తింటాను. నేను అలా తోటవైపు వెళ్ళొస్తాను, మీరు భోజనాలు కానివ్వండి అంటూ ముందుకు వెళ్ళిపోయింది మాధురి. గబగబా చేతులు కడుక్కొచ్చి పూర్ణ ఎదురుగా కూర్చున్నాడు చంద్రం. పూర్ణ ఏటో చూస్తోంది. నిరాశగా తనే క్యారియర్ తీసి పళ్ళెంలో అన్నం పెట్టాడు. పళ్ళెం తీసిన శబ్దానికి చంద్రం వైపు చూసిన పూర్ణ ఏదో గుర్తుకొచ్చినట్లు గబుక్కున చంద్రం చేతిలోని ప్లేట్ అందుకుంది. చంద్రం అన్నం ప్లేట్లో పెట్టాడు. అన్నం కలుపుతున్న పూర్ణవైపు అలాగే చూస్తుండిపోయాడు. అన్నం కలిపి ముద్ద అతని చేతిలో పెట్టింది. చంద్రం కళ్ళ నిండా నీళ్లు నిలిచాయి. ముద్దను అలాగే చేతిలో ఉంచుకుని మరో చేత్తో పూర్ణ తల దగ్గరకు తీసుకుని నోరు తెరువు పూర్ణ అన్నాడు. నోరు తెరిచిన పూర్ణ నోట్లో తన చేతిలోని ముద్ద పెట్టాడు నవ్వుతూ. పూర్ణ మరో ముద్ద తీసి చంద్రం నోట్లో పెట్టింది. మళ్లీ వెనకటి రోజులొచ్చేశాయి, నా పూర్ణ మామూలుగా మారిపోయింది అని వెర్రిగా అరవాలనిపించింది చంద్రానికి. అతి ప్రయత్నం మీద ఆ ఆనందాన్ని అణుచుకున్నాడు. అంత ఆనందంలోనూ పూర్ణలో ఇంత త్వరగా ఈ మార్పు తీసుకురాగలిగిందెవరో మరిచిపోలేదు. తమ కోసం అంత శ్రమ తీసుకుంటున్న మాధురి మీద అభిమానం పొంగింది. పూర్ణ అయోమయంగా ఉన్న పరిస్థితుల్లో అనుక్షణం తమతో ఉంటూ తమకు ధైర్యం చెప్పే మాధురి లేకపోతే తనీపాటికి పిచ్చివాడైపోయి ఉండేవాడు. పదే పదే ఇంటికొస్తున్నందుకు నలుగురు నానా రకాలుగాన్నా పట్టించుకోలేదు. మాధురి గురించి తన గురించి నీచంగా మాట్లాడుకునే మాటలు విని, మధు, నువ్వు మాకు దూరంగా ఉండడం మంచిది. అనవసరంగా నువ్వు అపవాదులు పాలవడం నాకిష్టం లేదు. చంద్ర, ఎవరో ఏదో అన్నారని అనుకుంటారని ఆత్మీయుల్ని ఎలా వదులుకుంటాం? అనుకునే వాళ్లతో నాకు పనిలేదు. నా మనసు మంచిదని చెప్పిన మార్గాన్ని నేను నడుస్తాను. అంతదాకెందుకు? పూర్ణన్ గురించి ఎవరో ఏదో అన్నారని పూర్ణను వదిలి నువ్వు ఉండగలవా? ఒక రకంగా ఇది అంతే అనుకో. ఈ విషయంలో నలుగురు మాటలు విని నన్ను నీ నుంచి దూరం చేయకు చంద్ర అని కన్నీళ్లు పెట్టుకుంది మాధురి. ఇంకా మాధురికి సమాధానం తన దగ్గర లేదనిపించింది చంద్రానికి. అందుకే ఆ విషయమై మాధురిని ఒత్తిడి చేయలేదు. మాధురి మనసులో ఏదో తెలియని దిగులుగా బాధగా ఉంటోంది. మరో 10 రోజుల్లో కాలేజీలు తెరుస్తారు. ఇంత క్రితం సెలవులు ఎప్పుడైపోతాయా, ఎప్పుడు హాస్టల్కి వెళ్ళి పడదామా అనిపించేది. పట్నంలో ఫ్రెండ్స్తో సరదాగా సినిమాలు షికార్లు తిరిగే మాధురికి మొదట్నుంచి తమ ఊర్లో ఉండాలంటే బోరుగా అనిపించేది. తల్లిదండ్రులు బలవంతాన సెలవులకు ఊరొచ్చినా ఏదో వంకతో సెలవులు అయిపోవడానికి ముందే పారిపోయేది మాధురి. ఈ సంవత్సరం దానికి విరుద్ధంగా సెలవులు అయిపోతున్నాయంటే భయంగా ఉంది. చంద్రాన్ని వదిలిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ప్రేమంటే పరిహసించే తనకు ఇలాంటి ప్రేమమూర్తితో పరిచయం కావడమేమిటి? తను అనురాగం పెంచుకున్న చంద్రానికి ముందుగానే ఓ అర్ధాంగి ఉండడమేమిటి? బహుశా ప్రేమను పరిహసించిన తనకు ప్రేమ విలువ తెలియజేయడానికే ఇలా జరిగిందేమో. అందరాని పొందుకన్నా అందమే లేదు, ఆనందమే లేదు అన్న ఆ కవి ఎంత బాధను తనలో ఇముడ్చుకుని అలా అన్నాడో. తన రూమ్మేట్ శైలు ఎంత అందంగా ఉండేది, ఎంత హుషారుగా ఉండేది, ప్రపంచంలో దేన్ని లెక్క చేయనట్లుండేది. అలాంటి శైలు ఓ పార్టీలో కలిసిన రఘుతో పరిచయాన్ని పెంచుకుంది. అతనిలోని ఏదో వింత ఆకర్షణకు దాసోహం అన్నానే మధు. రఘు లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది అని కలల్లో తేలిపోతూ తన పక్కన చేరి కబుర్లు చెబుతుంటే విసుగు పుట్టి, ఒసేవ్ శైలు, నాకిలాంటి చెత్త కబుర్లు చెప్పకు, బోరు కొడుతుంది. ప్రేమ అనురాగం అంటూ కబుర్లు చెప్పేవాళ్లంటే నాకు అసహ్యం, అదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. కాని శైలు రఘుతో స్నేహాన్ని మరింత పెంచుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుండేది. శైలు, మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆకర్షణను ఒప్పుకుంటాను, ఇష్టమను ఒప్పుకుంటాను, అంతేగాని ఏవేవో పెద్ద కబుర్లు చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకు అని దాన్ని హెచ్చరిస్తుండేది. అవకాశం దొరికినప్పుడల్లా హేళన పరుస్తుండేది తను. స్కూటర్ మీద హాస్టల్కొస్తూ లారీ యాక్సిడెంట్లో రఘు మరణించాడని తెలిసిన రోజు శైలును పట్టుకోవడం సాధ్యం కాలేదు. పాపం, జీవితాన్ని గురించి ఎన్నో కలలు కంది. రఘు లేకపోతే నా జీవితంలో ఇంకేం మిగిలిందే మధు అంటూ, అయిపోయింది, నా జీవితమే ముగిసిపోయిందని ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తున్న శైలుని చూసి తనకు కోపం వచ్చింది. నోర్మీవే, ఎంత చెప్పినా నీ గోల నీదే కాని చెప్పేది అర్థం చేసుకోవే. ఓ రకంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ యాక్సిడెంటు మీ పెళ్ళైన తర్వాత జరుగుంటే 100 ఏళ్ల జీవితం నాశనమే ఉండేది అంటున్న తన వైపు చూసి విరక్తిగా నవ్వింది శైలు. మధు, పెళ్ళైన తర్వాత జరిగినా కాకముందు జరిగినా నాకు బాధ ఒకటే, అందులో తేడా ఏమీ లేదు. నన్ను కలవడానికొస్తూ రఘు ఆ యాక్సిడెంట్కు గురయ్యాడన్న సత్యాన్ని నేనెలా మరిచిపోగలను? పిక్చర్కు టైం అవుతోందని ఆలస్యం చేస్తే నేను అలుగుతాననే ధ్యాస తప్ప మరో ధ్యాస లేదు నా పిచ్చి రఘుకి. అందుకే అలా అర్ధాంతరంగా అంతర్ధానమయ్యాడు అంటూ భోరుమంది. రఘు యాక్సిడెంట్లో పోవడమన్నది బాధాకరమైన విషయమైనా శైలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదు తనకు. అయినా బాధలో ఉన్న శైలును ఎలాగోలా ఓదార్చడానికి ప్రయత్నించింది.
కాలేజీ కూడా మానేసి రూంలో కూర్చుంటున్న శైలును ఒంటరిగా వదలడం ఇష్టం లేక తను కాలేజీ మానేసింది. 3 రోజులకు కూడా శైలులో మాత్రం మార్పు రాకపోయేసరికి కోపంగా పుస్తకాలు తీసుకుని తను కాలేజీకి వెళ్ళిపోయింది. ఏడుస్తున్న శైలును ఒంటరిగా నిర్దయగా వదిలేసి కాలేజీలో కూర్చున్న మనసు స్థిమితం లేదు. ఆనందానికి మారుపేరులా ఉండే శైలులో హఠాత్తుగా ఇంత మార్పెలా సంభవించింది? ఆ రఘులోని ఏ శక్తి దాని జీవితం మీద ఇంతటి ప్రభావాన్ని చూపించింది? ఇక ముందు శైలు మునుపట్లా తిరగదా అనే ప్రశ్నలు మనసును తొలిచేస్తుంటే క్లాసులో కూర్చోలేక లాస్ట్ అవర్లో రూమ్కొచ్చేసింది. రూంలో శైలు ప్రశాంతంగా నిద్రపోవడం చూసి పోని హాయిగా నిద్రపోమని పక్క రూంలోకెళ్లి ఫ్రెండ్స్తో హస్కు వేసుకుని కూర్చుంది. ఏవేవో కబుర్లు చెప్పుకుంటుంటే టైమే తెలియలేదు. సాయంత్రం 6 గంటలు కావడంతో మొహం కడుక్కుందామని రూంలోకి వెళ్ళింది. ఇంకా నిద్రపోతున్న శైలుని చూసి జాలేసింది. పిచ్చిమొద్దు, మధ్యాహ్నం భోజనమైనా చేసిందో లేదో అని దగ్గరికి వెళ్లి శైలు శైలు అంటూ లేపింది. ఎన్ని పిలుపులు పిలిచినా పలకకపోయేసరికి మాధురికి భయం వేసింది. వార్డెన్ను పిలుచుకొచ్చింది అదురుతున్న గుండెలతో. డాక్టర్కు ఫోన్ చేసి మాధురి రూమ్కొచ్చిన వార్డెన్ నిద్రపోతున్న శైలు దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని చూసింది. ఏమాత్రం వేడి లేదా శరీరంలో. చల్లగా మంచులా తగిలింది. వార్డెన్ భగవాన్ అంటూ పక్కకు తప్పుకోవడం చూసిన మాధురికి అనుమానం దృఢపడింది. కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయి. డాక్టర్ వచ్చి వార్డెన్కు చెప్పారు. ప్రాణం పోయి చాలాసేపైంది మేడం. పాయిజన్ తీసుకున్నట్లుంది అమ్మాయి. ఏమైనా లెటర్ ఉందేమో చూడండి. తడబడుతున్న గుండెలతో శైలు టేబుల్ దగ్గరికి వెళ్లి టేబుల్ మీద ఉన్న పుస్తకం తెరిచింది మాధురి. మొదటి పేజీలోనే తన పేర ఓ లెటర్. తన చావుకెవరూ బాధ్యులు కారు. తనకు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసిపెట్టింది. మరో లెటర్. మాధురికి రాసిన లెటర్ చదువుతుంటే కళ్లల్లో నుంచి టపటపా కన్నీళ్లు జారి పేపర్ మీద పడ్డాయి. నా మధు, మా ప్రేమను గురించి మాట్లాడినప్పుడల్లా నవ్వేదానివి. రఘు నేను ఒకరు లేకపోతే మరొకరు లేనట్లుగా తిరిగాం. ఈ రోజు నాకంటే ముందే నాతో కలిసి జీవితమంతా గడుపుతానని ప్రమాణాలు చేసిన రఘు వెళ్ళిపోతే జీవితమంతా అతను తోడు లేకుండా గడపడం నాకు అసాధ్యం అనిపించింది. ఆ భావనే భరించలేనిదిగా ఉంది. ఈ ప్రేమ అనే భావం అతి విచిత్రమైంది మధు. అది జీవితంలో మనం ఊహించలేని మార్పులు తెస్తుంది. ఓ రకంగా అది తెలియని వాళ్ళు అదృష్టవంతులేనేమో. ప్రేమ అనే భావం అంకురించిన తర్వాత దాన్ని చంపుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మధు, చచ్చిపోయిన నన్ను గురించి నువ్వు ఏమనుకుంటావో కూడా నాకు తెలుసు. పిచ్చి శైలు ఆలోచన లేకుండా తొందరపడింది. అందమైన జీవితాన్ని అంతం చేసుకుంది అని అనుకుంటావు. రఘు లేకుండా పోయిన తర్వాత ఇంకా జీవితం ఏమిటి? ఆ జీవితానికి అందం అర్థం ఎక్కడున్నాయి మధు? ఈ 3 రోజులుగా నా బాధతో నిన్ను బాధ పెట్టాను. ఇంకా నిన్ను బాధ పెట్టను. ఈ లోకంలో ఏకం కాలేకపోయినా నేను రఘు పరలోకమంటూ ఉంటే అక్కడ తప్పక ఏకమవుతావన్న ఏకైక ఆశతో మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ విషయం తెలిసి వచ్చిన నాన్నగారికి ధైర్యం చెప్పవలసిన బాధ్యత నీదే మధు. ఎప్పటికీ ప్రేమతో నీ శైలు. ఆ తర్వాత చాలా రోజులు శైలు జ్ఞాపకం వచ్చి పిచ్చెత్తినట్లు అనిపించేది. ఆ రూమ్ మార్చిన శైలు జ్ఞాపకాలు వదిలిపెట్టలేదు. ప్రాణ స్నేహితురాలైన శైలుని తన నుంచి దూరం చేసిన ఆ ప్రేమ అనే పదం మీద మరింత విరక్తి పెరిగింది. జీవితంలో పొరపాటును కూడా ఆ భావానికి చోటివ్వకూడదని గట్టిగా శపథం చేసుకుంది మాధురి. 2 సంవత్సరాలుగా అలాగే జీవితమంటే కేర్లెస్గా భావిస్తూ వచ్చింది. ఏ ఫ్రెండ్తోనూ శైలుతో మెలిగినంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు. తర్వాత ఎవరితో మాట్లాడినా అంటీ ముట్టనట్లుగానే ఎక్కడ కనిపించిన వాళ్లను అక్కడే మరిచిపోయేది. అందుకే జీవితమంతా నవ్వుల పంటగా మరో ఆలోచనకు తావివ్వకుండా హాయిగా అనుభవించింది. చంద్రం ఆగమనంతో స్పందనంటే ఏంటో తెలియని మనసుకు స్పందించడం తెలిసింది. అతని సమక్షంలో గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అతని మనసులో తన మీద ప్రేమ లేదన్న భావం కూడా తన హృదయ స్పందనకు అడ్డు రాలేదు. ఆలోచిస్తుంటే శైలు చెప్పిన మాటల్లోని నిజానిజాలు అర్థమవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ప్రేమ అనే ఆ 2 అక్షరాల పదంలో ఎంతటి హృదయ స్పందన దాగుంటుందో తెలుసుకున్న తర్వాత శైలు అన్న ప్రతి మాటకు కొత్త అర్థాలు తెలిసాయి మాధురికి. పూర్ణలో చెప్పుకోదగ్గ మార్పే వచ్చింది. మునుపట్ల గలగలా నవ్వుతూ మాట్లాడకపోయినా మాధురి సమక్షంలో నవ్వుతూ మాట్లాడుతోంది. చంద్రంతో కూడా బాగానే మాట్లాడుతోంది. మునుపట్ల బావా అని ఆప్యాయంగా పిలుస్తోంది. కాని దగ్గరకు తీసుకున్న చంద్రాన్ని విసురుగా తోసేసిన తర్వాత చంద్రం పూర్ణ దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నాడు. ఆ రోజు అన్నం తినిపించడానికి తల పట్టుకుని దగ్గరకు తీసుకుంటున్నప్పుడు లిప్తపాటు మెరిసిన ఓ బెదురు చూపు చంద్రం చూపుల నుంచి తప్పుకోలేదు. నవ్వుతో అన్నం తినిపించడంతో మళ్లీ ఆ కళ్ళలోకి జీవం వచ్చినట్లయింది. అప్పట్నుంచి చంద్రంలో ఓ భయం చోటు చేసుకుంది. ఇంక పూర్ణ ఈ జన్మలో తనను దగ్గరకు రానివ్వదేమో. కారణం ఏమై ఉంటుంది?
ఆ సంఘటనతో భయపడిపోయి మగాళ్ళంటేనే అసహ్యం కలిగిందా? లేక అన్నీ తెలిసి పూర్ణ కళంకితమైన తన శరీరం బావకివ్వడం ఇష్టం లేక అలా ప్రవర్తిస్తోందా? ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఎవరో చేసిన పాపానికి జీవితమంతా శిక్షను అనుభవించాలనుకుంటుందా పూర్ణ? ప్రేమగా మాట్లాడుతోంది. అన్ని పనులు మామూలుగా చేసుకుపోతోంది. కాని తన విషయంలో ఎందుకలా మౌనంగా చూస్తుండిపోతుంది? భర్తగా ఇంక తను పూర్ణ నుంచి సుఖాన్ని పొందలేడా? తనను గురించి పూర్ణ అర్థం చేసుకుంది ఇంతేనా? కాదేమో. జరిగిన దాని గురించి బాధపడుతూ తను దగ్గరకు వెళ్ళకపోవడాన్ని అపార్థం చేసుకుందేమో. అదే నిజమైతే తప్పు తనదే. తనలో తానే మదన పడుతున్న చంద్రానికి ఆ విషయాలు ఎవరికైనా చెప్పాలని, సలహా తీసుకోవాలని అనిపించింది. తనకున్న ఒకే ఒక్క ఆత్మీయురాలు మధు. కాని ఆమె దగ్గర అలాంటి విషయాలెలా మాట్లాడగలడు? తనను గురించి ఏమనుకుంటుంది? రోజూ ఆరుబయట పడుకుంటున్న చంద్రాన్ని చూసి మాధురి భావాలు మరోలా సాగుతున్నాయి. ఏంటి అంత సంస్కారమున్న చంద్రం, పూర్ణని అంతగా ప్రేమించే చంద్రం జరిగిందాన్నింకా మరిచిపోలేకపోతున్నాడా? మళ్ళీ మామూలుగా ఉండడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? ఎన్ని కబుర్లు చెప్పినా మనసులో ఏదో భావం, పూర్ణ కళంకిత అన్న ఆలోచనలు ఉంచుకున్నాడా? ఛ! తను చంద్రాని గురించా అలా ఆలోచించేది? అలాంటి భావం కలలో కూడా తన చంద్రానికి రాదు. మళ్ళీ వెంటనే సమాధానం చెప్పుకునేది. మరి చంద్రం ఎందుకు ఆరుబయట పడుకుంటున్నాడు? తనడిగితే నో. తనెలా అడుగుతుంది చంద్రాన్ని? పోనీ పూర్ణకెలాగో నచ్చ చెప్తే? అవును, అదే మంచి ఆలోచన అనుకుంటూ పడుకుంది మాధురి. ఎప్పుడూ చంద్రం గురించిన ఆలోచనలు తప్ప మరో ఆలోచన లేదు మాధురికి. రాత్రింబవళ్ళు చంద్రంతోనే పరిభ్రమించే మనసును అరికట్టడం అసాధ్యంగా తోస్తోంది. అయినా అరికట్టవలసిన అవసరమేముంది? తన మనసులోని మధురభావనలు మరొకరిని బాధించినంతవరకు కలలు కండంలో తప్పులేదు కదా. ఆ రోజు చంద్రం పొలం వెళ్లగానే పూర్ణ దగ్గర చేరింది మాధురి. ఈ మధ్య తను పదే పదే చంద్రం ఇంటికి రావడం గురించి 2-3 సార్లు తల్లి తండ్రి ఇద్దరూ మందలించారు. ఎంతైనా మన దగ్గర పనిచేసే వాళ్లతో మరీ అంత స్నేహం పెంచుకోవడం మనకు మంచిది కాదు. పైగా పూర్ణతో నువ్వు కలిసి తిరుగుతుంటే నలుగురు నిన్ను గురించి కూడా చెడ్డగానే అవకాశం ఉంది. నీ హద్దులు తెలుసుకుని ప్రవర్తించు మధు అని కొంచెం ఘాటుగానే మందలించారు ప్రెసిడెంట్ గారు. నాన్నగారు, పనిచేసేవాళ్లు మనుషులు కారా? పైగా పూర్ణ పట్ల అంతటి అన్యాయం జరిగినా దాని గురించి మీరెవరైనా పట్టించుకున్నారా? అదే మీ కూతురికి జరుగుంటే మీరిలాగే మౌనంగా ఉండేవారా? ఊరి పెద్దలు, పేరుకు ప్రెసిడెంటు. ఏంటి ప్రయోజనం? ఊళ్ళో జరిగే అన్యాయాల గురించి పట్టించుకొని మీకు నేనెందుకు సమాధానం చెప్పుకోవాలి? అని ఆవేశంగా అంటున్న మాధురి వైపు కోపంగా చూశారు ప్రెసిడెంటు. మధు, మితిమీరి మాట్లాడుతున్నావు. చిన్న పెద్ద అనే అంతరం కూడా తెలియకుండా పోయింది నీకు. నా కూతురి మీద అలాంటి అఘాయిత్యానికి ఎవరైనా పాల్పడితే నేను గాజులు తొడిగించుకునిలేను అన్నాడు కోపమంతా ఒక్క మాటతో కురిపిస్తూ. పగలబడి నవ్వింది మాధురి. ఏంటా విరగబాటు? నాన్నగారనే జ్ఞానం కూడా లేకుండా పోయిందేమిటి నీకు అంటూ తల్లి మందలించింది. అది కాదమ్మా, ఆ రోజు చంద్రం అడ్డొచ్చి కాపాడకపోతే నేను పూర్ణ పరిస్థితుల్లోనే ఉండేదాన్ని. నన్ను రక్షించగలిగిన చంద్రం భార్యను కిరాతకులకు ఒప్పజెప్పాడు. అలా కాక నన్ను చూసి కూడా వదిలేసి నాకెందుకొచ్చిన గొడవని ఇంటికి వెళ్ళిపోయుంటే కనీసం ఆఖరి క్షణాల్లోనైనా పూర్ణను ఆ కిరాతకుడి బారి నుండి రక్షించగలిగేవాడేమో అంటూ ఏడుస్తున్న మాధురి వైపు విచిత్రంగా చూసిన ప్రెసిడెంట్ గారు మాధురి వివరంగా జరిగిన దాని గురించి చెబుతుంటే ఆవేశంతో ఊగిపోయారు. అయితే ఈ దరిద్రుడు చెల్లెల్ని చెరచడానికి ప్రయత్నించిన ప్రబుద్ధులతోనే కలిసి షికార్లు కొడుతున్నాడన్నమాట. రాని వాడి పని చెబుతాను అంటూ పైపంచె దులుపుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చంద్రం పూర్ణల మీద ప్రెసిడెంట్ గారికి కూడా సానుభూతి పెరిగింది. పూర్ణ దగ్గరకు వెళుతుంటే అడ్డు చెప్పడం మానేశారు. మాధురికి ఓ బాధ తప్పింది. తల్లి కూడా చంద్రం ఇంటికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్పకపోగా అప్పుడప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపుతుండేది. పూర్ణ, చంద్ర వెళ్ళిపోయాడా అంటూ వెళ్లి పూర్ణ పక్కన కూర్చుంది మాధురి. ఒళ్ళో పోసుకొచ్చిన కనకాంబరాలు పూర్ణ ఒళ్ళో పోసింది. దారం పూర్ణ చేతికిచ్చి పూలు ముడిచెవ్వడం మొదలుపెట్టింది ఏవో మాటలు చెబుతూ. అందంగా మాల కడుతూ మాధురి మాటలు వింటోంది పూర్ణ. ఉన్నట్లుండి అడిగింది మాధురి. పూర్ణ, ఓ విషయం అడుగుతాను, నువ్వేమీ అనుకోవు కదూ? అనుకోవడమేమిటి, అడగండి అంది పూర్ణ నవ్వుతూ. చలికాలం కదా, చంద్రం ఎందుకు బయట పడుకుంటున్నాడు? మంచు కురవదు అంది ఇంకెలా అడగాలో తెలియక. అడిగిన తర్వాత పూర్ణ ముఖంలోకి చూడలేక తల వంచుకుంది. అవును, కురుస్తుంది. మరి నాకేం తెలుసు అంది పూర్ణ. ఏమో, ఒకవేళ నువ్వే పడుకోమన్నావేమోనని అంటూ నవ్వింది మాధురి. లేదండి, నేను పడుకోమనలేదు, ఆయనే పడుకుంటున్నారు అంది పూర్ణ అమాయకంగా. అయితే ఇవాళ నుంచి లోపలే పడుకోమను అంది మాధురి పూర్ణ వైపే చూస్తూ చిలిపిగా. కాని పూర్ణలో ఏ భావం కనిపించలేదు. అలాగేనండి అంది బుద్ధిమంతురాలైన విద్యార్థినిలా. పూర్ణని అర్థం చేసుకోవడం కష్టమనిపించింది మాధురికి.
అసలు నిజంగానే పూర్ణ జరిగిందంతా మరిచిపోయిందో లేక మరిచిపోయినట్లు తమకు కనిపిస్తోందో అర్థం కాలేదు. కాని అమాయకమైన పూర్ణముఖం చూస్తే అందులో నటన లేదనిపిస్తోంది. తను చెప్పిన ప్రతి మాట వేదాక్షరంలా పాటిస్తోంది. చంద్రంతో కూడా ఇప్పుడు మునుపుటంత చనువుగా కాకపోయినా చనువుగానే ఉంటోంది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఎప్పట్లా అన్యోన్యంగా గడపగలగడానికి ఎంతో కాలం పట్టదు. అలా జరగడంలో తనకు ఆనందం ఉంది. కాని ఏ మూలంలో బాధ కూడా ఉంది. తను మామూలు మనిషి, స్వార్థానికి అతీతంగా ఆలోచించగలదేమో కాని ఆచరించడం ఎంతైనా కష్టసాధ్యమే. చంద్రం తనకేమీ కాడు, తను చంద్రానికేమీ కాదు అన్న ఆలోచన మనసు భరించలేకుండా ఉంది. శైలులా ధైర్యం చేసి చంద్రంతో ముడిపడని జీవితాన్ని అంతం చేసుకునే ధైర్యమూ లేదు. అలాగని అతన్ని మరచి మరొకరి భారీగా మనగల మనస్థైర్యమూ లేదు. క్రితం రోజున తండ్రి పక్క ఊరి నుంచి వచ్చిన సంబంధం వివరాలు తల్లికి చెబుతుంటే వింది. మంచి ఆస్తిపరులు, ఒక్కడే కొడుకు, జమీందారి వంశం, ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 1,00,000 మనవి కావనుకుంటే బంగారం లాంటి అల్లుడు దొరుకుతాడు. మంచి సంబంధం వచ్చినప్పుడు వాయిదా వేయడం మంచిది కాదు. ఆ అమ్మాయికి సెలవుల్లోనే పెళ్లి చేసేయాలనుకుంటున్నా. ఆడపిల్ల ఇంకా చదివి మట్టుకు ఏం చేయాలి? ఉద్యోగం చేయాలా, ఊళ్ళేలాలా అంటున్నారు. వయసొచ్చిన ఆడపిల్ల గురించి ప్రతి తల్లి తండ్రి ఆలోచించినట్లే తన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాని తనకు మరెవరితోనూ మనుగడ సాగించగలనన్న ధైర్యం లేదు. ఇష్టం లేని పని తను ఎప్పుడూ చేయలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళు కూడా అంతవరకు నడుచుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే తనని తండ్రి పెళ్లికి బలవంతాన ఒప్పించాలని చూస్తే తను తన వాళ్లను ఆ ఇంటిని శాశ్వతంగా వదిలేయడానికి కూడా సిద్ధంగానే ఉంది. మనిషి ఒక చోట మనసొక చోటగా బ్రతకడం కంటే దుర్భరం మరొకటి లేదు. ఓ మనిషి మధుర స్మృతిలో యుగాలు ఆవలీలగా గడిపేయొచ్చు. స్మృతులు కాలాతీతమైనవి. ఎంత కాలమైనా మనుషులు మాసిపోయినా మధుర స్మృతులకు చావు లేదు. అనంతమైన ప్రేమకు చావు లేదు. తన జీవితమంతా చంద్రాణి గురించిన జ్ఞాపకాలతో గడిపేయడానికి సిద్ధంగా ఉంది. ప్రేమంటే బూటకమని, అర్థం లేని వాగుడని అందరినీ హడలగొట్టిన మాధురి వెర్రి ప్రేమలో మునిగి ఆ స్వప్నానుభూతి కోసం జీవితంలో అందుకోగల స్వర్గసుఖాలను కాలదన్నడానికి సిద్ధంగా ఉంది. అది ఆమె తప్పు కాదు. ప్రేమ అనే ఓ భావాన్ని సృష్టించి దానికి అనేక రూపాలిచ్చి ఒక్కో రూపం ఒక్కొక్కరికి అందకుండా చేసి ఆనందంగా ఆడుకునే సృష్టికర్తదా తప్పు. ఆ రోజు సాయంత్రానికి ఇల్లు చేరాడు ప్రకాష్, ముఖం వేలాడేసుకుని. రాగానే వాణ్ణేమీ అనద్దని తల్లి తండ్రిని ముందే బ్రతిమాలి ఉండడం వల్ల ప్రకాష్ను చూడగానే మనసులో కోపం బొగ్గుమంటున మౌనంగా ఊరుకున్నారు ప్రెసిడెంట్ గారు. సాయంత్రం పొలం నుంచొస్తూ ప్రెసిడెంట్ గారికి కనిపించి పొలానికి ఇంకా కావలసిన ఎరువుల గురించి మాట్లాడడానికి వచ్చిన చంద్రం ప్రకాష్ని చూసి నవ్వుతూ పలకరించాడు. చంద్రం నవ్వుతూ ఉంటే ప్రకాష్ ఎందుకో తేలిగ్గా నవ్వలేకపోయాడు. తండ్రి ముందు భయపడి అలా ముభావంగా ఉన్నాడేమో అతన్ని మాట్లాడించి మరీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చంద్రం మామూలుగా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారి తనకు కావలసిన వివరాలు కనుక్కోవచ్చులెమ్మని. వచ్చిన దగ్గర్నుంచి అన్నగారిలో కనిపిస్తున్న మార్పు వింతగా అనిపించినా తండ్రి తిట్టకుండా ఉండడానికి ముందే ప్లాన్ వేసుకుని వచ్చాడేమో అనుకుంది మాధురి. రాత్రి భోజనాలైన తర్వాత రూంలో పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది మాధురి. పిల్లిలా అడుగులు వేసుకుంటూ రూంలో ప్రవేశించిన ప్రకాష్ నెమ్మదిగా చెల్లెలి పక్కన చేరాడు. జరిగిన దాంట్లో వాడి ప్రమేయం ఏముందిలెమ్మని నవ్వుతూనే పలకరించింది మాధురి. ఏమీ జరగనట్లే. ఏమన్నయ్యా, మీ టూరు ఎలా సాగింది? అంతా సక్రమంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారా? అల్లరిమూకలో ఎవరైనా మిస్సింగా? పోవే, నువ్వు మరీ ఆట పట్టిస్తావు. అల్లరిమూకలా కనిపిస్తారు కానీ మా వాళ్ళంతా నెంబర్ 1 జెంటిల్మెన్స్ తెలుసా? అది సరే కాని విశేషాలేంటి చెప్పు. 10 రోజులు పైన అయింది కదా నేను ఊరెళ్ళి. నీకెలా కాలక్షేపమైంది అన్నాడు ప్రకాష్. అవునవును, మీ జెంటిల్మెన్స్ గురించి నువ్వు చెప్పాలి, నేను వినాలి. మన ఊరిని గురించి, ఇక్కడ విశేషాల గురించి నువ్వు అడగడమే పెద్ద విశేషం. అయినా చెల్లెల మీద అంత శ్రద్ధ ఎప్పటినుంచబ్బా అంది చిలిపిగా నవ్వుతూ. ఏంటి మధు, నువ్వంటే నాకెప్పుడూ శ్రద్ధ లేదు చెప్పు. అక్కడ ఉన్నానన్న మాటే గాని పాపం ఒక్కదానివి నువ్వు ఈ పల్లెటూళ్ళలో ఎంత బోరు ఫీల్ అవుతుంటావు అని ఎప్పుడూ నీ ఆలోచనే. కాని ఏం చేయను, ఎంత త్వరగా వద్దామనుకున్నా రాలేకపోయాను. ఈసారి వెళితే నిన్ను తీసుకువెళతాలే అన్నాడు అనునయంగా. పోనీలే, అంత మాట అన్నావు చాలు. నువ్వు నన్నేమీ తీసుకెళ్ళక్కర్లేదులే. ఇంకా నాకు కాలక్షేపం అంటావా? బ్రహ్మాండంగా అయింది. రోజు నేను పూర్ణ పొలం వెళ్లేవాళ్ళం. సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. పాపం పూర్ణకు జరగాని ఘోరం జరిగిందన్నయ్య. మీరు ఊరెళ్ళిన రోజు రాత్రి ఎవరో పూర్ణను బలవంతంగా రేప్ చేశారు. ఆ షాక్తో పూర్ణ ఇంకా సరిగ్గా కోలుకోలేదు. తనని దారిలో పెట్టే ప్రయత్నంలో చంద్రం గారికి నాకు తోచిన సహాయం చేస్తున్నాను. చెప్పడం ముగించి ప్రకాష్ వైపు చూసి మాధురి తెల్లబోయింది. ఏంట్రా అన్నయ్య, ముఖమంతా అలా చెమటలు పోసాయి అంది.
చల్లటి గాలి వీస్తోంది కిటికీలో నుంచి. అయినా ప్రకాష్ ముఖమంతా చెమటతో తడిసిపోయింది. ఏం లేదే మధు, చల్లటి ప్రదేశంలో ఉండొచ్చాను కదూ, ఇక్కడ ఎంత చల్లగా ఉన్నా ఒక్కబోస్తున్నట్లే ఉంది. నేను బయటకు వెళ్తున్నాను, నువ్వు పడుకో అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు ప్రకాష్. హఠాత్తుగా వెళ్ళిపోయిన అన్నవైపు చూస్తూ బయటకొచ్చిన మాధురికి తను చెప్పిన మాటలు అతనసలు విన్నాడా అన్న సందేహం వచ్చింది. తన రూమ్ పక్క బాల్కనీలోకి వెళ్లి చంద్రం ఇంటివైపు చూసింది. ఇంటి ముందు మంచం లేదు. లోపల గదిలో లైటు వెలుగుతోంది. చంద్రం లోపలే పడుకున్నాడన్నమాట. తను చెప్పిన మాట అక్షరాలా ఆచరించింది పూర్ణ. ఇంకా రేపటికి గాని పూర్ణ మామూలుగా అయింది లేంది తెలీదు అనుకుంటూ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని పడుకుంది. ఏవేవో ఆలోచనలు, అంతూదరిలేని ఆలోచనలు. వాటితో అలసిపోయి ఎప్పటికో నిద్ర పట్టింది మాధురికి. తెల్లవారి ఆలస్యంగా నిద్రలేచిన మాధురి ముందుగా బాల్కనీలోకి వెళ్లి చంద్రం ఇంటివైపు చూసింది. అప్పుడే పైపంచ సర్దుకుంటూ పొలం వైపు వెళ్లబోతున్న చంద్రం పైన నుంచుని చూస్తున్న మాధురిని చూసి ఆగి చిన్నగా నవ్వి మాధురి చేయి ఊపుతుంటే బదులుగా తను చేయి ఊపి వెళ్లిపోయాడు. త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని పూర్ణ దగ్గరకు ఎప్పుడు వెళ్ళిపడాలా అని ఆత్రపడుతోంది మాధురి. ఎలాగో తండ్రితో పాటు కూర్చుని టిఫిన్ చేసి కాఫీ తాగి నెమ్మదిగా చంద్రం ఇంటివైపు నడిచింది వేగంగా. ఏదో తెలియని ఉద్వేగంతో స్పందిస్తోంది హృదయం. ఎందుకో తెలీదు. తను పూర్ణని ఏమని అడుగుతుంది, తనకు ఎందుకంత ఆతృత అనుకోగానే తనలో తనే నవ్వుకుంది మాధురి. తన తొందరపాటుకు సిగ్గనిపించింది. లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగినట్లయింది మాధురికి. పూర్ణిమ అచేతనంగా మంచం మీద పడుంది. మాధురి తేరుకుని పక్కకు తిరిగే లోపల మాధురి చూపుల నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్న ప్రకాష్ కనిపించాడు. అన్నయ్య, నువ్వా? అంతకంటే మరి మాట పేగలేదు మాధురికి. నేనేం చేయలేదు మధు, నేను మామూలుగానే వచ్చాను. ఓ కప్పు కాఫీ ఇస్తావా పూర్ణ అన్నాను, అంతే, అలా విరుచు పడిపోయింది అన్నాడు కంగారుగా తడబడుతున్న మాటలను విడదీసుకుంటూ. మరేం మాట్లాడలేదు మాధురి. మౌనంగా గ్లాస్తో నీళ్లు తీసుకుని పూర్ణ ముఖాన గుడ్డతో కళ్ళ మీద అద్దింది. మాధురి ఇవన్నీ చేస్తున్నా మనసు విపరీతంగా బాధపడుతోంది. ఇన్నాళ్ళు బాగానే ఉన్న పూర్ణ మళ్లీ అలా హఠాత్తుగా ఎందుకు పడిపోయింది? ఇందులో అన్న బాధ్యత అంతా? ఆలోచనలు తలలో సుడులు తిరుగుతున్నాయి. ప్రకాష్ మాటలు పూర్తిగా నమ్మబుద్ధి కావడం లేదు. ఆలోచిస్తూనే తలెత్తి చూసింది. ప్రకాష్ అక్కడ లేడు. అనుమానం మరింత దృఢపడింది. నెమ్మదిగా కళ్ళు విప్పిన పూర్ణ భయంగా చుట్టూ చూస్తోంది. ఏంటి పూర్ణ, ఏంటి వెతుకుతున్నావు? ఏమైంది? ఎందుకలా పడిపోయావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోన్న మాధురి వైపు అయోమయంగా చూసింది పూర్ణ. అతను ప్రకాష్. ఆ దుర్మార్గుడెక్కడా? నన్ను సర్వనాశనం చేసిన ఆ నీచుడెక్కడా? నేనిప్పుడే బావ దగ్గరికి వెళ్ళాలి అంటూ కోపం, ఏడుపు మిళితమైన గొంతుతో అరుస్తూ లేచి నిలబడిన పూర్ణను అతి ప్రయత్నం మీద మంచం మీద కూర్చోబెట్టగలిగింది మాధురి. నువ్వు తొందరపడకు పూర్ణ, చంద్రాన్ని నేను పిలుస్తాను. ఇన్నాళ్ళు అసలు కారకుడెవరో తెలియకుండా బాధపడుతున్న చంద్రం ఈ విషయం వినగానే పగ తీర్చుకోవడానికి పరిగెత్తుకొస్తాడు. నువ్వు బాధపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది. లక్ష్మిని పంపిస్తాను, నీకు తోడుంటుంది. అన్యాయంగా ఓ ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు అన్నయ్య అయినా క్షమార్హుడు కాదు. నేను చంద్రానికి కబురు పెడతాను అంటూ హడావిడిగా అక్కడి నుంచి బయటకొచ్చి పెద్దగా అంగలు వేసుకుంటూ తమ ఇంటివైపు సాగిపోయింది. లక్ష్మిని వెంటనే పూర్ణ దగ్గరకు వెళ్లమని పంపించింది. నెమ్మదిగా తను తండ్రి గదిలోకి వెళ్ళింది. కొంతసేపు ఏం చెయ్యాలో తోచందాల్లా రూంలోకి బయటకు తిరిగింది. ఆఖరికి ఓ నిర్ణయానికొచ్చి నెమ్మదిగా అన్నగదిలో ప్రవేశించింది. ప్రకాష్ గదిలోనే ఉన్నాడు. మాధురిని చూసి ఉలికిపాటుగా లేచి కూర్చున్నాడు. మాధురి దగ్గరగా వెళ్లి అన్న మంచం మీద ఓ పక్కగా కూర్చుని నెమ్మదిగా అడిగింది. అసలేం జరిగింది? పూర్ణని ఏం చేశావు? పిడుగుల వర్షంలా అడుగుతున్న ప్రశ్నలకు కొద్దిగా కంపించినా అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఏంటా క్రాస్ ఎగ్జామినేషన్? జరిగిందేంటో అక్కడే చెప్పానుగా అన్నాడు నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ. జరిగింది ఇంతేనంటావా? అంది కోపాన్ని అణుచుకుంటూ. అంత కాకపోతే ఇంకెంత? అయినా మధ్య నువ్వేంటి? ఈ ప్రశ్నలన్నీ నీకెందుకు? నోరు మూసుకుని నీ పన్ను చూసుకో అన్నాడు విసురుగా నెడుతూ. అలాగేరా, కానీ అంతకుముందు నీ నోరు శాశ్వతంగా మూయించడం నా బాధ్యత అంటూ అంతవరకు పైట చాటున దాచుకున్న పిస్టల్ తీసి ప్రకాష్ గుండె మీదకు కాల్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతవరకు ఏదో చిన్న పోట్లాట ఎప్పట్లాగే సర్దుకుంటుందిలే అనుకున్న ప్రకాష్ ఒక్కటే చౌకేక పెట్టాడు. మాధురి చేతుల్లో నుండి పిస్టల్ జారి కింద పడింది. కళ్ళ నిండా నీరు కమ్ముకుంది. అప్పటికే పిస్టల్ చప్పుడు, ఆ వెంటనే ప్రకాష్ ఆర్తనాదం విన్న ప్రెసిడెంట్ గారు, ఆయన భార్య ఒక్క పరుగున చావిట్లో నుంచి ప్రకాష్ రూం వైపు పరిగెత్తుకొచ్చారు. బెడ్ మీద గిలగిలా తన్నుకుంటున్న ప్రకాష్ను, కళ్ళ నుంచి అవిరామంగా కురుస్తున్న కన్నీళ్లతో అన్నవైపే చూస్తున్న మాధురిని చూశారు. మాధురి ముందే పడుంది పిస్టల్. ఓ క్షణంలో జరిగింది అర్థమయ్యేసరికి ప్రకాష్ దగ్గరకు చేరుకుని బోరుమంది తల్లి.
అసహాయంగా తండ్రివైపు తల్లివైపు చేతులు చాచడానికి ప్రయత్నించిన ప్రకాష్ చేతులు బెడ్ మీదకు వాలిపోయాయి. ఏదో చెప్పాలని తెరిచిన నోట్లో నుంచి శబ్దం రాలేదు. తమ వంశాంకురం తమను విడిచిపోయాడన్న విషయం తెలియగానే అంతటి ప్రెసిడెంట్ గారు భార్యతో పాటు కొడుకు శవాన్ని చేతుల్లోకి తీసుకుని బోరుమన్నారు. ప్రకాష్ శవాన్ని వరండాలోకి చేర్చారు. ఎలా జరిగింది, ఎవరు చేశారని అడిగే ధైర్యం పనివాళ్లకు లేదు. తెలిసిన ప్రెసిడెంట్ గారు త్వరగా శవదహనానికి ఏర్పాట్లు చేయించడంలో మునిగిపోయారు. ఆవేదనతో గుండెలు బద్దలవుతున్నా జరిగిన దాని గురించి కూతుర్ని ప్రశ్నించలేదు. అన్నా చెల్లెళ్ల కీచులాట్లో ఓ భాగంగా నవ్వులాటగా మాధురి కాల్చిన గుండు పొరపాటున ప్రకాష్కు తగిలిందేమో ఆ విషయం గురించి ప్రశ్నలు వేసి అయోమయంగా ఉన్న కూతుర్ని మరింత కంగారు పెట్టడం ఇష్టం లేక కూతుర్ని గదిలో పెట్టి తలుపులు వేసి ఉంచారు, ఎందుకైనా మంచిదని. కాసేపట్లో వార్త ఊరంతా పాకిపోయింది. ప్రకాష్ బాబు హఠాత్తుగా గుండెకి చచ్చిపోయారట అని. ఎంతైనా ప్రెసిడెంటు ఆ పైన కావలసినంత పలుకుబడి ఉంది. హత్యను సాధారణ మరణంగా మార్చి చెప్పి నమ్మించడం అంత కష్టమైన పనేమీ కాదు. భార్యను కూడా కూతురుతో పాటే రూంలో బంధించారు. బాధలో ఏమైనా అని కూతురి జీవితాన్ని పాడు చేస్తుందేమోనని. మాధురిని నోటికొచ్చినట్టల్లా తిడుతోంది తల్లి. అది పెద్దగా అంటే భర్త ఎక్కడ కోపం తెచ్చుకుంటాడేమోనని భయం. ఆయన భార్యను గట్టిగా హెచ్చరించి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాధురిని పల్లెత్తు మాట అనద్దని. అయినా ఆమె మాతృ హృదయం కొడుకు ఆకస్మిక మరణానికి చిత్రహింసకు గురవుతుంటే అందుకు కారకురాలైన కూతుర్ని శాపనార్థాలు పెట్టకుండా ఎలా ఉంటుంది? తల్లి అడిగిన ఏ ప్రశ్నకు జవాబివ్వలేదు మాధురి. మౌనంగా శోకదేవతల అవిరామంగా కన్నీళ్ల వర్షం కురిపిస్తూ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలోచిస్తోంది. తండ్రి పొలుబడి ఉపయోగించి డాక్టర్ చేత సర్టిఫికెట్ రాయించడం, అది హఠాత్ మరణంగా ప్రచారం చేయించడం అన్నీ తెలుసు. పాపం ఆయన అంతకంటే ఏం చేయగలరు? కూతుర్ని కూడా పోగొట్టుకోలేడుగా. అప్పటికే కొడుకు పోయిన బాధ భరించలేందిగా ఉంది. ఇంకా కూతుర్ని ఓ హంతకురాలుగా నలుగురిలో నిలబెట్టి కొడుకుతో పాటు పరువు ప్రతిష్టల్ని మిగిలిన ఒక్క కూతుర్ని పోగొట్టుకోలేరుగా. అందుకే అగ్నిపర్వతాలు బద్దలవుతున్న అంతరంగాన్ని చిక్కబట్టుకుని కొడుకు అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊర్లో పెద్దలందరూ వచ్చి పెళ్లిడుకొచ్చిన పండంటి కొడుకలా పోవడాన్ని గురించి ప్రెసిడెంట్ గారితో పాటు కన్నీళ్లు కారుస్తున్నారు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు మాధురి తల్లి. బళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా చంద్రం కనిపించగానే మాధురి కళ్ళ నుంచి టపటపా కన్నీళ్లు రాలాయి. చంద్రం కళ్ళు కూడా వర్షిస్తున్నాయి. పూర్ణిమ నోట జరిగింది తెలుసుకున్న చంద్రం ప్రకాష్ మీద తన పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన ప్రమాణం నిలబెట్టుకోవాలనుకున్నాడు. కానీ అంతకు ముందుగానే తనకు ఆ శ్రమ లేకుండా చేసింది మాధురి. ప్రకాష్ను అంతం చేయాలని పొరుగునొచ్చిన తనకు వాకిట్లో అతని శవం స్వాగతం చెప్పింది. దరిదాపుల్లో ఎక్కడా మాధురి ఆమె తల్లి కనిపించకపోయేసరికి లోపలికెళ్లాడు. మౌనంగా కురుస్తున్న కన్నీళ్లతో మాధురి వైపు చూస్తున్న చంద్రం దగ్గరగా వచ్చి అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది మాధురి. చంద్ర, నీ ప్రమాణం నేను పూర్తి చేశాను. పూర్ణ బ్రతుకు నాశనం చేసిన వాణ్ణి చంపితేనే గాని నీ పగ చల్లారదని ఆ రోజు పూర్ణిమ మీద ప్రమాణం చేశావు. అతనెవరో తెలిసిన తర్వాత ఆ అవకాశం నీకు ఇవ్వదలుచుకోలేదు. తొందరపాటుతో నువ్వు నాన్నను చంపి జైలుకెళ్తే పూర్ణకు దిక్కెవరు? ఈ పని నువ్వు చేసుంటే నిన్ను జైలుకు పంపడానికి మా నాన్నగారు అరక్షణం కూడా ఆలోచించరు. కానీ అదే తన కూతురైన నేను చేస్తే చూస్తున్నావుగా. అంతే చంద్ర, ఓ కన్ను పోయిన నాన్నగారు రెండో కన్ను పోగొట్టుకోవడానికి సిద్ధపడరు. అందుకే అన్నయ్యను నా చేతులతో నేనే కాల్చి చంపాను. ఏ ఆడపడుచు తన అన్న పట్ల ప్రవర్తించి ఉండదేమో. చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం చంద్ర. కాని నేనలా చేయలేకపోతే ఒకేసారి ఇద్దరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పూర్ణను మళ్లీ అనాథగా చూడాలి. అన్నను కోల్పోవడం, నిన్ను దూరం చేసుకోవడం, పూర్ణను అనాథం చేయడం, ఈ మూడింటికన్నా ఒక్క అన్నయ్యను పోగొట్టుకోవడం సులభం అనుకున్నాను. అప్రయత్నంగానే మాధురి తలను గుండెలు కదుముకుని, మధు, ఎంత పనిచేశావు మధు. నీకోసం ఏమీ చేయలేని ఈ నిర్భాగ్యుడి మీద నీకింత అభిమానం, అనురాగం ఎందుకమ్మా? నేను నీకేమిచ్చాను? ఏమివ్వగలను? సొంత అన్నను చంపడానికి నీకు ప్రాణమెలా ఒప్పింది? అంతకుముందు ఎంతటి ఘర్షణకు లోనే ఉంటావు అంటున్న చంద్ర కళ్ళ నుంచి కురుస్తున్న కన్నీరు మాధురి తలను అభిషేకిస్తుంటే అంత బాధలోనూ ఏదో తెలియని శాంతిగా, తృప్తిగా అనిపించింది మాధురికి. నెమ్మదిగా చంద్రం నుంచి దూరంగా జరిగి నుంచుంది. చంద్ర, నాకు నువ్వు ఏమివ్వాలి? నాకు కావలసింది నాకెప్పుడో లభించింది. నీ మధురమైన మమత నిండిన మనసులో నాకింత చోటుంటే చాలనుకున్నాను. అది నాకు దొరికింది. అంతకంటే నేనింకేమీ కోరుకోను. ఈ జీవితమంతా నిన్ను చూస్తూ హాయిగా గడిపేయగలను. ఆత్మీయమైన మీ మాటలు వింటూ పూర్ణ స్నేహమాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ సజీవ స్రవంతిలా బ్రతకగలను. అన్నను చంపానన్న అపశృతి నా గుండెల్ని గుచ్చినప్పుడు
అమృతమయమైన మీ అంతరంగంలో ఏ కాస్తో చోటు సంపాదించుకోగలిగిన అదృష్టాన్ని తలచుకొని ఆ బాధను మరిచిపోవడానికి ప్రయత్నిస్తాను. ఈ జీవితంలో ఎంతకంటే మరేమీ కోరుకోను. పూర్ణను మట్టుకే సొంతమనుకుని నువ్వు అపురూపంగా దాచుకున్న నీ హృదయంలో ఎప్పుడో నీకే తెలియకుండా స్థానమిచ్చావు. అది నువ్వు నాకు నీ నోటితో చెప్పకపోయినా మనసు చెప్పింది అంటున్న మాధురి కన్నీళ్లు వేలితో మీటుతూ చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ, అవును మధు, నువ్వన్నది అక్షరాల నిజం. కానీ అంటున్న చంద్రం వైపు ఆరాధనగా చూస్తూ, చాలు చంద్ర, ఆ ఒక్క తృప్తి చాలు. ఈ జీవితమింతే అనుకుని తృప్తి పడతాను. మరుజన్మంటూ ఉంటే మనం తప్పక ఒక్కటవుతామన్న ఆశతో బ్రతుకు సాగించడానికి ప్రయత్నిస్తాను. పదండి చంద్ర, ఆఖరిసారి అన్నయ్యను చూసుకుంటాను అంటూ వరండాలోకి నడుస్తున్న మాధురిని అనుసరిస్తోన్న చంద్రానికి కన్నీటితో కళ్ళు మసకబారాయి. ఇంతటి ప్రేమమూర్తి అంతటి ఘోరమైన హత్య ఎలా చేయగలిగింది? భవిష్యత్తులో మధు ఇంకేమీ కోరుకోదా? బ్రతుకంతా కన్యగానే ఉండిపోతుందా? తను ఏమీ చేయలేడా? దానికి సమాధానం ఒకటే వచ్చింది. అదే మాధురి సమాధానమని మనసు చెప్పింది. ఈ జీవితం ఇంతే. ఇంతటితో ఈ నవల కూడా కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.